సో అట్లా ఈస్ట్ ఇండియన్ కంపెనీ 100 ఇయర్స్ పాలించింది 1758 నుంచి 1858 వరకు. అప్పుడు ఫస్ట్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ స్టార్ట్ అయింది అన్నట్టు 1857 లో ఫస్ట్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ అంటారు. సో దాని తర్వాత ఈ స్ట్రగుల్ ని చూసినాక బ్రిటిష్ ఏమనుకుందంటే ఈ కంపెనీ రూల్ వద్దు మనకి, ఈ కంపెనీని తీసేసి మనం మన ఇక్కడ నుంచి బ్రిటిష్ ఇంగ్లాండ్ నుంచే ఇండియాని పాలిద్దామని చెప్పేసి బ్రిటిష్ రాజ్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది 1858 నుంచి 1947 దాకా కొనసాగింది. సో దాదాపు 200 ఏళ్ళు ఫస్ట్ ఏమో కంపెనీ రూల్, దాని తర్వాత బ్రిటిష్ రాజ్ మనల్ని పాలించింది. ఇది చాలా మందికి అందరికి తెలుసు. సో అందరికి మరొక గుర్తు చేయాలని చెప్పడం జరుగుతుంది. సో ఈ 200 ఇయర్స్ ఆఫ్ రూలింగ్ లో మనకి ఏంటంటే ఫస్ట్ మనం ఏంటి కింగ్డమ్స్ వాళ్ళ చేతిలో కింగ్ రాజుల చేతిలో ఉంటుండే మన ప్రజలందరూ. వాళ్ళ రాజులు కొందరు మంచి రాజులు ఉంటుండే, కొందరు స్లేవ్స్ గా బానిసలాగా ట్రీట్ చేసే రాజులు కూడా ఉంటుండే, పలు రకాలుగా రాజులాగా ఉండే మొనార్కీ కింగ్డమ్స్ ఉంటుండే అప్పుడు. దాని తర్వాత బ్రిటిష్ రూల్ వచ్చింది, కొలోనియల్ రూల్ స్టార్ట్ అయింది. సో కొలోనైజేషన్ లో కూడా ఈ కొలోనియల్ సిస్టమ్ లో కూడా బ్రిటిష్ వాళ్ళు మనల్ని స్లేవ్స్ లాగానే ట్రీట్ చేయడం కూడా చూసాం మనం. సో దాని తర్వాత ఏమైంది, మన ఇండియన్స్ లో చాలా మంది బ్రిటిష్ వాళ్ళతో కూడా కలిసి పనిచేశారు, వాళ్ళకున్న సివిల్ సర్వీసెస్ లో కూడా పాల్గొన్నారు. అంటే వాళ్ళకు కూడా అడ్మినిస్ట్రేటివ్ బ్యూరోక్రసీ కూడా ఉంటుండే, అక్కడ కూడా మన ఇండియన్స్ పాల్గొన్నారు. ఈవెన్ సోల్జర్స్ లో కూడా ఇండియన్స్ ఉంటుండే. కానీ ఈ 200 ఇయర్స్ చూసిన రూల్ తర్వాత చాలా మంది ఇండియన్స్ ఏం భావించారంటే మనల్ని ఎప్పుడు స్లేవ్స్ గానే ట్రీట్ చేస్తున్నారు, మనకు సొంతంగా మనం పాలించుకునే అధికారం మనకి దొరకడం లేదని చెప్పేసి చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇంకా ఇట్లా మనకు గవర్నెన్స్ రావాలి మన చేతులకు అని అనుకునే వాళ్ళందరూ ఒకటై ఈ సెల్ఫ్ రూల్ అంటే స్వయం పాలన గురించి పోరాటం స్టార్ట్ చేశారు. సో దాన్నే ఇండిపెండెన్స్ స్ట్రగుల్ కూడా అంటారు అన్నట్టు. సో ఆ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ దాదాపు 1857 ఫస్ట్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ నుంచి 1947 దాకా కొనసాగింది. ఒక 100 ఏళ్ళు కొనసాగింది. ఆ 100 ఏళ్లలో డిఫరెంట్ జనరేషన్స్ పోరాడిండ్రు. దాని తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. సో ఈ విధంగా స్టార్ట్ అయిన మన స్ట్రగుల్ ఇప్పుడు మనం చూసుకుంటే ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చాక మన దగ్గర కింగ్డమ్స్ కూడా ఉంటుండే, రాజులు కూడా పాలించే ప్రాంతాలు ఉంటుండే మన దేశంలో. అలానే బ్రిటిష్ పాలించే ప్రాంతాలు కూడా ఉంటుండే. ఇక్కడ మనం ఈ మ్యాప్ చూసుకుంటే ఎల్లో కలర్ ఉంది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు పాలించిన ప్రాంతాలు, సెంట్రల్ ప్రావిన్స్ అని, ఇక్కడున్న మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ, బెంగాల్ ప్రెసిడెన్సీ, ఈ ఎల్లో కలర్లు ఉన్నాయని బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేసుకొని అక్కడికి వచ్చి ఆక్యుపై చేసుకొని సెటిల్ అయినాక వాళ్ళు రూల్ చేశారు 200 ఏళ్ళు. ఈ పింక్ కలర్లు ఉన్నాయి ఏంటంటే ప్రిన్స్లీ స్టేట్స్, మీరు వింటూ ఉంటారు కదా రాజులు కూడా పాలించే వాళ్ళు అని చెప్పేసి. ఆ రాజులు పాలించిన ప్రాంతాలు ఈ పింక్ కలర్లు ఉన్నాయి అన్నట్టు. సో ఈ విధంగా 1947 దాకా కొన్ని బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉండే ప్లేసెస్ ఉన్నాయి, అలానే రాజులు పాలించే ప్రాంతాలు కూడా ఉన్నాయి, ప్రిన్స్లీ స్టేట్స్. ఈ ప్రిన్స్లీ స్టేట్స్ కూడా ఏంటంటే మళ్ళీ బ్రిటిష్ వాళ్ళతో అనుసంధానంగా ఉండి పాలించే వాళ్ళు అన్నట్టు. ఇప్పుడు హైదరాబాదే మనం చూసుకుంటే ఇక్కడ కూడా బ్రిటిష్ వాళ్ళు నిజాంకి సపోర్ట్ చేసి, బ్రిటిష్ వాళ్ళు నిజాంకి మిలిటరీ యొక్క సపోర్ట్ ఇస్తుండే అన్నట్టు. అందుకే ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలలో అక్కడ మిలిటరీ వాళ్ళ కంటోన్మెంట్స్ పెట్టడం జరిగింది. అవన్నీ ఇండిపెండెన్స్ రాకముందు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అట్లా మిలిటరీ సపోర్ట్ బ్రిటిష్ వాళ్ళు ఈ ప్రిన్స్లీ స్టేట్స్ కి ఇస్తుండే. సో ఈ విధంగా మన దేశం అనేది 1947 దాకా కింగ్డమ్స్ చేతుల్లో, కొన్ని కింగ్స్ చేతుల్లో ఉంటుండే, ఇంకా బ్రిటిష్ చేతుల్లో ఉంటుండే. కానీ ఈ కింగ్స్ కూడా మేజర్ గా చూసుకుంటే మళ్ళీ మన బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుండే అన్నట్టు. సో ఇప్పుడు మనం ఒక వీడియో చూద్దాము. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అప్పుడున్న కాంటెక్స్ట్ ఏంది, ఒక ఇండిపెండెన్స్ రాకముందు ఉండే కాంటెక్స్ట్ ఏందో మీకు అర్థమవుతుంది. అంటే ఇండియన్స్ ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేస్తుండే అప్పుడు అనేది మీకు ఈ వీడియో నేను చూపిస్తా, క్లియర్ గా అర్థమవుతుంది. ఒక In August 1947, India gained independence after 200 years of British rule. What followed was one of the largest and bloodiest forced migrations in history. An estimated 1 million people lost their lives. Before British colonization, the Indian subcontinent was a patchwork of regional kingdoms known as princely states, populated by Hindus, Muslims, Sikhs, Jains, Buddhists, Christians, Parsis, and Jews. Each princely state had its own traditions, caste backgrounds, and leadership. Starting in the 1500s, a series of European powers colonized India with coastal trading settlements. By the mid-18th century,
the English East India Company emerged as the primary colonial power in India. The British ruled some provinces directly and ruled the princely states indirectly. Under indirect rule, the princely states remained sovereign but made political and financial concessions to the British. In the 19th century, the British began to categorize Indians by religious identity, a gross simplification of the communities in India. They counted Hindus as majorities and all other religious communities as distinct minorities, with Muslims being the largest minority. Sikhs were considered part of the Hindu community by everyone but themselves. In elections, people could only vote for candidates of their own religious identification. These practices exaggerated differences, sowing distrust between communities that had previously coexisted. The 20th century began with decades of anti-colonial movements, where Indians fought for independence from Britain. In the aftermath of World War II, under enormous financial strain from the war, Britain finally caved. Indian political leaders had differing views on what an independent India should look like. Mohandas Gandhi and Jawaharlal Nehru represented the Hindu majority and wanted one united India. Muhammad Ali Jinnah, who led the Muslim minority, thought the rifts created by colonization were too deep to repair. Jinnah argued for a two-nation division where Muslims would have a homeland called Pakistan. Following riots in 1946 and 1947, the British expedited their retreat, planning Indian independence behind closed doors. In June 1947, the British Viceroy announced that India would gain independence by August and be partitioned into Hindu India and Muslim Pakistan, but gave little explanation of how exactly this would happen. Using outdated maps, inaccurate census numbers, and minimal knowledge of the land, in a mere 5 weeks, the Boundary Committee drew a border, dividing 3 provinces under direct British rule: Bengal, Punjab, and Assam. The border took into account where Hindus and Muslims were majorities, but also factors like location and population percentages. So if a Hindu majority area bordered another Hindu majority area, it would be included in India. But if a Hindu majority area bordered Muslim majority areas, it might become part of Pakistan. Princely states on the border had to choose which of the new nations to join, losing their sovereignty in the process. While the Boundary Committee worked on the new map, Hindus and Muslims began moving to areas where they thought they'd be a part of the religious majority, but they couldn't be sure. Families divided themselves. Fearing sexual violence, parents sent young daughters and wives to regions they perceived to be safe. The new map wasn't revealed until August 17, 1947, 2 days after independence. The provinces of Punjab and Bengal became the geographically separated East and West Pakistan. The rest became Hindu-majority India. In a period of 2 years, millions of Hindus and Sikhs living in Pakistan left for India, while Muslims living in India fled villages where their families had lived for centuries. The cities of Lahore, Delhi, Calcutta, Dhaka, and Karachi emptied of old residents and filled with refugees. In the power vacuum British forces left behind, radicalized militias and local groups massacred migrants. Much of the violence occurred in Punjab, and women bore the brunt of it, suffering rape and mutilation. Around 100,000 women were kidnapped and forced to marry their captors. The problems created by partition went far beyond this immediate deadly aftermath. Many families who made temporary moves became permanently displaced, and borders continued to be disputed. In 1971, East Pakistan seceded and became the new country of Bangladesh. Meanwhile, the Hindu ruler of Kashmir decided to join India, a decision that was to be finalized by a public referendum of the majority Muslim population. That referendum still hasn't happened as of 2020, and India and Pakistan have been warring over Kashmir since 1947. More than 70 years later, the legacies of the partition remain clear in the subcontinent, in its new political formations, and in the memories of divided families. When we read over accounts of the past, the perspectives of young people have often been left out, but it is vital that these experiences are shared and amplified. Educators, help your students tell their own stories at ed.ted.com/studenttalks. సో ఇప్పుడు మీరు చూసే ఉంటారు. సో నార్మల్ గా మనకి
అప్పుడు 1947 కంటే ముందు ఇండియాలో ఎలాంటి కాంటెక్స్ట్ ఉండేదో ఇదంతా ఎందుకు చూపియడం జరుగుతుందంటే, సో కాంటెక్స్ట్ క్రియేట్ చేయడానికి. అంటే ఇండియా అనేది ఏ విధంగా ఉండే బ్రిటిష్ వాళ్ళు పాలించినప్పుడు 1947 దాకా వాళ్ళు ఒక ప్రిన్సిపల్ ఫాలో అయ్యిండ్రు. డివైడ్ అండ్ రూల్ అని. మీరిప్పుడు ఇది ఇనే ఉంటారు. చాలా పుస్తకాలలో గాని, ఆర్టికల్స్‌లలో అంతటా మీరు వినే ఉంటారు. డివైడ్ అండ్ రూల్. వాళ్ళు రిలీజియన్ పరంగా డివైడ్ చేయడం జరిగింది. క్యాస్ట్ రూపకంలో డివైడ్ చేయడం జరిగింది. ఇలాంటి పలు టూల్స్‌ని ఉపయోగించి వాళ్ళు మనల్ని విభజించి పాలించడం జరిగిందన్నట్టు. ఆ విభజించి పాలించడంతోనే చాలా వరకు హేట్రెడ్ అనేది క్రియేట్ అయిపోయి అది ఎక్కడి దాకెళ్ళిందంటే మొత్తం భారతదేశాన్ని విభజించే దాకెళ్ళింది. సో, బ్రిటిష్ గవర్నమెంట్ ఏమని డిసిజన్ తీసుకుందంటే 2 కంట్రీస్‌గా చేయాలని. పాకిస్తాన్ ఇంకా ఇండియా అని. సో, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎళ్ళిపోయే స్థాయికి మన ఇండియాలో ఎలాంటి సిట్యుయేషన్ ఉండేదంటే మీకు చూపిస్తా. వెన్ బ్రిటిష్ లెఫ్ట్ ఇండియా ఇన్ 1947 మన క్యాస్ట్ అండ్ రిలీజియన్ డిస్క్రిమినేషన్ ఈస్ హై. చాలా ఎక్కువ ఉంటుండే మన అప్పుడున్న సొసైటీలో. అప్పుడున్న ప్రజల లోపల. జీడీపీ కాంట్రిబ్యూషన్ బ్రిటిష్ వాళ్ళు రాకముందే మనం ఇంటూ వచ్చాం. దాదాపు బ్రిటిష్ వాళ్ళు రాకముందే 25% మన వరల్డ్ జీడీపీకి ఇండియా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. కానీ బ్రిటిష్ వాళ్ళు ఎళ్ళిపోయేసరికి 3% కాంట్రిబ్యూట్ చేసే స్థాయికి ఎళ్ళిపోయాం. అంటే ఎంత వరకు వాళ్ళు లూట్ చేశారు మన రిసోర్సెస్ అన్ని. చూడొచ్చు మనం. పావర్టీ ఎంత 80% ఆఫ్ ద పాపులేషన్ ఈస్ స్టిల్ ఇన్ పావర్టీ. అంటే పేదవాళ్ళు 80% మంది ఉన్నారు ప్రజల లోపల. లిటరసీ రేట్ 12% ఉండే అప్పుడు. ఫెమైన్స్ కూడా చాలా వచ్చినాయండి. డ్రౌట్స్ లేకపోతే ఇలాంటి కరువులు ఇవన్నీ చాలా రావడం జరిగింది. దాంతో పాటు ఆహారం లేక ఒక 10 కోట్ల మంది దాకా చనిపోవడం జరిగిందని రిపోర్ట్ చెప్తున్నాయి. మన అప్పుడున్న బ్రిటిష్ వాళ్ళు పాలించినప్పుడు. లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ అంటే ఎవరైతే పుట్టిన వాళ్ళు 31 ఇయర్సే బతికే ఛాన్స్ ఉంటుండేనంట అప్పుడున్న ఇండియాలో. ఇన్‌ఈక్వాలిటీ కూడా ఎక్కువుంటది. ఇన్‌ఈక్వాలిటీ ఏందంటే డబ్బులున్న వాళ్ళ దగ్గర డబ్బులుంటుండే రిచ్ వాళ్ళ దగ్గర టాప్ 1% వాళ్ళ చేతుల్లో దాదాపు చాలా ఎక్కువ అమౌంట్ ఉంటుండే. రిమైనింగ్ 99% ఆఫ్ ద పీపుల్ దగ్గర ఎలాంటి పైసలు ఉంటుండే కాదు. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే ఇండియా ఈ విధంగా ఉండేదో అప్పుడున్న మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఏవైతే ఫౌండింగ్ మెంబర్స్‌గా చెప్పుకుంటున్నామో, వాళ్ళు ఏ విధంగా దీన్ని సాల్వ్ చేద్దాం అనుకున్నారనేదే మన స్టోరీ అన్నట్టు. అంటే ఇంత కఠినమైన స్థితిలో వాళ్ళు ఒక కాన్స్టిట్యూషన్‌ని ఏర్పరచుకొని, తీసుకొని మన ఇండియాని వాళ్ళు మారుద్దాం అనుకున్నారు. అంటే పొలిటికల్‌గా మారుద్దాం అనుకున్నారు. సొసైటీలో గూడా ఈ డిస్క్రిమినేషన్, రిలిజియన్ పరంగా, క్యాస్ట్ పరంగా గూడా ఇలాంటి డిస్క్రిమినేషన్‌లు ఉన్నాయి కాబట్టి, వాటిని గూడా తొలగిద్దామని వాళ్ళు ఒక కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేద్దాం అనుకున్నారు. సో, అది చూద్దాం ఇప్పుడు ఏమైంది అసలకి. 1947 తర్వాత వాళ్ళు డ్రాఫ్ట్ చేసడానికి కూర్చున్నప్పుడు ఏ విధంగా ఇప్పుడు పార్టిషన్ అనేది ఈ అవు అవుతున్నదన్నట్టు 1947లో. అంటే చాలా మంది పాకిస్తాన్ నుంచి ఇండియాకొస్తున్నారు. ఇండియా నుంచి పాకిస్తాన్ పోతున్నారు. చాలా మంది చనిపోవడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు 1947లో మనల్ని ఎళ్ళిపోయారు వదిలేసి. ఈ టైంలో 1947లో ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనే ఫార్ములేట్ చేయడం జరిగింది. బ్రిటిష్ అప్పుడు అంటే ఇండిపెండెన్స్ రాకముందే ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ పెట్టి కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేసుకునే అవకాశం మన ఇండియన్స్‌కి, మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే పొలిటీషియన్స్ అప్పటిదాకా ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. సో, ఆ స్టేజ్‌లో ఏమైందో ఇప్పుడు చూద్దాం మనం. సో, అప్పుడున్న వాళ్ళు ఏ విధంగా అనుకున్నారంటే, మనము టు సాల్వ్ దిస్ గ్రేట్ ఇండియన్ ప్రాబ్లమ్ అంటే ఇన్ని రకాలుగా సోషల్, ఎకనామిక్, పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో బిఫోర్ 1947 ఇవన్నీ సాల్వ్ చేయాలంటే మనకు కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ కావాలనుకున్నారు. సో, ఇక్కడ మనకి చాలా మంది ఒక కన్‌ఫ్యూజన్ ఉంటది. అసలు డెమోక్రసీ అంటే ఏంది? కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ ఏంది? కొత్త వర్డ్ మళ్ళీ. సో, ఎవరైనా చెప్పగలుగుతారా ఇక్కడ మీరున్నవాళ్ళు ఎవరైనా? సో, అసలకి డెమోక్రసీ అంటే ఏంది మీ ఉద్దేశంలో? ఆహ్, ఒక కంట్రీ డెమోక్రటిక్ అయిందంటే మీ ఉద్దేశంలో ఏంటి? ఎవరైనా ఒక అన్‌మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. సిద్ధార్థ్, రాహుల్ ఎవరైనా, తేజ మీరెవరైనా చెప్పొచ్చు. అసలు డెమోక్రసీ అంటే ఏంటి? వివో 1804 ఎవరో అన్‌మ్యూట్ చేసుకున్నారు. చెప్తారా మీరు? యాహ్! సిద్ధార్థ్ చెప్పు. ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు మాట్లాడని. ఓకే. నువ్వు స్టార్ట్ చెయ్యి. వేరే వాళ్ళు మాట్లాడతారు. అందరూ మాట్లాడడానికి Uh, ముందుకు రాకపోవచ్చు గదా! యాహ్! ప్రవీణ్ చెప్పు. yes, Anna, democracy is elected government by the people and rights provided by the people, and there is an independent judiciary system and election system. So some Yeah. basic human rights. These are the some qualities of the democratic system. Yeah, that's it. ఓకే. సో, అదే ప్రవీణ్ చెప్పినట్టుగా డెమోక్రసీ అంటే ఉన్న సిటిజన్స్‌కి రైట్స్ ఉండడము. ఇంకా రైట్స్ ఉండడమే గాకుండా మనము పొలిటీషియన్‌లు గూడా లీడర్స్‌ని, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్‌ని
ఎలక్ట్ చేసుకునే రైట్ ఉండడం, ఓటు వేసే సిస్టమ్ ఉండడం, ఇవన్నీ డెమోక్రసీ కిందికి వస్తాయి. మరి కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ అంటే ఏంటి అంటే, డెమోక్రసీ అనేది ఒక పుస్తకం లేకుండా, ఇప్పుడు గ్రీక్ వరల్డ్ లో కానీ అక్కడ కూడా ఈ ఒక పుస్తకం లేకుండా, అంటే ఒక రూల్ బుక్ లేకుండా కూడా డెమోక్రసీస్ ఉండేటివి ఉన్నాయి చాలా కంట్రీస్, రూల్ బుక్ లేకుండా కూడా. సో కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ అంటే ఏంటంటే, రూల్ బుక్ తో పాటు డెమోక్రసీని మనం ఇంప్లిమెంట్ చేయాలి అనేది మన దేశంలో. ఇప్పుడు మీరు అడగచ్చు, కాన్స్టిట్యూషన్ రచించిన దేశాలు, కాన్స్టిట్యూషన్లు ఉన్న దేశాలు కూడా ఉన్నాయి చాలా మంది. ఇప్పుడు కొరియా, నార్త్ కొరియా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. నార్త్ కొరియాలో కూడా కాన్స్టిట్యూషన్ ఉంటది, కానీ అది డెమోక్రసీ కాదన్నట్టు. ఎందుకంటే నార్త్ కొరియాలో డిక్టేటర్, అంటే వాళ్ళు అక్కడ ఉన్న అతను, ఎలక్షన్స్ జరిగాయి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఉండయి, అక్కడ ఉన్న ప్రజలకి రైట్స్ ఉండయి, వాళ్ళు ఫ్రీగా ఏం మాట్లాడలేరు, ఎక్కడ తిరగలేరు, ఏం చేయలేరు. అక్కడ కాన్స్టిట్యూషన్ ఒక బుక్ అయితే ఉంటది వాళ్ళకి, కానీ డెమోక్రసీ కాదు. కాబట్టి డిఫరెన్స్ ఏంటంటే, నార్త్ కొరియాకి మన ఇండియాకి ఇంకా వేరే దేశాలకి డిఫరెన్స్ ఏంటంటే, మనది కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ. మన దగ్గర డెమోక్రసీ అంటే ప్రజలకి రైట్స్ ఉన్నాయి, వాళ్ళు స్వేచ్ఛగా ఎటన్నా తిరగచ్చు, ఏమన్నా మాట్లాడచ్చు. అలానే మన దగ్గర ఒక రూల్ బుక్ ఉంది, ఈ రూల్ బుక్ ఆధారంగానే అందరూ వాళ్ళు ఫాలో అవ్వాలన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ 1947లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో, అక్కడ వాళ్ళ ముందున్న సవాళ్ళు ఏంటంటే, అక్కడ ఉన్న లీడర్స్ ముందున్న సవాళ్ళు ఏంటంటే, మనం అయితే ఈ కాన్స్టిట్యూషన్ ఒక బుక్ ద్వారా మనం డెమోక్రటిక్ పాలిటిక్స్, అంటే ఎలక్షన్స్ అవ్వడం, ప్రతి 5 ఏళ్లకు ఎలక్షన్స్ అవ్వడము, ప్రజలు వచ్చి ఓట్ వేయడము, ఈ డెమోక్రటిక్ పాలిటిక్స్ అయితే తేగలుగుతాం ఈ కాన్స్టిట్యూషన్ బుక్ ద్వారా. కానీ డెమోక్రటిక్ పాలిటిక్స్ తెచ్చినంత మాత్రాన మన సొసైటీలో ఉండే ఏవైతే డిస్క్రిమినేషన్ కానీ, ప్రజల మైండ్ సెట్ ఏదైతే ఉందో దాన్ని మనం చేంజ్ చేయలేము. వాళ్ళకి ఇంకా పాలిటిక్స్ కూడా అవగాహన ఉండకపోవచ్చు, ఎందుకంటే లిటరసీయే లేదు మనకి. 1947 కంటే ముందు 12% లిటరసీ ఉంది. లిటరసీ లేదు, ప్రజలకు అవగాహన లేదు, సోషల్ ఇష్యూస్ గురించి తెలియదు, డిస్క్రిమినేట్ చేస్తున్నారు ప్రతి విలేజ్ లో కూడా, క్యాస్ట్ పరంగా, రిలీజియన్ పరంగా. ఇట్లాంటి సిచ్యువేషన్ లో మనం ఒక డెమోక్రటిక్ పాలిటిక్స్ మాత్రమే తేగలుగుతాం, కానీ డెమోక్రటిక్ సిటిజన్స్ ని మనం తయారు చేయలేము అని చెప్పేది వాళ్ళ ముందున్న పెద్ద ప్రశ్న ఉండేది అన్నట్టు. డెమోక్రటిక్ సిటిజన్స్ ని ఎట్లా తయారు చేయాలి? సో దాన్ని, ఈ 2 సవాళ్ళను వాళ్ళు పెట్టుకొని మైండ్ లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఈ కాన్స్టిట్యూషన్ ని డ్రాఫ్ట్ చేయడం జరిగింది. ఏంటంటే, మనము డెమోక్రటిక్ పాలిటిక్స్ ని తేవాలి ఇండియాలో, అంతేగాను డెమోక్రటిక్ సిటిజన్స్ ని కూడా మనం చేయాలి అనే ఉద్దేశంతో ఈ కాన్స్టిట్యూషన్ వాళ్ళు ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు మనం చూద్దాం, నేను ఫౌండింగ్, మన నెక్స్ట్ ఫేజ్ కి వెళ్తున్నాం. ఏంటంటే, ఇప్పుడు ఫౌండింగ్ ఒకసారి ఈ కాన్స్టిట్యూషన్ ని డ్రాఫ్ట్ చేయడానికి 1946 నుంచి 1949 దాకా 3 years కష్టపడ్డారు అన్నట్టు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. సో దీని గురించి నేను ఒక వీడియో చూపిస్తాను మళ్ళీ, అసలు ఏమైంది అప్పుడు అనే దాని గురించి. We the people, having solemnly resolved to constitute India, battled the British for over a century on the streets and in the courts and assemblies to realize our collective desire for freedom from colonial authoritarian rule. This found an early voice in 1895 with the Swaraj Bill, which demanded a dominion state with equality for all and freedom of speech. In 1928, Motilal Nehru's report went further to call for self-governance and minority rights. However, both demands fell on deaf ears. So on 26th January 1930, the Indian National Congress declared Purna Swaraj, or complete independence, discarding the demand for dominion status. A year later, at its Karachi session in 1931, the INC demanded comprehensive social and economic rights. Sensing imminent change, M.N. Roy proposed a constitution drafted by a Constituent Assembly of Indians, by Indians and for Indians. The INC embraced this view, and after years of relentless negotiations with the British, a Constituent Assembly was created in 1946. Nearly 300 members, representing all shades of political opinion, diverse religions, ethnicity, and from all over India, met in the plenary assembly and subcommittees across 3 years to draft India's constitution. They made deliberate and radical constitutional choices to first, transition India from a colonial authoritarian state to a constitutional democratic republic with adult franchise and representative legislatures and independent courts to maintain the rule of law. Second,
to transform a traditional society built on caste hierarchy and patriarchy into a modern egalitarian society based on every individual's dignity and fraternal relations between them all. Third, usher in a multi-religious secular democracy by assuring individual freedom of religion and keeping the state away from organized religion. And lastly, to restructure a feudal economy based on concentrated or inherited wealth and large landholdings by distributing land and other economic resources and ensuring social and economic welfare. Finally, this new Constitution Republic was born on 26th January 1950. 7 decades later, our constitutional republic needs you to be a constitution defender, to preserve, protect, and realize the progressive constitutional dream to build a new India. యా సో ఇప్పుడు చూసినట్టు ఆ వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది. సో కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేయడానికి 2 వాళ్ళ ఎజెండాస్ తోని వాళ్ళు ముందుకెళ్ళింది. డెమోక్రటిక్ పాలిటిక్స్ తేవాలి, అంతేకాకుండా డెమోక్రటిక్ సిటిజన్స్ ని కూడా తయారు చేయాలనే ఉద్దేశంతోనే కాన్స్టిట్యూషన్ ని డ్రాఫ్ట్ చేయడానికి వాళ్ళు కూర్చున్నారు 1946 లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో. ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ పెట్టక ముందు కూడా మన సెల్ఫ్ గవర్నెన్స్, సెల్ఫ్ రూల్ గురించి ఏదో పోరాటం స్టార్ట్ అయిందో 1857 నుంచి 1947 దాకా 100 ఏళ్ళు నడిచింది కదా ఇండిపెండెన్స్ స్ట్రగుల్. ఆ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ నడిచినంత కాలం కూడా చాలా మంది డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ ని డ్రాఫ్ట్ చేసి ప్రజల ముందట పెట్టడం జరిగింది. దాంట్లో ఎంఎన్ రాయ్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ ఫిగర్ ఇన్ అవర్ ఫ్రీడమ్ స్ట్రగుల్. అతను కూడా ఒక కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేశాడు 1930s లో. అలానే ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా దాన్ని, ఆ కాన్స్టిట్యూషన్ ని వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకొని దాన్ని తీసుకురావడం జరిగింది. ఇట్లా చాలా పీపుల్ అప్పుడున్న స్థాయిలో ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ వీళ్ళందరూ వాళ్ళకున్న వర్షన్ లో ఇండియా ఒక కాన్స్టిట్యూషన్ ఎట్లా ఉండాలి మనకు స్వతంత్రం వచ్చినాక వాళ్ళ వర్షన్స్ పెట్టడం జరిగింది ప్రజల ముందట. సో ఈ అన్ని వర్షన్స్ ని కలుపుకొని ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 1946 లో పెట్టడం జరిగింది. 1946 లో మీకు చూస్తే ఇక్కడ పిక్చర్, దిస్ వాజ్ ద ఓల్డ్ పిక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. అక్కడ ఎక్కడి నుంచి రిప్రజెంటేషన్ ఉండే అంటే దాదాపు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి 208 పీపుల్ ఉంటుండే. అంటే డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి కదా అప్పుడు ఇండియాలో కూడా, మద్రాస్ ప్రెసిడెన్సీ అని, ముంబై ప్రెసిడెన్సీ అని, కోల్కతా ప్రెసిడెన్సీ అని, అక్కడ ఉన్న ఎలక్టెడ్ గవర్నమెంట్స్ నుంచి కూడా ఇక్కడికి రిప్రజెంటేటివ్స్ వచ్చారన్నట్టు. సో 208 సీట్స్ ఉండే. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కి 73 సీట్స్ ఉండే. ఇండిపెండెన్స్ కి 15 సీట్స్ ఉండే. ప్రిన్స్లీ స్టేట్స్ అయితే కింగ్స్ పాలించిండ్రు అప్పుడు వాళ్ళకి 93 సీట్స్ ఉండే. టోటల్ 389 పీపుల్ ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో రిప్రజెంటేటివ్స్ గా వెళ్ళారన్నట్టు డ్రాఫ్ట్ చేయడానికి కాన్స్టిట్యూషన్ మనది. సో కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేస్తున్నప్పుడు అప్పుడే పార్టీషన్ అయింది కాబట్టి ఆ పార్టీషన్ ఇవన్నీ అవుతుంటే ఈ ముస్లిం లీగ్ పార్టిసిపేట్ చేయలేదు. ముస్లిం లీగ్ పార్టిసిపేట్ చేసేసరికి 73 పీపుల్ రాలేదు. సో కాబట్టి 389 పీపుల్ 73 పీపుల్ తీసేస్తే రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో పోటీ చేశారు అన్నట్టు. అంటే పార్టిసిపేట్ చేసి ఈ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేశారు. యా సో ఇప్పుడు మనం చూద్దాం ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో సో ఎలాంటి విధంగా వాళ్ళు చర్చలు జరుగుతున్నాయి. యా ప్రవీణ్. యా ఇక్కడ ముస్లిం లీగ్ పార్టీ అటెండ్ కాకపోవడానికి కారణము పాకిస్తాన్ డిమాండ్ ఒప్పుకోకపోవడమా లేకపోతే వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ముస్లిం లీగ్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ కంబైన్డ్ గా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ పెడదాం అనుకున్నారు అన్నట్టు. మొత్తం ఇండియా ఇంకా మొత్తం ఇండియా టోటల్ పాకిస్తాన్ ఇండియా మొత్తం కలిపి అప్పుడు డివిజన్ అవ్వాలని చెప్పేసి ఐడియా లేకుంటుండే బ్రిటిష్ గవర్నమెంట్ కి. అప్పుడు ఏం చేయాలి, అందరు కలిసి ఒకటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ పెడదాం అనుకున్నారు. కొన్ని దాంతో పాటు మధ్యలో ఏమైందంటే ఈ ముస్లిం లీగ్ వాళ్ళు వీళ్ళు పార్టీషన్ కావాలి మొండి పట్టుతోని, మేము ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి రాము, మా సొంతంగా మేము పెట్టుకుంటాం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అని చెప్పేసి దీన్ని బైకాట్ చేసిండ్రు అన్నమాట. సో వాళ్ళు సొంతంగా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా సపరేట్ గా వాళ్ళకి పార్టీషన్ అయిపోయినాక వాళ్ళు కూడా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ పెట్టుకొని పాకిస్తాన్ ఒక కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేసుకున్నారు. మనదేమో 3 సంవత్సరాల కాన్స్టిట్యూషన్ అయిపోతే 1946 నుంచి 1949 వరకు, వాళ్ళది 8 సంవత్సరాలు పట్టింది 1947 తర్వాత. సో ఆ విధంగా వాళ్ళు బైకాట్ చేసిండ్రు అన్నట్టు, ఎందుకు రాలేదు. సో ఇప్పుడు చూస్తే ద మేకింగ్ ఆఫ్ ద ఇండియాస్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ మీటింగ్ 1946 లో పెట్టడం జరిగింది. ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. అంటే ఇండిపెండెన్స్ రాకముందే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఫార్ములేట్ చేశారు. సో దాని తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని
ఫస్ట్ ప్రెసిడెంట్ గా తీసుకున్నారు. సో సిరీస్ ఆఫ్ సెషన్స్ అయినాయి 3 years లో. సో ఫస్ట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఏంటంటే బిఎన్ రావు అని ఒకరుండే అడ్వైజర్ గా బిఎన్ రావు గారు ఫస్ట్ డ్రాఫ్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో పెట్టడం జరిగింది. బిఎన్ రావు ఈజ్ ఎ వెరీ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఆ టైంలో. ఆయన చాలా కంట్రీస్ కి అడ్వైజర్ గా ఉండే అన్నట్టు కాన్స్టిట్యూషన్ ని డ్రాఫ్ట్ చేయడంలో. అలానే మన ఇండియాకి కూడా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ పెట్టగానే బిఎన్ రావుని అడ్వైజర్ గా పెట్టుకొని ఫస్ట్ డ్రాఫ్ట్ ని ఆయన డ్రాఫ్ట్ చేయమన్నారు. ఫస్ట్ డ్రాఫ్ట్ చేసినాక దాని తర్వాత దాని మీద చాలా ఈ 3 ఏళ్ళు చర్చలు జరిపి చాలా సిరీస్ ఆఫ్ అమెండ్మెంట్స్ చేశారన్నట్టు. ఒక 2000 అమెండ్మెంట్స్ చేసి ఆ ఫస్ట్ డ్రాఫ్ట్ పైన దాని తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్ ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు 1950లో. సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఒక చైర్మన్ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉంటుండే. ఈ మన బిఎన్ రావు గారు అడ్వైజర్ ఆఫ్ దిస్ డ్రాఫ్టింగ్ కమిటీకి ఉంటుండే అన్నట్టు. సో మొత్తం టోటల్ బాధ్యత అంబేద్కర్ గారు ఇంకా చాలా మంది కలిసి ఈ ఫస్ట్ డ్రాఫ్ట్ లో ఉన్న చేంజెస్ అన్ని చేశారు. ఆ చేంజెస్ అన్ని మళ్ళీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో అప్రూవల్ తీసుకున్నారు. అట్లా సిరీస్ ఆఫ్ సెషన్స్ అయినాయి ఈ 3 years లో. ఆ సిరీస్ ఆఫ్ సెషన్స్ అయినాక 1950లో మనం అడాప్ట్ చేసుకున్నాం. సో 1947 తర్వాత ఏమైందంటే ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ పార్లమెంట్ లాగా కూడా వ్యవహరించింది అన్నట్టు. ఇక్కడ కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటుండే, అందరు ఉంటుండే ఇండిపెండెన్స్ వచ్చినాక. అంటే మన ఫస్ట్ ఎలక్షన్స్ అయ్యేంత వరకు 1951లో ఫస్ట్ ఎలక్షన్స్ అయినాయి. ఆ ఫస్ట్ ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీయే మన పార్లమెంట్ లాగా వ్యవహరించింది. అక్కడ మన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ ప్రెసిడెంట్ గా ఉండే. సో ఇంట్రీమ్ ప్రైమ్ మినిస్టర్ గా జవహర్లాల్ నెహ్రూ గారు ఉంటుండే. సో దిస్ వాజ్ ద 3 years డ్యూరేషన్ వాట్ హెడ్ హ్యాపెన్. సో ఈ 3 years డ్యూరేషన్ లో అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అంటే మన కంట్రీ ఏ విధంగా ఉండాలని వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకున్నారో మనం ఇప్పుడు చూద్దాము. సో కాన్స్టిట్యూషన్ ఫైనల్ డ్రాఫ్ట్ వచ్చినాక మీకు ఈ నిర్ణయాలు ఏంటి ఇవన్నీ నేను చూపిస్తాను. ఫస్ట్ ఒక ఫైనల్ డ్రాఫ్ట్ లో ఎన్ని పార్ట్స్ ఉంటుండే అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 22 parts ఉంటుండే, 395 ఆర్టికల్స్ ఉంటుండే, 8 schedules ఉంటుండే అన్నట్టు. సో ఇప్పుడు వచ్చేస్తే 2024లో మనకు ఆ 395 ఆర్టికల్స్ కాస్త 448 ఆర్టికల్స్ అయినాయి, 8 schedules కాస్త 12 schedules అయినాయి బికాస్ ఆఫ్ 105 అమెండ్మెంట్స్ అన్నట్టు. ఈ 105 అమెండ్మెంట్స్ చేయడంతో ఈ 395 ఆర్టికల్స్ కాస్త 448 ఆర్టికల్స్ అయినాయి, 8 schedules కాస్త 12 schedules అయినాయి. ఈ స్కెడ్యూల్స్ ఏంది, ఈ పార్ట్స్ ఏంది, ఇవన్నీ చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కానీ ఎవరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయరు. నేను ఫస్ట్ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మన కాన్స్టిట్యూషన్ ఒక బుక్ నేను ఓపెన్ చేశాను, మీకు ఇది పీడిఎఫ్ అన్నట్టు. సో దీన్ని చూపించి యాక్చువల్ కాన్స్టిట్యూషన్ ఒక బుక్ ఓపెన్ చేసి చూపిస్తే ప్రజలందరికీ అర్థమవుతుంది అన్నట్టు అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఎట్లా చదవాలనేది కూడా చాలా మందికి ఎవరు చెప్పారన్నట్టు, అవగాహన ఉండకపోవచ్చు. సో ఫస్ట్ కాన్స్టిట్యూషన్ బుక్ ఓపెన్ చేయగానే ఈ పీడిఎఫ్ మనకి ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి దొరుకుతుంది మనకి. సో పార్ట్స్ అంటే ఏంటంటే ఈ 22 parts ఏదైతే చెప్పానో ప్రతి బుక్ లో చాప్టర్స్ ఉంటాయి కదా. ఏదో ఒక బుక్ లో మీకు టెక్స్ట్ బుక్ లో చూసుకుంటే ఒక చాప్టర్స్ అనేది ఉంటాయి. ఆ చాప్టర్స్ నే ఇక్కడ part 1, part 2, part 3 అని 22 parts గా చేయడం జరిగింది. అంటే 22 chapters అన్నట్టు. ఈ టెక్స్ట్ బుక్ లో ఈ కాన్స్టిట్యూషన్ ఒక టెక్స్ట్ బుక్ లో 22 chapters అంటే 22 parts. ఆ పార్ట్స్ లో ఈచ్ పార్ట్ కి డిఫరెంట్ థీమ్ ఉంటది. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఉంది యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అని ఉంది, సెకండ్ పార్ట్ కి సిటిజన్షిప్ అని ఉన్నది. ఈ ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ కింద వాటికి సంబంధించిన ఆర్టికల్స్ ఉంటాయి, సిటిజన్షిప్ కింద వాటికి సంబంధించిన ఆర్టికల్స్ ఉంటాయి. ఇట్లా మనం చూసుకుంటే దాదాపు మన మొత్తం కాన్స్టిట్యూషన్ లో 395 ఆర్టికల్స్ ఉంటాయి, 395 ఆర్టికల్స్. సో మీరు ఇప్పుడు నేను కిందికి వెళ్ళి చూపిస్తాను. 395 ఆర్టికల్స్ ఉంటాయి అన్నట్టు, 395 ఆర్టికల్స్ ఉంటాయి. సో ఇది నేను రీసెంట్ గా డౌన్లోడ్ చేసిన కాన్స్టిట్యూషన్ అన్నట్టు. 2022 రీసెంట్ అమెండ్మెంట్ అయిపోయినాక 105th అమెండ్మెంట్ అయిపోయినాక నేను డౌన్లోడ్ చేసా ఇది. ఇప్పుడు నన్ను అడగచ్చు, ఆకర్ష్ నువ్వు చెప్పినావు కదా మనకి ఇక్కడేమో ఇప్పటిదాకా 75 సంవత్సరాలలో 105 అమెండ్మెంట్స్ వల్ల ఆర్టికల్స్ 395 నుంచి 448కి వెళ్ళినాయి. యా ప్రవీణ్ అన్న, స్మాల్ కరెక్షన్ ఇక్కడ మీరు నంబర్ ఆఫ్ పార్ట్స్ అంటే 25 అంటాం మనం, నంబర్ అంటే 22 వస్తుంది. అంటే మనకు 4A 14A అవి కూడా మనం ఒక పార్ట్ కింద తీసుకుంటే మనకు 25 అవుతాయి. అన్ని నంబర్ అంటే 22 కిందకి వస్తాయి అనుకుంటాను. ఆ నెంబర్ 4A 14A అవి పార్ట్స్ కిందకి రావు, అంటే సబ్ పార్ట్ అన్నట్టు కింద. లేదన్న, ఇవి కూడా పార్టే. సో 4A అనేది మనకు డ్యూటీస్ చెప్తుంది, 14A అనేది ట్రిబ్యునల్స్ సంబంధించి, మేబీ ట్రిబ్యునల్స్ కాదు, ట్రిబ్యునల్స్ అవి డ్యూటీస్ అవన్నీ నేను చూపిస్తాను. అవి సపరేట్ పార్ట్ కింద చెప్పారు అన్నట్టు. AB అనేది ఉన్నది దాని కిందకి వస్తుంది, ఆ పార్ట్ కింద ఉంటుంది. ఇప్పుడు 19 ఉంది, ఆ 19A 19B అని ఉంటది, అవి పార్ట్ కిందకి వస్తుంది అన్నట్టు.
సో ఇప్పుడు 395 ఆర్టికల్స్ కూడా ఉన్నాయి కదా, 395 ఆర్టికల్స్ లో మీకు అమెండ్మెంట్ అయినాక 448 ఆర్టికల్స్ అయినాయని చెప్పినా కదా, ఎప్పుడు కూడా ఈ నెంబర్ అనేది పెరగలేదు. 395 ఆర్టికల్ నెంబర్ అనేది పెంచలేదు అన్నట్టు. వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు 393 ఒక ఆర్టికల్ నేను అమెండ్ చేస్తున్నా అంటే ఈ ఆర్టికల్ కిందనే అమెండ్మెంట్ రాస్తారు అన్నట్టు. ఒక కాలం పెట్టి ఒక స్క్వేర్ బ్రాకెట్ లో అమెండ్మెంట్ రాస్తారు అన్నట్టు. సో అందుకు దాని చేత మనకి అమెండ్మెంట్స్ అయ్యి చాలా ఆర్టికల్స్ ఇంట్రడ్యూస్ చేయడంతోని కూడా ఆర్టికల్స్ అనే నెంబర్ పెరగలేదు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా ఎందుకు ఆర్టికల్ నెంబర్ పెరగలేదు, ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తారు ఆర్టికల్స్ అంటే. 448 వచ్చాయి కదా, 395 నుంచి పెరిగాయి కదా ఆర్టికల్స్. 395 నెంబర్ పెరగలేదని చెప్తున్నాను సార్. అంటే 448 ఆర్టికల్స్ దాకా వచ్చాయి, కానీ నెంబర్ పెరగలేదు. ఎందుకంటే ఇక్కడ మన అమెండ్మెంట్స్ ని ఇట్లా చూపిస్తాం అన్నట్టు కాన్స్టిట్యూషన్ లో. ఇప్పుడు చూడండి 4 అనేది మన కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేసుకున్నప్పుడు పెట్టిన ఆర్టికల్. దీన్ని వాళ్ళు అమెండ్మెంట్ చేసి ఇక్కడ 4A 4B ఇట్లా ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇది సెకండ్. ఇక్కడ ఈ అమెండ్మెంట్ ఏ ఇయర్ లో చేసిండ్రు అనేది ఇక్కడ కనపడుతుంది అన్నట్టు. 1995 లో అమెండ్మెంట్ చేశారు. ఈ 4th ఇక్కడ కనపడుతున్నది సీరియల్ నెంబర్ చిన్నగా. ఇక్కడ 4 కింద ఇక్కడ ఫుట్ నోట్ చూస్తే 2000 లో అమెండ్మెంట్ చేశారు అన్నట్టు. సో కాబట్టి ఏంటంటే ఎక్స్ట్రా ఆర్టికల్ యాడ్ చేసినాక కూడా దానికి సైజ్ ఇంక్రీజ్ అయినా, ఆర్టికల్స్ ఒక నెంబర్ ఇంక్రీజ్ అయినా, యాక్చువల్ నెంబర్ అయితే అంతే ఉంటది కాన్స్టిట్యూషన్ లో. అంటే 395 ఉంటాయి. ఈ సబ్ ఆర్టికల్స్ కింద ఇట్లా యాడ్ చేస్తారు అన్నట్టు. సో అది నేను చెప్పాలనుకున్నా. ఇప్పుడు మీకు మళ్ళీ ఇంకొకటి వస్తుంది. ఇప్పుడు 22 పార్ట్స్ ఉన్నాయి, ఆర్టికల్స్ ఏమో ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు స్కెడ్యూల్స్ ఏంటి? ఇప్పుడు స్కెడ్యూల్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఏ టెక్స్ట్ బుక్ చూసుకున్నా చాప్టర్స్ ఉంటాయి. చాప్టర్స్ ఉన్నాక కొన్ని గ్లాసరీ అని ఉంటుంది కదా లాస్ట్ కి, అంటే వర్డ్స్ ఒక మీనింగ్స్ ఉంటాయి. మీనింగ్స్ అంటే ప్రతిసారి మన బుక్ లో వాడినంత సేపు, అంటే ప్రతి చాప్టర్ లో ఈ వర్డ్ వాడుతున్న పర్టికులర్ వర్డ్ ఉంది, సెక్యులరిజం అనే వర్డ్ ఉంది. ఆ వర్డ్ అని ప్రతిసారి నేను డిస్క్రైబ్ చేయలేను, మీనింగ్ చెప్పలేను, నేను డైరెక్ట్ గా వర్డ్ యూజ్ చేస్తా. సో ఇది ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. ఇట్లాంటి వర్డ్స్ ఒక మీనింగ్స్ కానీ వాటి డెఫినేషన్స్ అన్ని స్కెడ్యూల్ లో పెట్టడం జరుగుతుంది అన్నట్టు. సో మనకి ముందు కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు 8 స్కెడ్యూల్స్ ఉంటుండే, కానీ ఇప్పుడు 12 స్కెడ్యూల్స్ అయినాయి. సో అట్లా ప్రతి ఒక్క వర్డ్ ఒక ఏదైతే డిఫైన్ చేయాలో, ఏదైతే త్రూ అవుట్ ద కాన్స్టిట్యూషన్ యూజ్ చేద్దాం అనుకున్నప్పుడు అలాంటి వర్డ్స్ ఒక మీనింగ్స్ ఇంకా డిస్క్రిప్షన్ ఈ స్కెడ్యూల్స్ లో పెడతారు అన్నట్టు. ఈ స్కెడ్యూల్స్ అనేది కాన్స్టిట్యూషన్ లాస్ట్ కు ఉంటాయి అన్నట్టు. వాటి యొక్క డిస్క్రిప్షన్ ఫస్ట్ స్కెడ్యూల్ లో ఏముంది, ఏం డెఫినేషన్స్, ప్రతిసారి వీటిని డిఫైన్ చేయనక్కర్లేకుండా ఈ స్కెడ్యూల్స్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు పార్ట్స్, ఆర్టికల్స్, స్కెడ్యూల్స్ ఒక మీనింగ్ చెప్పా కదా. సో దెన్ వీల్ వెంచర్ అసలు ఏంటి బ్రాడ్ ఆస్పెక్ట్స్ ఏంటి మన కాన్స్టిట్యూషన్ లో. మన కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ అనుకున్నాం కదా. ఈ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీలో ఏంటిది అసలుకి, మనం ఎలాంటి టైప్ ఆఫ్ గవర్నెన్స్ ని మనము అడాప్ట్ చేసుకున్నాము, ఇవన్నీ మనం చూద్దాము. సో మీకు ముందు కూడా చెప్తున్నా, ఇప్పుడు 1946 నుంచి 1949 దాకా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉండే. 1949 లో కాన్స్టిట్యూషన్ ఒక డ్రాఫ్టింగ్ కంప్లీట్ అయింది, కానీ అన్ని ఆర్టికల్స్ 1949 లో మనకి రాలేదన్నట్టు. వాళ్ళు దే వెయిటెడ్ ఫర్ అనదర్ 2-3 months టిల్ జనవరి 1950 జనవరి 26th కి మనం అన్ని ఆర్టికల్స్ ని ఎన్ఫోర్స్మెంట్ కి తెచ్చుకున్నాం. ఎందుకంటే అప్పటి నుంచి రిపబ్లిక్ అయింది అన్నట్టు. అంటే దే థాట్, ఇప్పుడు ఒక వీడియో చూసారు కదా మీరు, 1930లో సెల్ఫ్ రూల్ అనే అవ్వాలి మనకు కావాలని చెప్పేసి 1930లో జనవరి 26th కి డిక్లేర్ చేసిండ్రు అన్నట్టు. ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, మనకు సెల్ఫ్ రూల్ రావాలని చెప్పేసి జనవరి 26th కి డిక్లేర్ చేయడంతో ఈ జనవరి 26th అనేది మనకు చాలా ఇంపార్టెంట్ డే. కాబట్టి మన కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ అయిపోయినాక కూడా నవంబర్ 29th కి అయిపోయింది 1949లో. నవంబర్ 29th 1949 కి అయిపోయినాక కూడా వాళ్ళు ఒక 2 months ఆగి జనవరి 26th కి ఈ కాన్స్టిట్యూషన్ లో ఉన్న అన్ని ఆర్టికల్స్ ని ఎన్ఫోర్స్మెంట్ కి తెచ్చారన్నట్టు. సో కాబట్టి 1950 జనవరి 26th ని మనం కాన్స్టిట్యూషన్ డేగా జరుపుకుంటాం. నవంబర్ 26th ని కాన్స్టిట్యూషన్ డేగా, జనవరి 26th ని రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. సార్ వన్ డౌట్ సార్. చెప్పండి రామకృష్ణ గారు. సార్ ఇప్పుడు రాజ్యాంగ నిర్మాత ఓన్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కరే అంటున్నారు, కానీ దాని వెనకాల డ్రాఫ్టింగ్ కమిటీ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మన ఇది కాన్స్టిట్యూషన్ బుక్ కూడా చూస్తే కొన్ని వందలాది వాళ్ళ సంతకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఒక్కటే భారత రాజ్యాంగ నిర్మాత అని ఎందుకు అంటున్నారు? సో ఇప్పుడు మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఈ 2 వాదనలు ఉన్నాయి. అంటే అంబేద్కర్ డ్రాఫ్టింగ్, అంటే అంబేద్కర్ ఒకరే కాన్స్టిట్యూషన్ రచించిండ్రని ఒక వాదన, లేదా అంబేద్కర్ కాదు చాలా మంది కలిసి రచించిండ్రని ఇంకో వాదన. ఈ వాదనను ఫస్ట్ పక్కన పెడితే
మన ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అనేది ఇండిపెండెన్స్ రాకముందు కూడా చాలా మంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రజల ముందు పెట్టడం జరిగింది. దాని తర్వాత కూడా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ పెట్టిందే కాన్స్టిట్యూషన్ ని డ్రాఫ్ట్ చేయడానికి. ఆ 3 ఏళ్లలో ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ పెట్టి, ఇప్పుడు ఇక్కడ 300 మంది ఉన్నారు కదా చిల్లర, ఈ 300 మంది కలిసి కాన్స్టిట్యూషన్ ని డ్రాఫ్ట్ చేసిండ్రు. ఈ 300 మంది కలిసి డ్రాఫ్ట్ చేసినప్పుడు చాలా మంది అందరు కలిసి డ్రాఫ్ట్ చేయలేరు కదా, సబ్ కమిటీలు పెట్టుకున్నారు అన్నాడు. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలోనే సబ్ కమిటీలు పెట్టుకున్నారు. ఆ సబ్ కమిటీలలో ఒక కమిటీ ఏంటంటే డ్రాఫ్టింగ్ కమిటీ. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ చూడండి 1947 లో, 1946 లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వచ్చినాక 1947 లో డ్రాఫ్టింగ్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్మన్ మన అంబేద్కర్ గారు. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్మన్ అంబేద్కర్ గారు అయితే, ఆ డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క అడ్వైజర్ బిఎన్ రావు గారు. ఫస్ట్ వర్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసలుకి డ్రాఫ్ట్ చేసింది బిఎన్ రావు గారు. అది ఫస్ట్ వర్షన్. ఆయన కూడా ఎట్లా డ్రాఫ్ట్ చేసిందంటే, ఉన్న వరల్డ్ లో ఉన్న అన్ని కాన్స్టిట్యూషన్ అన్ని చూసి రీసెర్చ్ చేసి అన్ని తెలుసుకొని, ఇంకా మన ఇండియాలో కూడా 1947 దాకా ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ ఏవైతే పెట్టారో అవన్నిటి కూడా అనలైజ్ చేసి, అప్పుడున్న బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్న లాస్ ని అనలైజ్ చేసి ఈ ఫస్ట్ వర్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ని బిఎన్ రావు గారు రచించడం జరిగింది. అది రచించి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ కి అంబేద్కర్ గారికి ఇచ్చారు. అంబేద్కర్ గారికి ఇచ్చినాక అంబేద్కర్ గారు కలిసి అక్కడ ఉన్న డ్రాఫ్టింగ్ కమిటీలో ఇంకా పీపుల్ ఉన్నారు, ఇంకో 6 to 10 పీపుల్ ఉండొచ్చు, నాకు డిఫరెంట్ నెంబర్ కరెక్ట్ గా తెలియదు. వాళ్ళందరితో చర్చలు జరిపి సిరీస్ ఆఫ్ చర్చలు జరిగినాక 3 ఏళ్ళు ఆ డ్రాఫ్టింగ్ కమిటీయే ఈ చైర్మన్ అంబేద్కర్ గారు కలిసి మళ్ళీ కాన్స్టిట్యూషన్ లో 2000 అమెండ్మెంట్లు చేయడం జరిగింది దాదాపు ఫస్ట్ వర్షన్ లో. అంటే అంబేద్కర్ గారు అంటే ఆయనకున్న లీగల్ బ్యాక్గ్రౌండ్, ఆయన లాయర్ కాబట్టి ఆయనకి బాధ్యత ఇవ్వడం జరిగింది. ఆయన వీళ్ళందరితో సంప్రదింపులు జరిపినాక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కూడా చాలా సమావేశాలు జరిపినాక అన్ని ఐడియాస్ ని ఆయన తీసుకొని డ్రాఫ్టింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఆయన సొంతంగా మళ్ళా అమెండ్మెంట్స్ చేశారన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే అంబేద్కర్ గారు ఒకరే రచించారా అంటే అంబేద్కర్ గారు ఒకరు రచించలేదు, కాకపోతే ఒక టీం వర్క్ గా చేయడం జరిగింది. సో దాంట్లో కానీ ఇంపార్టెంట్ కీ రోల్ పాత్ర మాత్రం అంబేద్కర్ గారు పోషించారు. ఎందుకంటే ఆయన లీగల్ నాలెడ్జ్, ఆయనకున్న లా నాలెడ్జ్, ఆయన చాలా దేశాలలో పిహెచ్డి చేశారు వచ్చారు కాబట్టి ఆయనకున్న లీగల్ నాలెడ్జ్ తోని ఇది సాధ్యమైంది. సో కాబట్టి స్పోర్ట్స్ టీమ్స్ లో కెప్టెన్ ఉంటాడు కదా, ఇది కలెక్టివ్ ఎఫర్ట్ కాన్స్టిట్యూషన్ రాసింది, బట్ దాని టీమ్ కో కెప్టెన్ ఉంటాడు కదా, హీఈస్ ద కెప్టెన్ ఆఫ్ ద టీమ్. సో ఇప్పుడు క్రికెట్ టీం కలిసినప్పుడు మనం ఇండియా టీం కోహ్లీ కలిసిన కోహ్లీకి కంగ్రాచులేషన్ చెప్తాం కదా అందరం. ఆర్సీపీ గెలవలేదంటే కోహ్లీ గెలవలేదు అనుకుంటున్నారు కదా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా దేశాల కాన్స్టిట్యూషన్స్ ని స్టడీ చేసి రాశారు. మీకు ఆస్ట్రేలియా, కెనడా, యుఎస్, యూకే అన్ని, జపాన్ అన్ని కలుపుకొని వస్తే దాంట్లో అన్ని ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్కటి మీకు కనబడుతుంటాయి. మనం అది చూద్దాము. థ్యాంక్స్ సిద్ధార్థ్. ఎంకరేజ్ చేస్తున్నారు, మళ్ళీ కింద స్థాయి ఉన్న వాళ్ళ ప్లేయర్స్ ని ఏమనట్లేదు, వాళ్ళని కూడా ముందుకు తీసుకురావాలి, వాళ్ళు కూడా పాల్గొన్నారు. ఈయన ఒక్కనే నొక్కి చెప్పడం ఏంటి, అది కాదు, అది తప్పు కదా. మనం దాని గురించి మాట్లాడట్లేదు అన్న రామకృష్ణ గారు, మనం విల్ గెట్ ఇన్ టు ద టాపిక్. నేను మీకు అది ఎక్స్ప్లెనేషన్ చాలా ఎలాబొరేట్ గా ఇచ్చాను ఎందుకు కదా అయిందో. సో మీరు ఆలోచించండి, అంటే ఇప్పుడు క్రికెట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పినా కదా, దాన్ని ఉద్దేశించుకొని మీరు ఆలోచించండి ఎందుకు అట్లా అవుతుందో. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మన కాన్స్టిట్యూషన్ గురించి, మీకు ఈ స్కెడ్యూల్స్ ఏంటి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. ఇప్పుడు మనం కాన్స్టిట్యూషన్ లోపలికి వెళ్దాము. అసలు కాన్స్టిట్యూషన్ లో ఏముంది, కాన్స్టిట్యూషన్ ఫస్ట్ బుక్ లో ఇంట్రొడక్షన్ చూసుకుంటే, ఏ బుక్ కైనా ఒక ప్రిఫేస్ అనేది ఉంటది, అంటే ఇంట్రొడక్టరీ నోట్ అనేది. ఆ ఇంట్రొడక్షన్ లో మొత్తం సమ్మరీ ఆఫ్ ద బుక్ ఉంటది, అంటే ఆ బుక్ లో మీరు ఏం నేర్చుకోగలుగుతుండ్రు, ఏం తెలుసుకోగలుగుతుండ్రో ఆ ఇంట్రొడక్టరీ నోట్ లో అంత సమ్మరైజ్ చేసి రాయడం జరుగుతుంది. అలానే ఈ ప్రియాంబుల్ లో కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ 395 ఆర్టికల్స్ లో ఎలాంటి విలువలు ఉన్నాయి, ఎలాంటి వాల్యూస్ ఉన్నాయో అవన్నీ సమ్మరైజ్ చేసి ఈ ప్రియాంబుల్ లో పెట్టడం జరిగింది. సో ఈ ప్రియాంబుల్ ని కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేసినాక దీన్ని ప్రియాంబుల్ ని కూడా డ్రాఫ్ట్ చేయడం జరిగింది అన్నట్టు మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో. సో కాబట్టి ప్రియాంబుల్ లో మనం ఈచ్ పాయింట్ ని మనం డైసెక్ట్ చేసి చూద్దాం అసలుకి. సో దీంతో మన కాన్స్టిట్యూషన్ రియల్ గా ఏంటిదో తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది. సో ఫస్ట్ మనం చూస్తే, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic
and to secure to all its citizens justice, social, economic, political, liberty of thought, expression, belief, faith, worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of individual and the unity and integrity of nation. Our Constituent Assembly, this 26th day of November 1949, do hereby adopt, enact and give to ourselves this Constitution. మీకు ఇంతకుముందు చెప్పాగా 1949లో ఇది మనం అడాప్ట్ చేయడం జరిగింది, కానీ 1950s జనవరి 26 నుంచి ఎన్ఫోర్స్మెంట్ కి రావడం జరిగింది. సో దీంట్లో మీకు ఇక తెలుగులో కూడా రాశాను నేను, అంటే ఇంగ్లీష్ లో చాలా అన్ని బుక్స్ లో ఇంగ్లీష్ లోనే ఉంటది, తెలుగులో ఉండదనే ఒకటి కూడా. సో బేసిక్ ఇక్కడ చూసుకున్నా మనం ఈచ్ పాయింట్ మనం డిస్కస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇండియా ఏంటి, సోవరిన్ అంటున్నాం, సోషలిస్ట్ అంటున్నాం, సెక్యులర్ అంటున్నాం, డెమోక్రటిక్ అంటున్నాం, రిపబ్లిక్ అంటున్నాం. ఇన్ని వర్డ్స్ చాలా మంది చెప్తూ ఉంటారు కానీ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయరు క్లియర్గా ఏంటని. సో మీ ఉద్దేశంలో ఎవరైనా చెప్పగలుగుతారు నాకు సోవరిన్ అంటే ఏంటిది అసలు? ఇక్కడ సోవరిన్ అంటే ఏంటో మీరు అంటే నేను చెప్తాను. చెప్పండి. రాజేష్ గారా ఎవరు చెప్తుంది? I can explain all these words అన్న. ఫస్ట్ సోవరిన్ గురించి చెప్పండి మీరు. 1-2 సెంటెన్స్ లో చెప్పండి సోవరిన్ అంటే ఏంటి. ఓన్లీ సోవరిన్ అంటే అంటే ఒక ప్రభుత్వం ఉండే పవర్ ఇంటర్నల్ గానీ ఎక్స్టర్నల్ గానీ ఎవరి బెదిరింపులు లేకుండా ఇండిపెండెంట్ గా డెసిషన్ తీసుకునే విధానాన్ని మన సావరిన్ పవర్ ఆ దేశానికి ఉండడం, ఆ ప్రభుత్వం ఉండడం అని చెప్పేసి మనం అనుకుంటాం. ఓకే. సో సోవరిన్ అంటే ఇక్కడ సార్వభౌమాధికారం అంటే ఒక దేశం ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా ఎవరి ఒత్తిడి లేకుండా ఇండిపెండెంట్ గా డెసిషన్ తీసుకునే విధానం. అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ వి హావ్ టేకెన్ బై ద అండర్ బ్రిటిష్ రూల్, సో నౌ వి హావ్ ఇండిపెండెంట్, వి హావ్ ద సావరిన్ పవర్. సో సోవరిన్ అంటే మన ప్రవీణ్ చెప్పినట్టుగా నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సోవరిన్ అంటే ఏంటంటే ఇప్పుడు మన సెల్ఫ్ రూల్ గురించి, సెల్ఫ్ గవర్నెన్స్ గురించి ఇంత పోరాడినాం కదా, ఆ పోరాడినాక మనకు ఫ్రీడమ్ వచ్చింది 1947 లో. ఇప్పుడు ఏంటి సోవరిన్ అంటే ఏంటంటే మనకు వేరే ఎవరు ఒక అంటే వేరే ఫారెన్ కంట్రీస్ వాళ్ళ పెత్తనం కానీ ఎవరి పెత్తనం మన దేశం మీద ఉండద్దు, వాళ్ళు చెప్పినట్టు మనం డిసిషన్స్ తీసుకోవద్దు, మన సొంతంగా మన దేశాన్ని మనమే రూల్ చేసుకోవాలి, గవర్న్ చేసుకోవాలని చెప్పేది సోవరిన్ అంటారు అన్నట్టు. అంటే ఎవరితోని రిలేషన్ లేకుండా ఇండిపెండెంట్ గా ఉండాలని చెప్పేది సోవరిన్. సో ఇప్పుడు సోషలిస్ట్ అంటే ఏంటి? సోషలిస్ట్ అంటే ఎవరైనా చెప్పగలుగుతారు సోషలిస్ట్ అంటే ఏంటి అసలు? సోషలిస్ట్ అంటే మీలో ఎవరైనా ఉన్నారా సోషలిస్ట్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి? ఓకే, I can ask the answer. యా. సో ఓకే ప్రవీణ్ చెప్పు, సోషలిస్ట్ అంటే ఏమనుకుంటున్నాను? నా ఒపీనియన్ లో సోషలిస్ట్ ద గవర్నమెంట్ ఈజ్ రూల్డ్ బై ద అంటే ప్రభుత్వం అనేది గుత్తాధిపత్యం, అంటే ప్రభుత్వ హ్యాండ్ ఓవర్ లో ఎకానమీ పెట్టుకోవడం కానీ, వ్యవస్థలు పెట్టుకోవడం కానీ, ప్రైవేటైజర్స్ కి తక్కువ ఛాన్సెస్ ఉండడం. లైక్ రష్యా ఇస్ ద సోషలిస్ట్ కంట్రీ, ఆల్ కంట్రోల్ బై ద గవర్నమెంట్, ప్రొడక్షన్ కానీ లేకపోతే మార్కెటింగ్ ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్ బై ద గవర్నమెంట్. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది సోషలిస్ట్. యా. సో బేసికలీ సోషలిస్ట్ అంటే ఇక్కడ సామ్యవాదం అని రాసుకున్నాం కదా, సామ్యవాదాన్ని. సో సోషలిస్ట్ అంటే ఏంటంటే బేసికల్లీ మన గవర్నమెంట్ చేతుల్లోనే బిజినెస్లు కానీ అన్ని రకాలుగా ఫంక్షన్స్ గవర్నమెంట్ చేతుల్లోనే ఉండడము. అంటే గవర్నమెంటే ఇంకా ప్రజల ఒక వెల్ఫేర్ గురించి ఏ రకమైన పాలసీలు కానీ అవన్నీ గవర్నమెంటే చేయడం. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రవీణ్ చెప్పినట్టు యుఎస్ఎస్ఆర్ ఉంటుండే అప్పుడు రష్యా, వాళ్ళు గవర్నమెంటే చాలా వరకు బిజినెస్లలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ లో కానీ అన్నిట్లో గవర్నమెంటే ఇన్వాల్వ్ అయ్యి చేస్తుంటే, ఇంకా సోషలిస్ట్ అంటే గవర్నమెంట్ బిజినెస్ లో ఉండడమే అనే కాదు, ప్రజల ఒక వెల్బీయింగ్ అంటే శ్రేయస్సు గురించి పనిచేయాలి, ప్రజలను అప్లిఫ్ట్ చేయాలి, అంటే మినిమం వేజ్ సెట్ చేయాలి, ఇంకా ఇన్ఈక్వాలిటీ లేకుండా చేయాలి మన దేశంలో, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ కానీ వెల్త్ ఇన్ఈక్వాలిటీ కానీ ఇలాంటివి లేకుండా చేయాలని చెప్పేసి సోషలిస్ట్ అన్నట్టు. ఓన్లీ గవర్నమెంట్ చేతిలో బిజినెస్ ఉండడం అది ఒకటే కాకుండా ప్రజల వెల్ఫేర్ గురించి, ప్రజల ఒక మధ్యలో ఇన్ఈక్వాలిటీ లేకుండా చేయాలని చెప్పేది మొత్తానికి సోషలిస్ట్ ఒక ప్రిన్సిపల్. ఇప్పుడు సెక్యులర్ అనే దాని గురించి కూడా చాలా మంది డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి అన్నట్టు. సెక్యులర్ అంటే ఏంటంటే యాక్చువల్ గా సెక్యులర్ ఏంటంటే గవర్నమెంట్ షుడ్ బి డిటాచ్డ్ ఫ్రమ్ రిలీజియన్. అంటే గవర్నమెంట్ కి అసలు రిలీజియన్ కి సంబంధించిన వ్యవహారాల్లో ఎలాంటి రిలేషన్ ఉండద్దు, గవర్నమెంట్ కూడా వాళ్ళ గవర్నెన్స్ లో కానీ వాళ్ళ వర్కింగ్ లో కానీ రిలీజియన్ తీసుకురావద్దని చెప్పేసి సెక్యులర్.
అది ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్ లో యుఎస్ లో కానీ ఎక్కడైతే డెమోక్రసీ ముందు ఎస్టాబ్లిష్ అయిందో, ఎక్కడైతే కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ అంటే యుఎస్ ఈజ్ ఏ 200 years ఓల్డ్ డెమోక్రసీ, వాళ్ళు కూడా కాన్స్టిట్యూషన్ ఉన్నది వాళ్ళకు కూడా. అక్కడ కూడా వాళ్ళు సెక్యులరిస్టిక్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతారు. అక్కడ వాళ్ళ డెఫినేషన్ ఏంటంటే గవర్నమెంట్ షుడ్ బి టోటల్లీ డిటాచ్డ్ ఫ్రమ్ ద రిలీజియన్, అంటే అన్ని రిలీజియన్స్ నుంచి దూరం ఉండాలి అని చెప్పేది సెక్యులరిజం. కానీ ఇండియాకి వచ్చేసరికి మన వాళ్ళు అప్పుడు ఏ విధమైన ఫిలాసఫీని అడాప్ట్ చేసుకున్నారంటే, ఎందుకంటే మన దగ్గర చాలా రిలీజియన్స్ ఉన్నాయి, దాదాపు 2000 years నుంచి చాలా రిలీజియన్స్ ఫ్లోరిష్ అయినాయి మన కంట్రీలో. బుద్ధిజం కానీ, జైనిజం కానీ, హిందూయిజం కానీ, ఇస్లాం కానీ, ఇట్లాంటి చాలా రిలీజియన్స్ మన దగ్గర ఫ్లోరిష్ అయ్యాయి. కానీ కాబట్టి మన సోషల్ ఫ్యాబ్రిక్ ఏదో సొసైటీ నుంచి ఈ రిలీజియన్ ని మనం అంత ఈజీగా తీసేయలేమని చెప్పేసి వీళ్ళేమనుకున్నారు, గవర్నమెంట్ షుడ్ బి ఈక్వల్ డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ రిలీజియన్. అంటే నేను ఇప్పుడు గవర్నమెంట్ అంటే నాకు ప్రతి ఒక్క రిలీజియన్ సమానంగానే ఉండాలి, అంటే నేను ఏ రిలీజియన్ కి పార్షియాలిటీ చూపియను, కానీ నాకు ప్రతి ఒక్క రిలీజియన్ నాకు సమానమే అని చెప్పే సెక్యులరిజం ఒక ఫిలాసఫీని మన ఇండియన్స్ అప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ డెమోక్రటిక్ అంటున్నాం. డెమోక్రటిక్ అంటే మీకు తెలుసు, మనకి ఇప్పుడు ఎలక్షన్స్ అన్న, అవ్వడం one minute. కానీ. యా ప్రవీణ్. అన్న ఇక్కడ సెక్యులర్ దానికి మన కాన్స్టిట్యూషన్ ప్రకారం గవర్నమెంట్ అనేది అన్ని రిలీజన్ ఈక్వల్ చూడడం, అండ్ ఆల్సో గవర్నమెంట్ కి అఫీషియల్ గా అధికారికంగా ఏ ఒక్క రిలీజియన్ అనేది ఉండకపోవడం అనేది ఈ 2 points ఫుల్ఫిల్ అయితే దట్ ఈస్ ఎ సెక్యులర్ కంట్రీ. ఇప్పుడు సెక్యులరిజం అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినప్పుడు కూడా పార్టీషన్ అయినప్పుడు మన బ్రిటిష్ వాళ్ళు ఏమనుకున్నారంటే ముస్లిమ్స్ కి ఒక కంట్రీ ఇద్దాము, అది పాకిస్తాన్ అని వాళ్ళు అనుకుని డివైడ్ చేసిండ్రు. అట్లా ఇండియా అంటే హిందూస్ మెజారిటీ హిందూస్ కి ఒక కంట్రీ ఇద్దామని అనుకున్నారు. కానీ మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్న మొత్తం మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరు కలిసి ఎలాంటి రకంగా మన ఇండియా ఉండాలని ఆలోచించారు, సెక్యులర్ కంట్రీ ఉండాలన్నారు. అంటే ఏ రిలీజియన్ కి సంబంధం లేకుండా. ప్రవీణ్ చెప్పినట్టు పాకిస్తాన్ ఏమో రిలీజియస్ కంట్రీగా వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యిండ్రు. మన కంట్రీ ఇండియా ఏంటంటే మనకున్న ఫిలాసఫీ గత 2000 సంవత్సరాలుగా ఒక రిలీజియన్ లేకపోతుండే మన దేశంలో, మన భారతదేశంలో. కాబట్టి ఏ రిలీజియన్ తో సంబంధం లేని ఒక దేశాన్ని మనం నిలబెట్టాలి, అలాంటి కాన్స్టిట్యూషన్ మనకు ఉండాలని చెప్పేసి సెక్యులర్ స్టేట్, అంటే సెక్యులర్ అంటే ఏ రిలీజియన్ కి సంబంధం ఉండదు, కానీ మనకున్న రిలీజియన్స్ తోని కూడా మనము అందరిని ఈక్వల్ గా ట్రీట్ చేస్తామనే ప్రవీణ్ చెప్పినట్టు ఈ 2 పద్ధతులను మనం తీసుకొని మనం ముందుకు వెళ్దాం అన్నట్టు. ఇప్పుడు డెమోక్రటిక్ అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అవ్వడము, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, స్పీచ్, ఇవన్నీ ఉండడము, ఇవన్నీ డెమోక్రటిక్ కిందికి వస్తాయి. ఇప్పుడు రిపబ్లిక్ అనే దాని గురించి ఒకటి చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు సోవరిన్ అంటే ఏంటిది? ఇండిపెండెంట్ గా మనమే రూల్ చేసుకోవడం, ఎవరి ప్రమేయం లేకుండా. మరి రిపబ్లిక్ అంటే ఏంటి? January 26th రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. ఇండిపెండెన్స్ డే మనకు ఆల్రెడీ ఉంది. ఇంతకుముందే మీకు చెప్పిన 1930లో January 26 కి మనకు సెల్ఫ్ రూల్ కావాలని మనం డిక్లేర్ చేసినాం. కాబట్టి January 26 ని రిపబ్లిక్ డే గా జరుపుకుంటున్నాం. మరి రిపబ్లిక్ డే అంటే ఏంటి అసలుకి? ఎవరన్నా చెప్తారా అసలు రిపబ్లిక్ కి సోవరెన్ కి డిఫరెన్స్ ఏంటి? Head of the state is elected by the people, Anna. యా రాజేష్ గారు ఏమంటున్నారు? హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈస్ Elected by the people. యా. సో రాజేష్ గారు కరెక్ట్ గా చెప్పిన, అంటే హెడ్ ఆఫ్ ద I add స్టేట్ one more point here. యా చెప్పు ప్రవీణ్. అన్న చెప్పింది రైట్. ద హెడ్ ఆఫ్ ది స్టేట్ ఎలక్టెడ్ బై ద పీపుల్, అండ్ ఆల్సో దట్ ఈస్ ఎ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక నిర్జిత 5 సంవత్సరాలు 10 సంవత్సరాల టైం ఉండాలి. అలా కాకుండా లాంగ్ టైం అనేది అది ఒక ఏమంటారు డిక్టేటర్ లాకుండా టైం అనేది ఉంటుంది. సో ఇప్పుడు రాజేష్ చెప్పినట్టుగా, ప్రవీణ్ కూడా చెప్పినట్టుగా, రిపబ్లిక్ కి సోవరెన్ కి డిఫరెన్స్. సోవరెన్ అంటే మన వాళ్ళు మనల్ని పాలించుకోవాలి, అది ఓకే, సోవరెన్ దాకా అయిపోయింది. అంటే మన ఇండియన్సే మనల్ని పాలించాలి అని. మరి మన ఇండియన్సే మనల్ని పాలించాలి అనుకున్నప్పుడు ఆ పాలించేటోళ్ళు మొత్తము తరతరాలుగా పాలించుకుంటూ పోతే అది కాదు కదా. అందు గురించి ఆ వర్డ్ సోవరెన్ ఒకటి పెట్టుకొని రిపబ్లిక్ అని తేవడం జరిగింది. రిపబ్లిక్ ఏంటంటే హెడ్ ఆఫ్ ద స్టేట్, మన హెడ్ ఆఫ్ ద కంట్రీ ఎవరైతే ప్రెసిడెంట్, ఆ ప్రెసిడెంట్ ని మనం ఎలక్ట్ చేసుకోవాలి ప్రతి 5 years కి అని చెప్పేసి మన కాన్స్టిట్యూషన్ లో పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు యూకే ఉంది, బెస్ట్ ఎగ్జాంపుల్. యూకే ఏంటంటే అది కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ, అంటే డెమోక్రసీకి సంబంధించిన వాల్యూస్ ఉంటాయి వాళ్ళ లాస్ లో. వాళ్ళు కూడా కాన్స్టిట్యూషన్ అంటే వాళ్ళ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉండదు, లాస్ ఉంటాయి. కానీ వాళ్ళకి అక్కడ ప్రెసిడెంట్ ఉంటారు, వాళ్ళ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎలక్ట్ చేసుకోలేరు. వాళ్ళ కింగ్స్ ఉంటారు, వాళ్ళకు రాజులు ఇంకా కొనసాగుతున్నారు అన్నట్టు అక్కడ. సో అక్కడ వాళ్ళ హెడ్ ఆఫ్ ద స్టేట్ ని వాళ్ళు ఎలక్ట్ చేసుకోలేరు, ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ ని ఎలక్ట్ చేసుకోగలుగుతారు. కానీ మనం ఇక్కడ ప్రెసిడెంట్ ని కూడా ఎలక్ట్ చేసుకోగలుగుతాం. మనం ఎమ్మెల్యేస్ ఎంపీస్ ని ఎలక్ట్ చేసుకున్నాక ఎమ్మెల్యే ఎంపీస్ వెళ్ళి ప్రెసిడెంట్ ని ఎలక్ట్ చేస్తారు అన్నట్టు. సో ఇక రిపబ్లిక్ కి సోవరెన్ కి ఉన్న డిఫరెన్స్ ఇది అన్నట్టు.
యూకే ఇస్ నాట్ ఏ రిపబ్లిక్, బట్ ఇండియా ఇస్ ఎ రిపబ్లిక్. మన దగ్గర ఎవరైనా ప్రెసిడెంట్ అవ్వచ్చు, నార్మల్ మనిషి ఎవరైనా ప్రెసిడెంట్ అవ్వచ్చు, కానీ యూకేలో అక్కడ అది రిపబ్లిక్ కాదు. కాన్స్టిట్యూషనల్ మోనార్కీ. యా, అది కాన్స్టిట్యూషనల్ మోనార్కీ అంటారు, మన కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ అంటారు. యా, థ్యాంక్స్ ప్రవీణ్. ఇప్పుడు మనం ఈ అన్ని వర్డ్స్ ఒక డిఫరెన్స్ తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ మనం కిందికి వెళ్దాం. ఇప్పుడు జస్టిస్ అంటే జస్టిస్ సోషల్, ఎకనామిక్, పొలిటికల్. ఇవి చాలా మందికి తెలియదు. అంటే ఇవన్నీ ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా కాన్స్టిట్యూషన్ ఉన్న టోటల్ 395 అవన్నీ ఆర్టికల్స్ ఒక ఎసెన్స్, వాటి ఒక వాల్యూస్ ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ ఎందుకు పెట్టారంటే ప్రజలందరూ ఇవి ఫాలో అవ్వాలి. నేను చెప్పిన కదా ఇంత ముందు 2 లక్ష్యాలు ఉండే. ఒకటి డెమోక్రటిక్ పాలిటిక్స్ తేవాలి మన దేశంలో, డెమోక్రటిక్ సిటిజన్స్ ని తయారు చేయాలి. ఆ సిటిజన్స్ ని తయారు చేయాలంటే ఈ వాల్యూస్ అన్ని ఫాలో అవ్వాలన్నట్టు. ఇప్పుడు సోషల్, ఎకనామిక్, పొలిటికల్ జస్టిస్ అంటే ఏంటి? ఇప్పుడు సోషల్ జస్టిస్ అంటే ఏంటంటే బేసిక్ గా మనకు తెలుసు, సోషల్ జస్టిస్ ప్రిన్సిపల్ ఏంటంటే ఏ కులం గాని, ఏ మతం గాని, ఏ రీజియన్ గాని, తెలంగాణ, ఆంధ్ర అని ఇవే ఇంకే రీజియన్ గాని, లేకపోతే ఏ జెండర్ గాని, ఇవన్నీ రకాలుగా ఏవైతే విభేదాలు ఉన్నాయో వీటన్నిటికీ తీసుకొని ఎవరిని డిస్క్రిమినేట్ చేయొద్దు, అంటే ఏ కేటగిరీస్ పరంగా ఎవరిని డిస్క్రిమినేట్ చేయొద్దు అని చెప్పేది సోషల్ జస్టిస్. అది కులాల పరంగా కూడా డిస్క్రిమినేట్ చేయొద్దు, మతాల పరంగా కూడా డిస్క్రిమినేట్ చేయొద్దు, లేకపోతే ప్రాంతాల పరంగా కానీ, లేకపోతే నువ్వు ఈ జెండర్, నువ్వు ఉమెన్ అని చెప్పేసి, నువ్వు మెన్ అని చెప్పేసి, లేకపోతే నువ్వు LGBTQ అని చెప్పేసి, నువ్వు గే అని చెప్పేసి కూడా డిస్క్రిమినేట్ చేయొద్దు. ఈ పలు రకాలుగా డిస్క్రిమినేషన్ ఏవైతే అవుతూ ఉన్నాయి మన సమాజంలో అవి జరగద్దు అని చెప్పేది సోషల్ జస్టిస్. సో అప్పుడున్న అప్పుడు ఇండిపెండెన్స్ రాకముందు కూడా చాలా డిస్క్రిమినేషన్స్ మన దేశంలో ఉంటుండే. సో కాబట్టి అవి జరగద్దు అని చెప్పేసి ఇది చేర్చడం జరిగింది. ఇప్పుడు ఎకనామిక్ జస్టిస్ ఏంటంటే మన దేశంలో పూర్ ఉన్న వాళ్ళు పూర్గానే మిగిలిపోతున్నారు, రిచ్ వాళ్ళ చేతిలో ఇంకా పైసలు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇది కొనసాగద్దు. ప్రతి ఒక్కరికి లివింగ్ స్టాండర్డ్ అనేది ఉండాలి, మినిమం వేజ్ అనేది ఇవ్వాలి ప్రతి ఒక్కరికి. ఇదైతే డిఫరెన్స్ ఉన్నదో రిచ్ ఇంకా పూర్ మధ్యలో ఇది డిఫరెన్స్ తక్కువ చేయాలని చెప్పేది ఎకనామిక్ జస్టిస్. ఇక పొలిటికల్ జస్టిస్ వచ్చేసేసరికి ప్రతి ఒక్క ప్రజలు మన దేశంలో ఏవైతే నివసిస్తున్నారో ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, డిఫరెంట్ క్లాసెస్ లో పూర్ కానీ, డిఫరెంట్ మార్జినలైజ్డ్ పీపుల్ ఏవైతే వాళ్ళ చేతుల్లో పవర్ ఇప్పటిదాకా లేదో, వాళ్ళు ఎప్పుడు కూడా గవర్నమెంట్ లకు రాలేదు, వీళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి గవర్నెన్స్ లో అని చెప్పేది పొలిటికల్ జస్టిస్. సో ఈ 3 జస్టిస్లు ప్రధానంగా చేసుకొని ఈ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేయడం జరిగింది. సోషల్, ఎకనామిక్, పొలిటికల్ జస్టిస్ అని. లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్ అండ్ ఫెయిత్. ఇప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళు మాట్లాడడానికి కానీ, వాళ్ళకున్న ఒపీనియన్స్ చెప్పడానికి కానీ వాళ్ళకు స్వాతంత్రం ఉండాలి. అంతేకాకుండా వాళ్ళు ఏ రిలీజియన్ ని ఫాలో అవ్వాలన్నా, వాళ్ళు ఎవరిని వర్షిప్ చేయాలన్నా వాళ్ళ ఒక స్వతంత్రం ఉండాలని చెప్పేది లిబర్టీ అంటారు. సో ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ అంటే నువ్వు పేదవాడువైనా, నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, ఎక్కడి నుంచి వచ్చినా, నువ్వు నీ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా వాళ్ళని బ్యాక్గ్రౌండ్ పరంగా నిన్ను డిస్క్రిమినేట్ చేయొద్దు. ఆయన డిస్క్రిమినేట్ చేయడమే కాకుండా ఒక దేశంలో ఎంతమందికి ఏ ఆపర్చునిటీస్ వస్తున్నాయి అందరికి ఆపర్చునిటీస్ రావాలి. నువ్వు ఉమెన్ అని చెప్పేసి, నువ్వు ఈ క్యాస్ట్ అని చెప్పేసి, నువ్వు ఆ రిలీజియన్ అని చెప్పేసి ఈ ఆపర్చునిటీ కానీ, ఈ జాబ్ ఏదో ఒకటి వాళ్ళకి దక్కకుండా చేయొద్దు అని చెప్పేది ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. టు ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్ ఫెటర్నిటీ అంటే మన ప్రజలందరి మధ్యలో ఒక బ్రదర్హుడ్ అంటే ఒక సోదరి భావాన్ని మనం పెంపొందించాలి అని చెప్పేది ఫ్రెటర్నిటీ అంటాం. సో డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్ అంటే మన ఇన్ని రకాల డైవర్సిటీ అయితే మన దేశంలో ఉన్నదో, రిలీజియన్స్ ఉన్నాయి, మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, కల్చర్స్ ఉన్నాయి, లాంగ్వేజెస్ ఉన్నాయి, వీళ్ళందరూ ఉన్నాక కూడా మనం ఒక యూనిటీతో ఉండాలి. గత 2000 సంవత్సరాలుగా భారతదేశం అనేది యూనిటీ అండ్ డైవర్సిటీ అనే ప్రిన్సిపల్ తోనే ఫ్లోరిష్ అయింది. ఆ యూనిటీ అండ్ డైవర్సిటీని మనం ఇంకా పెంపొందించాలని చెప్పేసి ఇక్కడ అది పెట్టడం జరిగింది. యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్ ని మనం ప్రొటెక్ట్ చేయాలని. సో ఈ వాల్యూస్ తోని మనం కాన్స్టిట్యూషన్ ని డ్రాఫ్ట్ చేసుకొని ఈ ప్రియాంబుల్ ని రచించడం జరిగింది. సో ఈ ప్రియాంబుల్ ని మనం చూసినాక మనం ఇప్పుడు వెళ్దాము. సో ఇక్కడే మీరు క్వశ్చన్స్ అడగచ్చు. సో నెక్స్ట్ మీకు ఏంటంటే ఒకటి చూపిస్తాను నేను. ఒక మేజర్ గా మనము సొసైటీలో, ఇంటర్నెట్ లో కానీ, సోషల్ మీడియాలో కానీ చాలా వరకు మనం చూస్తూ ఉంటాం అన్నట్టు. ఏంటంటే కాన్స్టిట్యూషన్ అంటే ఈ సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఒకటే, ఈ సోషలిస్ట్ సెక్యులర్ వర్డ్ ఉండదు అని చెప్పేసి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఇదే, ఇది రియల్ కాన్స్టిట్యూషన్ కాదని చాలా వరకు ఇంటర్నెట్ ఇది వైరల్ అవుతున్నది. కానీ మీకు చెప్పాలి ఏంటంటే 1946 లో అయితే
డ్రాఫ్ట్ చేసి 1949లో 1950లో ఎవరైతే అడాప్ట్ చేసుకున్నారో కాన్స్టిట్యూషన్, అప్పుడు మనము అడాప్ట్ చేసుకున్నప్పుడు మాత్రం ఇదే సెక్యులర్ అండ్ సోషలిస్ట్ వర్డ్ లేకపోతుండే. కానీ ఎమర్జెన్సీ టైంలో సోషలిస్ట్ అండ్ సెక్యులర్ వర్డ్ ని చేర్చారు. ఎమర్జెన్సీ టైంలో చేర్చారు. అది అవును, ఎమర్జెన్సీ టైంలో డిఫరెంట్ లూప్ హోల్స్ ని యూజ్ చేసుకొని కాన్స్టిట్యూషన్ లో అది చేర్చడం జరిగింది. కానీ దాని తర్వాత కూడా మన కాన్స్టిట్యూషన్ ఒక ప్రొటెక్టర్ ఏదైతే సుప్రీం కోర్టు, ఈ సోషలిస్ట్ సెక్యులర్ వర్డ్ అది ముందు అన్రిటర్న్ గా ఉండే, అంటే కాన్స్టిట్యూషన్ ఒక ఫిలాసఫీలో ఉండే, ఇప్పుడు ఇంప్లిసిట్ గా అంటే రిటర్న్ రూపకంలో రాయడం జరిగింది అంతే. కాబట్టి ఈ రెండు వర్డ్స్ ని మనం ఎట్టి పరిస్థితుల్లో తీయరాదు అని చెప్పిండు. ఒకవేళ సుప్రీంకోర్టు తలుచుకుంటే అది అన్కాన్స్టిట్యూషనల్ అయితే వాళ్ళు రిజెక్ట్ చేసేవాళ్ళు, కానీ వాళ్ళు రిజెక్ట్ చేయలేదు. సో కాబట్టి వాళ్ళు అప్హోల్డ్ చేశారన్నట్టు ఈ సెక్యులర్ ఇంకా సోషలిస్ట్ వర్డ్ ముందు కూడా ఉంటుండే, కానీ అన్రిటర్న్ గా ఉంటుండే. ఇప్పుడు కేవలం అది రిటర్న్ రూపకంలో, వర్డ్స్ రూపకంలో రాయడం జరిగింది ఎమర్జెన్సీ టైంలో అని చెప్పి సుప్రీంకోర్టు డిసిజన్ తీసుకుంది. సో కాబట్టి ఈ కాన్స్టిట్యూషన్ ఒక బేసిక్ ఎసెన్స్ అనే సోషలిస్ట్ సెక్యులర్ అనే వర్డ్స్ ఉన్నాయి. ఇది ముందు లేదని చెప్పేసి చాలా ఒక మిత్ ఉన్నదంటే అపోహ. ఇప్పుడు కొత్తగా ఈ కాన్స్టిట్యూషన్ ఏదో తీసుకొచ్చిండ్రని చెప్పేసి కూడా ఇట్లా వైరల్ అవుతుంది. దాన్ని నేను బ్రేక్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్దాం, అసలు గవర్నెన్స్ ఎట్లుండే ఇండియాలో. సో గవర్నెన్స్ ఈ కాన్స్టిట్యూషన్ మనం అడాప్ట్ చేసుకున్నాక ఇప్పుడు చూస్తే మనం ఈ వర్డ్స్ గురించి తెలుసుకున్నాం. ఇండియా ఇస్ అ సోవరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అన్నాం. ఈ వర్డ్స్ అన్నిటి గురించి తెలుసుకున్నాం. కానీ మనం ఏ టైప్ ఆఫ్ గవర్నెన్స్ అంటే పాలనా విధానం ఏది మనము అడాప్ట్ చేసుకున్నాం, పాలనా విధానం ఏది అడాప్ట్ చేసుకున్నాం, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ అన్నట్టు. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ మనం తీసుకున్నాం అన్నట్టు. అంతేకాకుండా ఫెడరల్ స్ట్రక్చర్ ని తీసుకున్నాం. ఈ వర్డ్స్ గుర్తుంచుకొని ఇవన్నీ మళ్ళీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్, ఇంకా ఫెడరల్ స్ట్రక్చర్ విత్ యూనిటరీ ఫీచర్స్ అన్నారు. ఈ మూడు ఏంటి ఎంత చాలా కన్ఫ్యూజన్ గా ఉంటది. అంటే గూగుల్ వచ్చినా ఇదే వస్తుంది బేసిక్ గా. అంటే గూగుల్ ఇప్పుడు AI యూజ్ చేస్తుంది కాబట్టి చాలా రిఫైన్డ్ గా ఈ వర్షన్ ఇచ్చింది మనకి. ఇండియా కంట్రీ ఏంటిది అంటే ఇది ఇస్తుంది మనకి. ఇండియా అంటే ఏంటిది, భారత్ అంటే ఏంటంటే ఇది అంత ఇస్తుంది, ఈ పారాగ్రాఫ్ ఇస్తుంది. ఇప్పుడు పార్లమెంటరీ ఏంటి, ఫెడరల్ స్ట్రక్చర్ ఏంది, యూనిటరీ ఫీచర్స్ ఏందో మనం చూద్దాము. ఇప్పుడు మనకి ఇది కూడా ఇస్తుంది. దేర్ ఇస్ అ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విత్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ ద హెడ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ ఇట్స్ హెడ్ టు అడ్వైజ్ ద ప్రెసిడెంట్ హూ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద కంట్రీ. మన కంట్రీలో కాన్స్టిట్యూషనల్ హెడ్ ఎవరంటే, ఇప్పుడు హెడ్ ఆఫ్ ద స్టేట్ అని మనం చెప్పుకున్నాం ప్రెసిడెంట్. ఆ ప్రెసిడెంటే అన్ని డిసిజన్స్ తీసుకుంటారు. కానీ ఆ ప్రెసిడెంట్ కి డిసిజన్స్ తీసుకోవడానికి అడ్వైజ్ చేసేది ఎవరంటే క్యాబినెట్, అదే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో కూడా ఒక టీమ్ లీడర్ ఉంటారు కదా, టీమ్ లీడర్ అంటే ఒక క్యాప్టెన్ ఉంటారు కదా, ఆ క్యాప్టెన్ ప్రైమ్ మినిస్టర్ అన్నట్టు. సో ప్రైమ్ మినిస్టర్ మన ప్రెసిడెంట్ కి అడ్వైస్ ఇస్తాడు అన్నట్టు, పాలసీ మేకింగ్ లో ఎలాంటి డిసిజన్ తీసుకోవాలి. మన ఏ బిల్లు పాస్ చేసినా, అది పార్లమెంట్ లో పాస్ చేసినా, ఒక జీవో తెచ్చినా, ప్రతిదీ ప్రెసిడెంట్ ఒక అంగీకారం లేనిది ఆ బిల్ అనేది యాక్ట్ గా మారదు అన్నట్టు. యాక్ట్ అంటే ఇంప్లిమెంటేషన్ స్టేజ్ కి పోదు. కాబట్టి మన కాన్స్టిట్యూషన్ లో ప్రెసిడెంట్ గురించి, గవర్నర్ గురించి రాసుకున్నాం. స్టేట్ అంటే స్టేట్ గవర్నమెంట్ స్థాయిలో గవర్నర్, సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో ప్రెసిడెంట్. ఈ రెండు పీపుల్ గురించి అయితే మనం ఎలాబరేట్ గా రాసుకున్నాం. కానీ మన ప్రైమ్ మినిస్టర్ గురించి లేదు, ఎక్కడ కనబడదు. ప్రైమ్ మినిస్టర్ అనే వర్డే ఉండదు. ఎందుకు ఉండదు అంటే ప్రైమ్ మినిస్టర్ అనే అతను ఓన్లీ అడ్వైజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఫైనల్ ప్రెసిడెంట్ దగ్గరనే ఉంటది అన్నట్టు పవర్, ఈ బిల్లుని యాక్ట్ గా మార్చాలా లేదా అనేది. సో ఇప్పుడు మనం చూద్దాం పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ ఏంది, అసలుకి ఏమైతుంది, ఇవన్నీ చూద్దాం. సో వాటన్నిటికంటే ముందు అసలు వెళ్లే ముందు ప్రజలని ఎట్లా ఇన్వాల్వ్ చేస్తారు, అసలు ఈ గవర్నెన్స్ అన్నా కదా, ఈ గవర్నెన్స్ లో ఎట్లా ఇన్వాల్వ్ చేస్తారంటే, ఇప్పుడు డైరెక్ట్ డెమోక్రసీ అని ఒకటి ఉంటది. ఇప్పుడు మనకి గ్రామ సభలు కానీ ఇవన్నీ చూసినాం కదా, గ్రామ సభలు అవన్నీ డైరెక్ట్ డెమోక్రసీ ఉంటాయి విలేజ్లలో. పాతకాలంలో మన గ్రీక్ నుంచి వచ్చింది డెమోక్రసీ. లేకపోతే మనకి ఇక్కడ కూడా బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అని కొన్ని ఉండే 2000 years బ్యాక్, అక్కడ కూడా డెమోక్రసీ ఉండే. ఇట్లాంటి మనం హిస్టారికల్ బుక్లలో చదువుతూ ఉంటాం కదా. అక్కడ వాళ్ళందరూ ఏ విధంగా డెమోక్రసీ అనుకుంటారంటే, ఉన్న ప్రజలందరూ కలిసి పాలసీస్ మీద ఓటేస్తారు. ఒక పాలసీ చేయాలంటే ఉన్న ప్రజలందరూ ఓటేస్తారు అన్నమాట పాలసీ మీద. ఆ ప్రజలందరూ కలిసి ఆ పాలసీలని తయారు చేస్తారు. అది డైరెక్ట్ డెమోక్రసీ అంటారు. ఈ డైరెక్ట్ డెమోక్రసీ కూడా ఇప్పుడు కొన్ని దేశాలలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. స్విట్జర్లాండ్ కానీ ఇట్లాంటి దేశాలలో అక్కడ ప్రజలందరూ ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్క పాలసీ మీద వాళ్ళు ఓట్ వేయడం జరుగుతుంది అన్నట్టు. కానీ మన ఇండియాలో మనం ప్రతి ఒక్క పాలసీ మీద ఓట్ వేయం కదా. ఎందుకు వేయమంటే మనం రిప్రజెంటేటివ్ డెమోక్రసీని ఎంచుకున్నాం. రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటే మనం ఒక ఎంపీనో ఎమ్మెల్యేనో ఎలెక్ట్ చేసి వాళ్ళని పంపిస్తాం చట్టసభలకి.
ఆ చట్టసభలకి వాళ్ళు వెళ్ళినాక అక్కడ వాళ్ళు పాలసీలని డెవలప్ చేస్తారు అన్నట్టు మన రిప్రజెంటేటివ్స్. అదే రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటారు అన్నట్టు. ఆ రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో ఈ మళ్ళా ఏంటంటే యుఎస్ లో కూడా రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటాం, ఇక్కడ కూడా రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటాము. కానీ యుఎస్ లో కూడా ఏంటంటే అక్కడ ప్రెసిడెంట్ ని డైరెక్ట్ గా ఎన్నుకుంటారు, కానీ మనం ప్రెసిడెంట్ ని డైరెక్ట్ గా ఎన్నుకోం, అని డైరెక్ట్ గా ఓట్ అయ్యాం. మనం పార్లమెంటరీ సిస్టమ్ తీసుకున్నాం. ఈ పార్లమెంటరీ సిస్టమ్ ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే యూకే నుంచి తీసుకున్నాం. ఇంతకుముందు సిద్ధార్థ్ చెప్పినట్టుగా కూడా మన కాన్స్టిట్యూషన్ అనేది అన్ని కాన్స్టిట్యూషన్ ని సర్వే చేసి అన్ని గవర్నెన్స్ మోడల్స్, అప్పుడు పలు దేశాలలో ఉండే అన్ని గవర్నెన్స్ మోడల్ అన్ని రీసెర్చ్ చేసి ఎక్కడ బెస్ట్ మోడల్ ఉన్నో అవి తీసుకొని మన కంట్రీకి ఏది సూట్ అవుతుందో తెలుసుకొని వాటిని మనం ఇన్కాపరేట్ చేసుకోవడం జరిగింది అన్నట్టు. సో దాంతోనే ఈ ఇన్కాపరేషన్ లో యూకే నుంచి మనము ఈ పార్లమెంటరీ సిస్టమ్ తీసుకున్నాం. యూకేలో కూడా ఇట్లా పార్లమెంట్ అప్పర్ హౌస్, లోవర్ హౌస్ అని ఉంటది అన్నట్టు. అక్కడ నుంచి పార్లమెంటరీ సిస్టమ్ తీసుకొని అక్కడ ప్రైమ్ మినిస్టర్ ని డైరెక్ట్ గా ఎన్నుకుంటారు యూకేలో. ఇక్కడ కూడా మనం అట్లాంటిది తీసుకొని ప్రైమ్ మినిస్టర్ ని డైరెక్ట్ గా ఎన్నుకుంటాం. డైరెక్ట్ గా అంటే ఎంపీస్ ని మనం ఎన్నుకుంటాం, ఎంపీస్ వెళ్ళి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ని ఎన్నుకుంటారు మళ్ళా. సో ప్రెసిడెంట్ ని మనం ఎన్నుకోం డైరెక్ట్ గా. సో కానీ ఏంటంటే యుఎస్ లో కూడా రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, కానీ అక్కడ ప్రెసిడెంట్ ని వాళ్ళు డైరెక్ట్ గా ఎన్నుకుంటారు. సో డైరెక్ట్ డెమోక్రసీ ఏంటంటే పాలసీస్ గవర్నెన్స్ లో ఎట్లా డైరెక్ట్ గా ఓట్స్ వేస్తారో దానిపైన. యూకేలో కానీ యుఎస్ లో కానీ ఇక్కడ I కానీ have small అన్నిట్లో రిప్రజెంటేటివ్ correction. డెమోక్రసీస్. యా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్దాము. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పార్లమెంటరీ సిస్టమ్ అని చెప్పినా కదా ఇంతకుముందు, పార్లమెంటరీ సిస్టమ్ విత్ యూనిటరీ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ విచ్ ఇస్ ఫెడరల్ ఇన్ స్ట్రక్చర్ విత్ యూనిటరీ ఫీచర్స్ అన్న. ఈ 3 వర్డ్స్ ఏందో మనం తెలుసుకున్నాం. ఇంతకుముందు చెప్పిన యూకే నుంచి మనం అడాప్ట్ తీసుకున్నాం అని చెప్పినా కదా పార్లమెంటరీ Hello. సిస్టమ్. యా 1 minute ప్రవీణ్. సో యూకే నుంచి మనం పార్లమెంటరీ సిస్టమ్ తీసుకున్నాం కదా. యూకే నుంచి పార్లమెంటరీ సిస్టమ్ ఎలా తీసుకున్నాం అంటే మనం పార్లమెంట్ లో ఇవి ఉంటాయి అన్నట్టు. ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ హ్యాస్ త్రీ పిల్లర్స్. లెజిస్లేచర్ ఉంటుంది అంటే లోక్సభ, రాజ్యసభ. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఉంటుంది, క్యాబినెట్. ఇంకోటి ప్రెసిడెంట్ ఉంటారు. సో ఇప్పుడు లెజిస్లేచర్లు ఏముంటది, లోక్సభ ఉంటది, రాజ్యసభ ఉంటది. ఇంకా ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ లో ఎవరు ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు, ఇంకా ప్రెసిడెంట్ ఉంటారు. సో ఇప్పుడు ఏంటిది, ఈ 3 కలిపి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, ప్రెసిడెంట్, ఇవి 3 కలిపి పార్లమెంటరీ సిస్టమ్ అంటారు అన్నట్టు. సో ఇప్పుడు ఏంటి, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, లెజిస్లేచర్ కలిసి పాలసీలను చేస్తారు అన్నట్టు. ఆ పాలసీలను చేసి వీళ్ళు ఒక బిల్లుని ప్రవేశపెట్టినాక రాజ్యసభ కానీ లోక్సభలో ఆ బిల్లుని మళ్ళా ప్రెసిడెంట్ ఒక అంగీకారంతోనే అది పాస్ అవుతుంది. ఆ ప్రెసిడెంట్ దగ్గర పవర్స్ ఉంటాయి, అది అంగీకరించవచ్చు, లేకపోతే ఆయన దగ్గరనే పెట్టుకోవచ్చు, లేకపోతే తిరిగి పంపించచ్చు. ఈ 3 పవర్స్ ఉంటాయి ప్రెసిడెంట్ దగ్గర. సో ఈ రకమైన సిస్టమ్ ని మనం ఎంచుకున్నాం, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, ప్రెసిడెంట్. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే వెస్ట్ మినిస్టర్ మోడల్. వెస్ట్ మినిస్టర్ సిస్టమ్ అంటే అదే యూకే నుంచి మనం తీసుకున్నాం అన్నట్టు. సో ఇది పార్లమెంటరీ సిస్టమ్. ఇక్కడ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు. సో ఇప్పుడు లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ ఏంటంటే ఈ 2 ఇండిపెండెంట్ ఏంటంటే ఈ లెజిస్లేచర్ అంటే ఇక్కడ లోక్సభలో, రాజ్యసభలో ఎవరైతే ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లెజిస్లేచర్ కిందికి వస్తారు. ఎగ్జిక్యూటివ్ అంటే ఓన్లీ పార్టీ హూ ఇస్ ఇన్ ద రూలింగ్, అంటే రూలింగ్ లో ఉన్న క్యాబినెట్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అవుతుంది. అక్కడ ఉన్న బ్యూరోక్రసీ అంటే ఐఏఎస్ ఆఫీసర్లు, మొత్తం గవర్నమెంట్ ఒక బ్యూరోక్రసీ కూడా మొత్తం ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ కిందికి వస్తారు. ఇవన్నీ మళ్ళీ 2 ఇండిపెండెంట్ అన్నట్టు. కాకపోతే వీళ్ళిద్దరికి కనెక్షన్ ఉంటది. మళ్ళా వీళ్ళు 2 ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్ అన్నారు కదా, వీళ్ళిద్దరు కలిసే పాలసీలని డ్రాఫ్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఫెడరల్ గవర్నెన్స్ అంటే ఏంటంటే మన దగ్గర యూనియన్ గవర్నమెంట్ ఉంటుంది, యూనియన్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ లెవెల్ స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. అట్లానే రూరల్, ఇప్పుడు లోకల్ గవర్నెన్స్ కూడా ఉంటుంది అన్నట్టు. రూరల్ ఏరియాలలో జిల్లా పరిషత్, మండల్ పరిషత్, గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఈ జిల్లా పరిషత్ ఏమో డిస్ట్రిక్ట్ లెవెల్, మండల్ పరిషత్ ఏమో మండల్ లెవెల్, గ్రామ పంచాయతీ ఏమో విలేజ్ లెవెల్. అట్లనే మనకి ఇక్కడ సిటీ లెవెల్ అర్బన్ గవర్నెన్స్ ఉంటుంది. ఈ నగర్ పంచాయతీలు ఏమో పాపులేషన్ బేసిస్ మీద ఇవి డివైడ్ చేయడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ మన జిహెచ్ఎంసి, వైజాగ్ లో ఉన్న జీవీఎంసీ బేస్డ్ ఆన్ 10 lakhs అబోవ్ పాపులేషన్ అంటే మున్సిపల్ కార్పొరేషన్. మున్సిపాలిటీ అంటే దానికి కూడా ఒక పాపులేషన్ ఒక ఫిగర్ ఉంది. నగర్ పంచాయతీ అంటే ఇప్పుడు విలేజెస్ నుంచి టౌన్స్ గా మారేటి నగర్ పంచాయతీలు అంటారు. సో ఈ విధంగా మన ఫెడరల్ స్ట్రక్చర్ అనేది 3 levels ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, లోకల్ గవర్నమెంట్ ఉంటుంది. ఈ ఫెడరల్ స్ట్రక్చర్ ని మనము యుఎస్ నుంచి కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవడం జరిగింది. యుఎస్ లో ఏంటంటే
దాదాపు టోటల్ గా వాళ్ళకు కూడా 3 లెవెల్స్ ఉంటాయి యుఎస్ లో. కానీ వాళ్ళకి ఏంటంటే లోకల్ గవర్నమెంట్ బాడీస్ కి, స్టేట్ గవర్నమెంట్ బాడీస్ కి చాలా అధికారాలు ఉంటాయి అన్నట్టు. అక్కడ ఏంటంటే యూనియన్ లెవెల్ అంటే సెంట్రల్ లెవెల్లో ఒక కాన్స్టిట్యూషన్ ఉంటది, స్టేట్ లెవెల్ ఒక కాన్స్టిట్యూషన్ ఉంటది అన్నట్టు. ఇప్పుడు మీకు ఇది వచ్చింది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. యుఎస్ కాన్స్టిట్యూషన్ కూడా ఇక్కడ ఉంది చూస్తే, యుఎస్ కాన్స్టిట్యూషన్ మన అంత పెద్దగా ఉండదు. మన దగ్గర 395 ఆర్టికల్స్ ఉన్నాయి కదా, యుఎస్ కాన్స్టిట్యూషన్ లో దాదాపు ఒక 10 ఎన్నో ఆర్టికల్స్ ఉంటాయి అంతే. ఇది కూడా అమెండ్మెంట్ చేసింది కూడా చాలా తక్కువ సార్లు. అంటే సెంట్రల్ లెవెల్ ఉండే కాన్స్టిట్యూషన్ చాలా చిన్నది అన్నట్టు యుఎస్ లో. కానీ స్టేట్ లెవెల్ కి ప్రతి ఒక్క స్టేట్ కి వాళ్ళకి సొంత కాన్స్టిట్యూషన్లు ఉన్నాయి యుఎస్ లో. అంటే ప్రతి స్టేట్ లో వాళ్ళకి సొంత లాస్ ఉన్నాయి, వాళ్ళ సొంత కాన్స్టిట్యూషన్లు ఉన్నాయి, వాళ్ళ సొంత అవన్నీ డ్రాఫ్ట్ చేసుకున్నారు. అంటే స్టేట్ లెవెల్ కాన్స్టిట్యూషన్ చాలా పెద్దగా ఉంటుంది యుఎస్ లో. ఇది ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఒక ఎగ్జాంపుల్ కి యుఎస్ లో సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో చాలా పవర్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ చేతిలో చాలా పవర్స్ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ కంటే లోకల్ గవర్నమెంట్ చేతిలో ఇంకెక్కువ పవర్స్ ఉంటాయి. అందుకే మీరు అక్కడ చూడొచ్చు, ఇప్పుడు న్యూయార్క్ సిటీలో ఏదైనా అయింది అనుకోండి, ఫస్ట్ ఎవరు ముందుకు వస్తారు? మేయర్ వస్తాడు ముందుకి. నేను బాధ్యత తీసుకుంటా, నా వల్లనే అయింది నేను అని చెప్పేసి మాట్లాడతారు అన్నట్టు. కానీ హైదరాబాద్ సిటీలో కానీ, వైజాగ్ సిటీలో కానీ ఏమన్నా అయితే మన మేయర్లు బయటికి రారు కదా. ఎందుకు రారంటే మనం పవర్స్ ని డివాల్వ్ చేయలేదు. డివాల్వ్ చేయకపోయేసరికి మన మినిస్టర్ల బయటికి వచ్చి మాట్లాడుతుంటారు అన్నట్టు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనము ఫెడరల్ స్ట్రక్చర్ ని మాత్రం తీసుకున్నాం, కానీ మనం పవర్స్ అనేది టోటల్ గా డివాల్వ్ చేయలేదు. డివాల్వ్ చేయకుండా ఏం చేసినామంటే 3 లిస్టులు తెచ్చినాం. ఒకటేమో సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్, ఇక్కడ నేను కింద పెట్టిన. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ లిస్ట్, స్టేట్ గవర్నమెంట్ కి స్టేట్ లిస్ట్ అంటాము. ఇంకో ఈ రెండింటి మధ్యలో కాంకరెంట్ లిస్ట్ అండి. ఈ లిస్టులు ఏంటంటే ఏ సబ్జెక్టుల మీద, ఏ టాపిక్ల మీద ఎవరు పాలసీలు చేయొచ్చు అని ఈ లిస్టులు చెప్తాయి. ఈ లిస్టులు ఒకటి ఎక్కడ పెట్టిండ్రంటే మళ్ళీ కాన్స్టిట్యూషన్ లో పెట్టడం జరిగింది. ఈ లిస్టులలో ఏమేం టాపిక్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ 7th షెడ్యూల్లో యూనియన్ లిస్ట్ ఉంటది, స్టేట్ లిస్ట్ ఉంటది, కాంకరెంట్ లిస్ట్ ఉంటది. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఫెడరల్ గవర్నెన్స్ స్ట్రక్చర్ ఉన్నది, కానీ మనం డీసెంట్రలైజ్ చేయలేదు. టోటల్ గా డీసెంట్రలైజ్ చేయలేదు కాబట్టి యూనిటరీ ఫీచర్స్ అంటాం. అంటే ఏంటంటే మనము సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ పవర్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ కి ఎక్కువ పవర్స్ ఇవ్వడం జరిగిందంటే, అప్పుడున్న సిచ్యువేషన్ లో అప్పుడు యూనియన్ ప్రిన్స్లీ స్టేట్స్ ఇట్లా చాలా అవన్నీ మర్జ్ అయినాయి మన కంట్రీలో. మళ్ళీ డిసెంట్రలైజ్ చేసే పవర్స్ ప్రతి ఒక్క జాగ దగ్గర నుంచి మనకి మళ్ళా అజిటేషన్ స్టార్ట్ అయ్యే ఆస్కారం ఉంటది, మళ్ళా ఇండియా అంతా విడిపోయే ఆస్కారం ఉంటది అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో చాలా పవర్ పెట్టుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పవర్ పెట్టుకొని ఎక్కువ సబ్జెక్ట్స్ అంటే ఎక్కువ టాపిక్స్ మాత్రం యూనియన్ లిస్టులు ఉంటాయి, కొన్ని టాపిక్స్ స్టేట్ లిస్ట్ కి ఇచ్చిండ్రు. దాదాపు కాంకరెంట్ లిస్ట్ అంటే ఏంటంటే యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి ఈ టాపిక్ల మీద వాళ్ళు లాస్ చేయొచ్చు, పాలసీలు చేయొచ్చు. కానీ యూనియన్ గవర్నమెంట్ ఏదైతే పాలసీ చేస్తుందో ఈ కాంకరెంట్ లిస్ట్ లో అదే ప్రియారిటీ అవుతుంది, ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ ఒక లా ఉన్నా. కానీ లోకల్ గవర్నమెంట్స్ 1947 తర్వాత లేకుండే, కానీ 1993లో వచ్చినాయి అన్నట్టు లోకల్ బాడీస్. మన అర్బన్ లోకల్ బాడీ, రూరల్ లోకల్ బాడీ, పంచాయత్ రాజ్ ఈ అమెండ్మెంట్ చేయడం జరిగింది కాన్స్టిట్యూషన్ కి. దాంతో 1993లో 1994లో ఈ రూరల్ గవర్నెన్స్, అర్బన్ గవర్నెన్స్ ఎస్టాబ్లిష్ అయినాక కూడా ఏమైందంటే స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో పవర్ ని పెట్టిండ్రు అన్నట్టు. అంటే రూరల్ గవర్నెన్స్ కి, అర్బన్ గవర్నెన్స్ కి మీరు ఎలాంటి రకమైన పవర్స్ ఇవ్వచ్చు. ఇక్కడ మీకు లిస్టులు చెప్పినారా, ఈ స్టేట్ లిస్ట్ లా లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ఒక టాపిక్ ఉంటది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ చాలా స్టేట్లలో ఇప్పటిదాకా రూరల్ గవర్నెన్స్ కి, అర్బన్ గవర్నెన్స్ కి పవర్స్ డివాల్వ్ చేయలేదు. ఇంకా వాళ్ళు పాలసీ మేకింగ్ పవర్ కూడా డివాల్వ్ చేయలేదు. డివాల్వ్ చేయకపోయేసరికి మనకి హైదరాబాద్ లో ఏదైనా ప్రమాదం అయితే, వైజాగ్ లో ఏదైనా ప్రమాదం అయితే, విజయవాడలో ఎక్కడ ప్రమాదం అయితే మేయర్లు బయటికి రారు, వాళ్ళు బాధ్యత తీసుకోరు. ఐదర్ అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసరో లేకపోతే మినిస్టరో బయటికి వచ్చి మాట్లాడతారు అన్నట్టు. సో ఇప్పుడు మన ఈ ఉద్దేశించి ఏంటంటే ఈ ఫెడరల్ గవర్నెన్స్ స్ట్రక్చర్ విత్ యూనిటరీ ఫీచర్స్. అంటే మన ఫెడరల్ గవర్నెన్స్ అనేది ఉంది, కానీ మన ఒక యూనిట్, ఒక హోల్ నేషన్ ఒకటే యూనిట్ లాగా పనిచేయాలని చెప్పేది ఈ ఫెడరల్ గవర్నెన్స్ విత్ యూనిటరీ స్ట్రక్చర్. అదే యుఎస్ఏ అని ఒక పేర్లోనే ఉన్నది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏంటంటే అక్కడ స్టేట్స్ అన్ని కలిసి అమెరికాని ఎస్టాబ్లిష్ చేశారు అన్నట్టు. అంటే డిఫరెంట్ స్టేట్స్ ఒక వాటికి వాళ్ళ సొంత ఐడెంటిటీ ఉంది, వాళ్ళందరూ కలిసి అమెరికాని ఎస్టాబ్లిష్ చేసిండ్రు. కానీ ఇండియాలో ఏంటంటే మన ఇండియా ఎస్టాబ్లిష్ చేసినాక మన పవర్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పెట్టుకున్నది. ఇప్పుడు లాస్ట్ 75 years లో డివాల్వ్ చేస్తూ వచ్చారన్నట్టు.
ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ బాడీస్ కూడా మన కాన్స్టిట్యూషన్ లో చూడొచ్చు అన్నట్టు. డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ని మన కాన్స్టిట్యూషన్ లో రాసుకోవడం జరిగింది. ఇట్లా ఒక దాదాపు 20 పైన కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి. ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటంటే ఇవి చాలా ఇండిపెండెంట్ గా పనిచేస్తాయి. లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ వీళ్ళని ఏ రకంగా కూడా వాళ్ళ పైన కంట్రోల్ చేయలేవు అన్నట్టు. అట్లా కంట్రోల్ చేస్తే అది అన్కాన్స్టిట్యూషనల్ అయితే. ఇలా కాన్స్టిట్యూషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కాన్స్టిట్యూషన్ బాడీయే, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా కాన్స్టిట్యూషన్ బాడీయే. ఇట్లా డిఫరెంట్ జిఎస్టి కౌన్సిల్ కానీ ఫినాన్స్ కమిషన్ కానీ ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నట్టు. మీకు తెలిసి బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ కానీ ఎస్సీ ఎస్టీ కమిషన్ కానీ ఇవన్నీ కూడా నేషనల్ లెవెల్ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటారు. సో వాళ్ళ రిక్రూట్మెంట్ కూడా ఒక కమిటీ ఉంటది. ఆ కమిటీ ఒక డిఫరెంట్ అపోజిషన్ లీడర్స్ కానీ వేరే అందరు కలిసి ఉంటారు. దాని తగ్గట్టే వాటి ఒక రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ని కూడా మన గవర్నమెంట్ ఒక అడ్మినిస్ట్రేషన్ గురించి తేవడం జరిగింది. సో ఇప్పుడు చూస్తే కాన్స్టిట్యూషన్ డెమోక్రసీ అన్న కదా, కాన్స్టిట్యూషన్ డెమోక్రసీస్ లో ఈ లెజిస్లేటివ్ ఉంటది, ఎగ్జిక్యూటివ్ ఉంటది, జ్యుడిషియరీ ఉంటది. ఇంకోటి ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ నేను చెప్పండి ఏంటంటే ఈ జ్యుడిషియరీ. ఈ జ్యుడిషియరీ ఏంటంటే సుప్రీం కోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టులు ఇవన్నీ జ్యుడిషియరీ అంటాం అన్నట్టు. ఈ జ్యుడిషియరీ ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ ఒక అడాప్ట్ చేసుకున్నాక 1947 నుంచి మన కాన్స్టిట్యూషన్ ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత సుప్రీం కోర్టుది అన్నట్టు. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఉంది, లెజిస్లేటివ్ ఉన్నది. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేటివ్ కానీ ఎట్లాంటి డిసిషన్స్ తీసుకోరాదన్నట్టు. కాన్స్టిట్యూషన్ ని అంటే వాటికి విరుద్ధంగా పాలసీలు కానీ కాన్స్టిట్యూషన్ యొక్క వాల్యూస్ కి విరుద్ధంగా పాలసీలు కానీ లెజిస్లేషన్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ తీసుకురారాదు. అట్లా తీసుకొస్తే సుప్రీంకోర్టు ముందుకొచ్చి ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి కొట్టేస్తుంది. అది సుప్రీంకోర్టు ఒక బాధ్యత. కాన్స్టిట్యూషన్ కి సంబంధించిన అన్ని బాధ్యతలు అంటే కాన్స్టిట్యూషన్ ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, మన ఇండియాని కాన్స్టిట్యూషన్ ఒక వాల్యూస్ ని కానీ ఎట్లా అప్హోల్డ్ చేయాలి, వాటి ఒక ఆర్టికల్స్ ని ఎట్లా అప్హోల్డ్ చేయాలనే బాధ్యత జ్యుడిషియరీకి ఉంటుంది. ఈ జ్యుడిషియరీ అనేది మళ్ళీ ఇండిపెండెంట్ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్. ఈ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి ఎలాంటి పెత్తనం ఉండదు అన్నట్టు జ్యుడిషియరీ పైన. సో ఈ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఈ మూడుటి గురించి మన కాన్స్టిట్యూషన్ లో రాసుకున్నాము. కానీ 4th పిల్లర్ విచ్ ఇస్ నాట్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఏంటంటే మీడియా. సో ఈ 4 కలిస్తేనే మన కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు మన ఫండమెంటల్ రైట్స్ చూసుకుంటే ఇప్పుడు మన ఫండమెంటల్ రైట్స్ అంటే ఇప్పుడు మనకు తెలిసి 5 రైట్స్ ఉంటాయని మనం అందరం వింటూ ఉంటాము. ఈ 5 రైట్స్ అంటే రైట్ టు ఈక్వాలిటీ, ఇప్పుడు రైట్ టు ఈక్వాలిటీ, రైట్ అగేన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్, రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీస్. వీటన్నిటి గురించి నేను జస్ట్ ఒక 5-10 minutes లో చెప్తాను. అంటే ఇన్ డెప్త్ వెళ్తలేమన్నట్టు, మనకి ఇప్పుడు టైం అయిపోతుంది కాబట్టి. సో రైట్ టు ఈక్వాలిటీ అంటే ఏంటంటే ఆర్టికల్ 14, 15, 16, 17, 18 ఏంటంటే మన భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ ప్రతి ఒక్కరికి ఏ ఏ కేటగిరీస్, సో ఇప్పుడు ఏంటి క్యాస్ట్ పరంగా కానీ, రిలీజియన్ పరంగా కానీ, ప్రాంతం పరంగా కానీ, సెక్షువల్ ఓరియంటేషన్ పరంగా డిస్క్రిమినేట్ చేయొద్దు. ప్రతి ఒక్కరిని ఈక్వల్ గా ట్రీట్ చేయాలి లా ముందు. ఇంకా లా కూడా ప్రతి ఒక్కరికి ఈక్వల్ గా అవుతుంది అని చెప్పేది ఆర్టికల్ 14. ఆర్టికల్ 15 ఏంటంటే ఇక డిస్క్రిమినేట్ చేయొద్దు అని చెప్పేది ఆర్టికల్ 15 అన్నట్టు. రిలీజియన్ పరంగా, రేస్ పరంగా, కాస్ట్ పరంగా, సెక్స్ పరంగా, ప్లేస్ ఆఫ్ బర్త్ పరంగా డిస్క్రిమినేట్ చేయొద్దు. వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ లో కానీ ఏ జాగాలైనా వాళ్ళకి ఏ ప్లేస్ లోనే వాళ్ళకి యాక్సెస్ ఉండాలని చెప్పేది ఆర్టికల్ 15. ఆర్టికల్ 16 ఏంటంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ లో కూడా వాళ్ళకి ఆశ్రయం ఉండాలి, వాళ్ళని డిస్క్రిమినేట్ చేయొద్దు. ఈ ఆర్టికల్ 15, 16 ఇంకేందంటే మన కంట్రీలో అయితే రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ రిజర్వేషన్స్ అనేది వీటి సంబంధించి తీసుకురావడం జరిగింది అన్నట్టు. ఆర్టికల్ 15, 16 ఏంటంటే డిస్క్రిమినేట్ చేయొద్దని చెప్పినాక కానీ మన లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఏమనుకున్నారు ఇండిపెండెన్స్ తర్వాత, మనము ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ, ఓబీసీ వాళ్ళకి కానీ, ఇంకా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి మనం ఒకవేళ వాళ్ళకి ఏమైనా వెసులుబాటు కల్పించాలి, రిజర్వేషన్ కల్పించాలంటే మనం ఇక్కడ కల్పించచ్చు పాలసీ రూపకంలో అని చెప్పేసి ఇక్కడ ఆర్టికల్ 15 కింద కూడా వాళ్ళు రాసుకోవడం జరిగింది. ఆర్టికల్ 16 కింద కూడా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో కల్పించని రాసుకోవడం జరిగింది. అంటే సిరీస్ ఆఫ్ అమైన్మెంట్లలో వాళ్ళు రాసుకోవడం జరిగింది. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, ఇప్పుడు ఎవరిని ఈ జాతి నుంచి వచ్చినావు, నువ్వు ఈ కులం నుంచి వచ్చినావు అని చెప్పేసి వాళ్ళు అన్టచబుల్ గా చేయొద్దు. ఇంకా మన కుల వివక్ష గాని, మతం చేత వివక్ష గాని మనకు కొనసాగుతున్నది. ఇలాంటివి చేయొద్దని చెప్పేదే ఈ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఇంకా విలేజ్ లలో 75 years తర్వాత కూడా కొనసాగుతుంది.
ఆర్టికల్ 18 అంటే మనకు అప్పుడు జమీందారీ సిస్టమ్ ఉంటుండే అవన్నీ ఉంటుండే కదా. ఆర్టికల్ 18 ఏం చెప్తే ఆ టైటిల్స్ ఉండద్దు, ఆ కింగులు గాని ఇవన్నీ టైటిల్స్ ఉండద్దు అని చెప్పేది అబొలిషన్ ఆఫ్ టైటిల్స్. ఇప్పుడు రైట్ టు ఫ్రీడమ్ లో మీకు తెలుసు ఆర్టికల్ 19 ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెస్ అంటే మనం ఎవరైనా స్వతంత్రంగా మాట్లాడొచ్చు, అసెంబుల్ పీస్ఫుల్లీ, మనం ఒక దగ్గర కలిసి మనము మన ఒపీనియన్ ని షేర్ చేసుకోవచ్చు, ఫార్మ్ అసోసియేషన్ యూనియన్స్ కానీ ఎన్జిఓస్ కానీ ఏవైనా ఫార్మ్ చేయొచ్చు, మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, ఎక్కడికైనా మనం ఫ్రీగా పోవచ్చు, ఏ పార్ట్ ఆఫ్ ద ఇండియాలో కూడా మనం ఫ్రీగా ఉండొచ్చు, ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్, ఏ ప్రొఫెషన్ అయినా ఫాలో అవ్వచ్చు అని చెప్పేది ఆర్టికల్ 19. ఈ ఆర్టికల్ 19 ఏంటంటే ఈ ఆర్టికల్ లో ఉన్న రైట్స్ ఏవైతే మనకు అందరికి గ్రాంట్ చేసినా అవి అబ్సల్యూట్ కాదన్నట్టు. అంటే ఇప్పుడు పోయి నేను రోడ్ మీదకి వెళ్ళి ఎవరినే పడితే వాళ్ళని డైరెక్ట్ గా తిట్టి ఏదంటే అది గవర్నమెంట్ అనేసి నేను ఇంకేదైనా గవర్నమెంట్ యొక్క లా అండ్ ఆర్డర్ ని అగేన్స్ట్ లా అండ్ ఆర్డర్ ఒక పాలసీని ఒక అగేన్స్ట్ గా నేను ఏదైనా మాట్లాడి దాన్ని భంగం కలిగించేలాగా చేస్తే అది తప్పు. కాబట్టి మనకి ఇచ్చిన ఫ్రీడమ్ ఏంటంటే మన ఇక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఒక ఆర్డర్ ని, ఇంకా హార్మోనీని, మొరాలిటీని ఇవన్నీ ప్రొటెక్ట్ చేసే విధంగా మనకి ఫ్రీడమ్స్ వచ్చినాయి అన్నట్టు. ఇవి అబ్సల్యూట్ కాదు, మనం ఇవి ఉన్నాయని చెప్పేసి ఏదో ఒక విధంగా వెళ్ళి మనం వ్యవహరించే లాయం అన్నట్టు. అట్లా వ్యవహరించద్దు అని చెప్పేసి ఈ ఫ్రీడమ్స్ అన్ని మనకి నువ్వు లా ప్రకారం నడుచుకొని ఇవన్నీ నువ్వు ఫాలో అయితే ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు అన్నట్టు. ఈ ప్రొటెక్షన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ అంటే మనకి ఇప్పుడు నువ్వు తప్పు చేయకముందే నేను పోయి నేను జైల్లో వేయలేరు అన్నట్టు. జైలు వేసినా నీకు ఒక అధికారం ఇస్తారు అన్నట్టు. ఇప్పుడు జైలు అంటే పోలీస్ స్టేషన్ తీసుకపోలేరు. పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు తప్పు చేయకముందే నేను పోలీస్ స్టేషన్ తీసుకపోలేరు. వాళ్ళు పోలీస్ స్టేషన్ కి ఏదో ఒక కారణంతో తీసుకపోయినా నీకు రైట్స్ ఉన్నాయి అన్నట్టు. నీకు అడ్వకేట్ నీకు కల్పించే రైట్స్ ఉన్నాయి. 24 hours లో నీకు జ్యుడిషియరీ దగ్గర ప్రొడ్యూస్ చేసే రైట్స్ ఉన్నాయి. ఇవన్నీ రైట్స్ నీకు కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. ఒకవేళ నిన్నెవరైనా అరెస్ట్ చేసిండ్రు అనుకోండి, నీకు 24 hours లో కోర్టులో నేను ప్రవేశపెట్టాలి. అట్లనే నీకు ఒక అడ్వకేట్ తో మాట్లాడే రైట్ ఉండాలి. నువ్వు ఏ కారణం చేత నిన్ను అరెస్ట్ చేసినో తెలుసుకునే రైట్ కూడా నీకు ఉంది. సో దట్ ఈస్ ద ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ రిపోర్ట్. ఈ రైట్ టు లైఫ్ అనేది ఏంటంటే ఇప్పుడు రైట్ టు లైఫ్ అనేది చాలా బ్రాడ్ అయిపోయింది. కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినాక ఈ రైట్ టు లైఫ్ సిరీస్ ఈ రైట్ టు లైఫ్ అనే స్కోప్ ని పెంచడం జరిగింది. అది కూడా మనం చూస్తాం, ఇప్పుడు చూపిస్తా. రైట్ టు లైఫ్ కిందికి చాలా వస్తాయి. రైట్ టు ట్రావెల్ వస్తుంది, రైట్ టు క్లీన్ ఎన్వైరన్మెంట్, మొన్ననే March 21st రోజు చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు, అది కూడా వస్తుంది అని చెప్పేసి. ఇట్లా ఒక 30-40 రైట్స్ వస్తాయి అన్నట్టు. రైట్ టు ప్రైవసీ కూడా వస్తుంది. ఈ రైట్ టు లైఫ్ అనేది చాలా పెద్దది. దాదాపు 75 years లో సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ ఒక సిరీస్ ఆఫ్ జడ్జిమెంట్స్ లో ఈ రైట్ టు లైఫ్ ఒక స్కోప్ ని పెంచడం జరిగింది. ఈ 21 కింద రైట్ టు ఎడ్యుకేషన్ పెట్టాం మనము. రైట్ టు ఎడ్యుకేషన్ ఏంటంటే దాదాపు 6 నుంచి 14 years ఒక చిల్డ్రన్స్ కి ఉచిత నిర్బంధ విద్య ఇవ్వాలి అని చెప్పేది రైట్ టు ఎడ్యుకేషన్. ఇప్పుడు రైట్ అగైన్స్ ఎక్స్ప్లాయిటేషన్ చూద్దాం. రైట్ అగైన్స్ ఎక్స్ప్లాయిటేషన్ ఏంటంటే ఆర్టికల్ 23, 24 ఏం చెప్తుందంటే ఏ హ్యూమన్ బీయింగ్ ని కానీ సెక్షువల్ పరంగా ట్రాఫికింగ్ అవుతుంటది కదా, అది కానీ లేకపోతే ఫోర్స్డ్ లేబర్, ఇట్లా స్లేవ్స్ గా ట్రీట్ చేసి చిన్న పిల్లల్ని లేబర్ గా ట్రీట్ చేయడం కానీ అది చెయ్యొద్దని చెప్పి ఆర్టికల్ 23. సో వీటికి సంబంధించి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా లాస్ చేయడం జరిగింది. ఇది ఆర్టికల్ గా పెట్టుకున్నాక ఇండియన్ గవర్నమెంట్ కూడా లెజిస్లేషన్ ద్వారా లాస్ చేశారన్నట్టు. ఆర్టికల్ 24 ఈస్ ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ హజార్డియస్ జాబ్స్. అదే చెప్తున్నా, మ్యానుఫ్యాక్చరింగ్ లో కానీ ఇంకెక్కడైనా ఒక చిన్న పిల్లల్ని బిలో 14 years 15 years ఏజ్ ఉన్న వాళ్ళని ఎక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ చేయొద్దని చెప్పి ఆర్టికల్ 24. అట్లా చేస్తే, అట్లా కోర్టు ముందుకు ఎవరైనా తీసుకొస్తే వాళ్ళని చాలా సీరియస్ గా పనిష్ చేయడం జరుగుతుంది కోర్టు, లేకపోతే గవర్నమెంట్ కూడా వాళ్ళ ఒక లా ప్రకారం కూడా పనిష్ చేయడం జరుగుతుంది. ఈ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ముందే చెప్పాం కదా, మన కంట్రీలో చాలా రిలీజియన్స్ అనేది ఉండేది గత 2000 years లో. ఈ 2000 years లో మన ఎవాల్వ్ అయిన మన కల్చర్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు వాళ్ళకు ఇష్టం ఉన్న రిలీజియన్ ని ఫాలో అవ్వచ్చు అని చెప్పేసి ఈ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ని తీసుకురావడం జరిగింది. కానీ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ తీసుకొచ్చిన మాత్రాన మీరు అది కూడా విత్ ఇన్ ద లాస్ ఎస్టాబ్లిష్ ఇన్ ద కంట్రీ, అంటే మనకి ఏదైతే లాస్ ఉన్నాయో, పాలసీస్ ఉన్నాయో, లా అండ్ ఆర్డర్ ఉన్నదో వాటికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి. వాటికి అనుగుణంగా మనం ప్రవర్తించకపోతే మీరు రిలీజియన్ అని చెప్పేసి ఏదన్నా తప్పుడు కార్యక్రమాలు చేస్తే అప్పుడు కోర్టు కానీ లెజిస్లేషన్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ మీ మీద
మిమ్మల్ని పనిష్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది అన్నట్టు ఈ రైట్ ఉన్నంత మాత్రాన. ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫేర్స్, అంటే మీరు ఏ కార్యక్రమాలను పెట్టుకోవచ్చు, వర్క్ షాప్స్ అన్న పెట్టుకోవచ్చు, ఏమన్నా పెట్టుకోవచ్చు, టెంపుల్స్ నడిపియచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. ఆర్టికల్ 26 ఫ్రీడమ్ టు పే టాక్సెస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలీజియన్. వాళ్ళు ఏదైనా ట్రస్టులు కానీ టెంపుల్స్ కానీ ఇంకేదైనా పెట్టుకుంటే వాళ్ళు ట్యాక్స్ కట్టనవసరం లేదు. అలాంటి ట్రస్టులు కానీ రిలీజియస్ పరమైన ట్రస్టులు. ఫ్రీడమ్ టు అటెండ్ ఎనీ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్, అంటే ఇప్పుడు ఏదైనా మతానికి సంబంధించిన వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టిండ్రు, ఇంకేదైనా కార్యక్రమం చేస్తున్నారు, వాళ్ళ రిలీజియన్స్ గురించి ఫిలాసఫీ, రిలీజన్ అంటే ఫిలాసఫీ, వాళ్ళ ఫిలాసఫీ గురించి చెప్తుంటే ఆ ఫిలాసఫీని తెలుసుకోవడానికి మీరు వెళ్ళే అధికారం మీకుంది, ఎవరు మిమ్మల్ని ఆపలేరు. సో ఇంకొకటి ఏంటంటే కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. ఇంకోటి మన ఇంపార్టెంట్ గా రైట్, ఇంకోటి మనం ఏం చేర్చుకున్నామంటే మన కల్చర్ ఏదైతే 2000 years ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ మన కల్చర్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఇంకా ఉన్న మైనారిటీస్, మన కంట్రీలో ఉన్న మైనారిటీస్, రిలీజియస్ మైనారిటీస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్, అంటే మతం పరమైన మైనారిటీస్, ఇంకా లాంగ్వేజ్ పరమైన అంటే భాష పరమైన మైనారిటీస్ ని వాళ్ళ ఒక సంస్కృతులని వాళ్ళకున్న రైట్స్ ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి దాన్నే ఫండమెంటల్ రైట్ గా మన కాన్స్టిట్యూషన్ లో పెట్టుకోవడం జరిగింది. మన కాన్స్టిట్యూషన్ లో అంటే వాళ్ళ లాంగ్వేజ్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ కల్చర్ ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మైనారిటీస్, రిలీజియస్ మైనారిటీస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్. సో అట్లా ట్రైబల్ పీపుల్ కానీ ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ రిలీజియన్స్ కానీ వాళ్ళు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవచ్చు, వాళ్ళ కల్చర్ ని ప్రొపగేట్ చేయొచ్చు, వాళ్ళ లాంగ్వేజ్ ని కూడా టీచ్ చేయొచ్చు. సో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ఇప్పుడు ఇన్ని రకాలుగా 5 రైట్స్ మనం చూసాం కదా. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగేన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. ఈ అన్ని రైట్స్ మన కాన్స్టిట్యూషన్ మాత్రం ఇస్తున్నది. ఇస్తున్నంత మాత్రాన ఇప్పుడు మీకు చెప్పిన ఇవన్నీ మళ్ళా అబ్సల్యూట్ రైట్స్ కాదు ఇవన్నీ. అంటే గవర్నమెంట్ ఏదైతే ఏర్పరుస్తుందో ఒక పాలసీ, లాస్, ఆ లాస్ కి అనుగుణంగా మనం ప్రవర్తిస్తేనే ఈ రైట్స్ మనకు వర్తిస్తాయి. ఈ రైట్స్ మనకు వచ్చినాయి అని చెప్పేసి నేను ఏదంటే అది మాట్లాడతా అని చెప్పేసి పబ్లిక్ లోపలికి వెళ్ళి నువ్వు ఏదన్నా అది మాట్లాడితే అది వర్తించదు అన్నట్టు. మిమ్మల్ని పనిష్ చేసే అధికారం గవర్నమెంట్ కు ఉంటది, సుప్రీం కోర్టు కూడా ఉంటది. సో కానీ కొన్ని దశలలో గవర్నమెంటే కొన్ని పాలసీలు చేస్తుంది, కొందరు పొలిటీషియన్లు కానీ కొందరు స్టేట్ గవర్నమెంట్లు కానీ మీ రైట్స్ ని కూడా మిమ్మల్ని మీకు దక్కకుండా చేసే ఆస్కారం కూడా ఉంటది. మీకు చెప్పా కదా మన కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీలో 4 పిల్లర్స్ ఉన్నాయి: లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఇప్పుడు లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ చేసిన పాలసీలు ఒకవేళ అన్కాన్స్టిట్యూషనల్ ఉన్నాయి, ఇల్లీగల్ ఉన్నాయి, అప్పుడు జ్యుడిషియరీ స్టెప్ ఇన్ ఆ వాటిని స్ట్రక్ డౌన్ చేయడం జరుగుతుంది, అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పడం జరుగుతుంది. మరి అది చెప్పడానికి మన సిటిజన్స్ కి కూడా ఒక రైట్స్ ఇచ్చింది అన్నట్టు. ఈ రైట్స్ అన్ని వాయిలేట్ అయినాయి అనుకోండి, ఏమన్నా ఈ ఫండమెంటల్ రైట్స్ ఈ 5 వాయిలేట్ అంటే ఇవి గవర్నమెంట్ ఇవి మనకి భంగం కలిగేలా చేసింది అనుకోండి, రైట్స్ మనకు దక్కకుండా చేసింది అనుకోండి, అప్పుడు మనం సుప్రీం కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. సుప్రీం కోర్టు, హైకోర్టు. దేనికోసం అంటే మనకు కొన్ని వ్రిట్స్ అనేది ఇచ్చిండ్రు. ఆ వ్రిట్స్ ఏంటంటే ఇక్కడ కింద రాసుకున్నాం కొన్ని వ్రిట్స్. ఈ వ్రిట్స్ అనే భాష మనము బ్రిటిష్ దగ్గర నుంచే తీసుకోవడం జరిగింది. వ్రిట్స్ లాటిన్ వర్డ్. వ్రిట్స్ ఏంటంటే రెమెడీస్ అన్నట్టు. అంటే ఏ రైట్ అయినా మనకు వాయిలేట్ అయింది లెజిస్లేషన్ ద్వారా కానీ ఎగ్జిక్యూటివ్ ద్వారా మనకు వాయిలేట్ అయింది అనుకోండి, ఒక స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాయిలేట్ చేసింది, అప్పుడు మనం వెళ్ళేసి సుప్రీం కోర్టు అప్రోచ్ అవ్వచ్చు. ఇప్పుడు హేబియస్ కార్పస్ ఏంటంటే ఇప్పుడు ఒక స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు నన్ను పోయి డిటైన్ చేసిండ్రు, జైల్లో పెట్టిండ్రు, పోలీస్ స్టేషన్ లో పెట్టిండ్రు, చెప్పలేదు ఎందుకు పెడుతున్నామో, చెప్పకుండా నన్ను పోలీస్ స్టేషన్ తీసుకపోతే అప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు, మా ఫ్రెండ్స్ వెళ్ళేసి సుప్రీం కోర్టులో కానీ హైకోర్టులో ఆకర్ష్ ని మాకు ఏం చెప్పకుండా పోయి పోలీస్ స్టేషన్ లో పెట్టిండ్రు అని చెప్పేసి హెబియస్ కార్పస్ అనే రిట్ మీరు పాస్ చేయండి అని చెప్పేసి సుప్రీం కోర్టు, హైకోర్టుని మనం అప్రోచ్ అవ్వచ్చు. హెబియస్ కార్పస్ ఏంటంటే ఎవరైతే ఆకర్ష్ ని డిటైన్ చేసిండ్రో, కస్టడీలోకి తీసుకున్నారో అతను 24 hours లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేది హెబియస్ కార్పస్. సో నా రైట్స్ వాయిలేట్ అయినాయి, ఈ రైట్ టు ఫ్రీడమ్ అనేది వాయిలేట్ అయింది, నేను ఎక్కడికి తిరగరాదు, నన్ను పోయి ఎక్కడన్నా కిడ్నాప్ చేసి పెట్టిండ్రో ఇంకెక్కడ కస్టడీలో తీసుకపోతే, అది ప్రైవేట్ ఇండివిజువల్స్ కస్టడీలో అంటే కిడ్నాప్ చేసినా, గవర్నమెంటే కస్టడీలో తీసుకపోయినా, ఏమి కారణం లేకుండా ఇల్లీగల్ గా తీసుకుంటే మన హెబియస్ కార్పస్ ని ఫైల్ చేయొచ్చు. సుప్రీం కోర్టుని అప్రోచ్ అయితే, హైకోర్టుని అప్రోచ్ అయితే వాళ్ళు అది జడ్జిమెంట్ పాస్ చేస్తారు, హెబియస్ కార్పస్ వ్రిట్ పాస్ చేస్తారు. మ్యాండమస్ ఏంటంటే ఇప్పుడు ఒక పబ్లిక్ ఆఫీసర్ ఉన్నాడు, ఆ పబ్లిక్ ఆఫీసర్ వాళ్ళ డ్యూటీ చేయట్లేదు,
అది స్టేట్ గవర్నమెంట్ ఉన్న పబ్లిక్ ఆఫీసర్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న పబ్లిక్ ఆఫీసర్ అయినా, ఎవరైనా వాళ్ళకి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ని చెయ్యకపోతే, గవర్నమెంట్ కూడా వాళ్ళు తెచ్చిన పాలిసీస్ ని కూడా చేయకపోతే, అప్పుడు సుప్రీం కోర్టు, హైకోర్టు ఏం చేస్తదంటే మాండమస్ అనే రిట్ పాస్ చేస్తది. అంటే మీరు ఈ ఆఫీసర్ గా మీరు ఉన్నారు, మీరు మీకు సంబంధించిన బాధ్యతలను మీరు నిర్వర్తిస్తలేరు, మీరు రెస్పాన్సిబిలిటీస్ ని మీరు ఫాలో అవ్వట్లేదని రిట్ పాస్ చేస్తే అప్పుడు ఆ పబ్లిక్ ఆఫీసర్ కంపల్సరీ ఆ బాధ్యతలని ఫాలో అవ్వాల్సి ఉంటది. అదే ఒక స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీ తెచ్చినా ఆ పాలసీని ఫాలో అవ్వకపోయినా మాండమస్ ని మనం ఉపయోగించి ఆ స్టేట్ గవర్నమెంట్ చేత, సెంట్రల్ గవర్నమెంట్ చేత పాలసీని ఇంప్లిమెంట్ చేసి ఫాలో అయ్యేలాగా మనం చేయొచ్చు. ఇవన్నీ పబ్లిక్ వెళ్ళి సుప్రీం కోర్టుకి కానీ హైకోర్టుకి రీచ్ అవుట్ అయ్యి వాళ్ళ ద్వారా ఫైల్ చేస్తే అవి పాసిబుల్ అవుతుంది. సుప్రీం కోర్టు కూడా కొన్ని సొంతంగా కూడా రిట్స్ పాస్ చేస్తారు, అంటే సుమోటో అంటారు అన్నట్టు. వాళ్ళు చూసి వాళ్ళు కూడా ఫైల్ చేస్తారు అన్నట్టు. కొన్ని పబ్లిక్ లిటిగేషన్ పిఐఎల్ అంటాం కదా, వాటి ద్వారా కూడా వస్తాయి. ప్రొహిబిషన్ అనేది ఇంకోటి ఉంది. ప్రొహిబిషన్ ఏంటంటే ఒక కోర్టు ఉంది, కింది స్థాయి కోర్టు ఇప్పుడు ఒక డిసిజన్ తీసుకోబోతున్నది ఒక కేసులో. ఆ కింది స్థాయి కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు ఒక డిసిజన్ తీసుకోపోతే అది ఒకవేళ ఇల్లీగల్ గా ఆ కోర్టు డిసిజన్ తీసుకుంటుంది. అంటే వాళ్ళ జ్యూరిడిక్షన్, అంటే వాళ్ళ లోకాలిటీలో వాళ్ళ జ్యూరిడిక్షన్ లో లేకపోయినా ఆ లోకల్ కోర్టు డిసిజన్ తీసుకుంటుంది, లేకపోతే ఇల్లీగల్ గా జడ్జిమెంట్ ఇవ్వబోతుందని ఒక పార్టీకి అనిపిస్తే ఆ పార్టీ హైకోర్టున సుప్రీం కోర్టు రీచ్ అవుట్ అయితే ఆ సుప్రీం కోర్టు, హైకోర్టు కింది కోర్టుకి ప్రొహిబిషన్ అనే రిట్ ని పాస్ చేస్తుంది. మీరు ఆ డిసిజన్ తీసుకోవద్దు, ఆపేయండి అని చెప్పేసి. అది ప్రొహిబిషన్. కోవారంటో ఏంటంటే ఇప్పుడు మీరు ఎవరైనా పబ్లిక్ ఆఫీసర్ ఒక ఆఫీస్ ని వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, లేకపోతే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండానే నీకు సీట్ ఇచ్చిండ్రు ఎవరు. ఇప్పుడు ఆ సీట్ ఇచ్చినందుకు ఇంకొకరికి అన్యాయం జరిగింది. ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు ఈయనకి ఎట్లా సీట్ ఇచ్చిండ్రు, ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఎట్లా ఈయన వచ్చి అక్కడ కూర్చున్నాడు, ఒక పబ్లిక్ ఆఫీసర్ అయినా ఎవరైనా ఎట్లా కూర్చున్నాడో విత్ వాట్ వారెంట్, అంటే ఎట్లా కూర్చున్నాడు, ఏ ప్రాసెస్ ఫాలో అయ్యి ఆయన ఈ ప్లేస్ కి వచ్చిండో మాకు చెప్పాలి, మీరు చెప్పకుండా అక్కడ నుంచి దిగిపోవాలని చెప్పేసి కోవారంటో ఫైల్ చేయొచ్చు అన్నట్టు రిట్. ఈ సెషుజరీ ఇంకోటి ఏంటంటే ఈ ప్రొహిబిషన్ లాగానే సెషుజరీ ఏంటంటే ఇప్పుడు ఒక రూలింగ్ వచ్చింది, లోవర్ కోర్టు ఒక రూలింగ్ చేసింది. ఆ రూలింగ్ చేసినప్పుడు ఆ రూలింగ్ ఇల్లీగల్ అయింది అనుకోండి, అప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు స్టెప్ ఇన్ అయ్యి మీరు చేసిన రూలింగ్ అది ఇల్లీగల్, మీరు చేసిన లా, మీ కేసు ఏదైతే వాదిస్తుండ్రో ఆ కేసు అంతా నాకు పైకి ఇచ్చేయండి, హైకోర్టుకో సుప్రీంకోర్టు మేము అది అనలైజ్ చేస్తామని ఈ సెషుజరీ రిట్ వాళ్ళు పాస్ చేస్తారు హైయర్ కోర్ట్స్. ఈ ప్రొహిబిషన్ ఏంటంటే ప్రివెంటివ్ మెజర్ లాగా, సెషుజరీ ఏంటంటే క్యూర్ లాగా, ప్రాబ్లం అయినాక క్యూర్ లాగా ఇది రిట్ పాస్ చేస్తారు. ప్రొహిబిషన్ అంటే ప్రాబ్లం అరేజ్ కాకముందే. సో ఈ రిట్స్ అనేవి మీకు ఎందుకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే చాలా మందికి అంటే అర్థం కాకపోవచ్చు, నేను అర్థమయ్యేలాగా ప్రయత్నించా చెప్పాలని. సో ఇక్కడున్న ఏ ఫండమెంటల్ రైట్స్ అయినా వాయిలేట్ అయినా ఆ సిటిజన్ కి మీరు ఆ ఫండమెంటల్ రైట్స్ వాయిలేట్ అయినారంటే మీరు ఒకవేళ లీగల్ గా మీరు ప్రవర్తించిండ్రు, అంటే మీరు ఏ లాని బ్రేక్ చేయకుండా ప్రవర్తించినా మీ ఫండమెంటల్ రైట్ ని గవర్నమెంట్ రిస్ట్రిక్ట్ చేసింది అనుకోండి, అప్పుడు మీరు సుప్రీం కోర్టునో హైకోర్టునో కంపల్సరీ రీచ్ అవుట్ అవ్వచ్చు. మీ తరపున వేరే వాళ్ళన్నా రీచ్ అవుట్ అయ్యి వాళ్ళ మీద నా ఫండమెంటల్ రైట్ వాయిలేట్ అయింది, నేనే లా బ్రేక్ చేయకపోయినా నా ఫండమెంటల్ రైట్ ని వాయిలేట్ చేసింది అని చెప్పేసి మీరు రీచ్ అవుట్ చేస్తే సుప్రీం కోర్టు ఈ రిట్ పాస్ చేస్తే వాళ్ళు ఎవరైనా సరే, అది సీఎం అయినా పిఎం అయినా వాళ్ళందరినీ వాళ్ళు సుప్రీం కోర్టు దగ్గరికి మళ్ళీ రావాల్సిందే ఎందుకు చేసిండ్రు. సో ఇవి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది నేను చెప్పా అన్నట్టు. ఇప్పుడు సిటిజన్స్ కి ఫండమెంటల్ రైట్స్ ఇచ్చిండ్రు కదా, నెక్స్ట్ చూసుకుంటే మనము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని ఉంటాయి అన్నట్టు. ఇవి చాలా మందికి తెలియదు. మన పార్ట్ 4 ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో మనం ఇంకొక 15-20 minutes ఉందాము, దాని తర్వాత వీ కెన్ కంక్లూడ్ దిస్. సో దాదాపు ఆల్రెడీ 2 hours పైన అవుతుంది. సో ఇప్పుడు మన పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో ఏంటంటే మీకు తెలుసుకుంటే ఇప్పుడు మన ఫండమెంటల్ రైట్స్ మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు నేను చూపిస్తా, మన ఫండమెంటల్ రైట్సే కాకుండా మన కాన్స్టిట్యూషన్ ఏం చేసిందంటే 1947 తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ కూడా కొన్ని డ్యూటీస్ చెప్పింది అన్నట్టు, రెస్పాన్సిబిలిటీస్. అంటే మీరు ఏ రకమైన పాలసీలు చేయాలి అని చెప్పేసి కూడా కొన్ని వాళ్ళకి రికమెండేషన్స్ ఇచ్చింది. ఈ పార్ట్ 3 ఏమో ఫండమెంటల్ రైట్ అయితే పార్ట్ 4 ఏంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ.
ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏంటంటే, మీకు చూసుకుంటే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే దాదాపు 947 కూడా సిరీస్ ఆఫ్ గవర్నమెంట్స్ ఏదైతే 947 నుంచి ఇప్పటిదాకా రూల్ చేసిందో వాళ్ళందరూ ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ తోని ఆలోచనలు పెట్టుకొని చాలా పాలసీలు డ్రాఫ్ట్ చేయడం జరిగింది. కానీ ఇంకా ఈ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ని మనం కరెక్ట్ గా ఇంకా పాలసీ రూపకంలో తీసుకురాలేకపోయినాం. చూస్తే ఇక్కడ చూడొచ్చు చాలా అద్భుతమైన ప్రోగ్రెసివ్ పాలసీ ప్రిన్సిపల్స్ ఉంటాయి. లివింగ్ వేజెస్ సెట్ చేయాలి. లివింగ్ వేజెస్ అని ఇంకా లేదు మన కంట్రీలో. పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో ఎంప్లాయీస్ ఒక పార్టిసిపేషన్ ఉండాలి. కోఆపరేటివ్ సొసైటీస్ పెట్టుకోవాలని లాస్ ఉన్నాయి కానీ అది యాక్టివ్ గా ఎవరు పెట్టట్లేదు. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మీరు వింటూ ఉన్నారు, అది కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో పెట్టింది. ప్రొవిజన్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్స్ బిలో ఏజ్ ఆఫ్ 6 years. చూడండి ఎంత అద్భుతంగా రాసుకున్నాం, ఇది కూడా మనకు లేదు. ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. ఈ ప్రొవిజన్ ద్వారానే మన సిరీస్ ఆఫ్ గవర్నమెంట్స్ రిజర్వేషన్స్ తీసుకురావడం జరిగింది. డ్యూటీ ఆఫ్ స్టేట్ టు రేజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ స్టాండ్ ఆఫ్ లివింగ్. చూడండి అప్పుడు 1947 దీని గురించి ఆలోచించారు. డ్యూటీ ఆఫ్ స్టేట్ టు రేజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్. మనకి ఇంకా న్యూట్రిషన్ పెంపొందించాలని ఇంకా ప్రీ డిఫైన్డ్ గా చాలా వరకు చేశారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో, కానీ ఇంకా చేయలేకపోతున్నారు. స్టాండ్ ఆఫ్ లివింగ్ అనేది ఇంకా ఏ సిటీలో కానీ ఏ దేశం అంతా ఎక్కడ లేదు. ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్. ఇంకా చూడండి ప్రొటెక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ సేఫ్ గార్డింగ్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. ఇది మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో పెట్టుకున్నాం. మనకి ఎన్వైరన్మెంటల్ లాస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ మనం ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా చాలా మనము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలు రాసుకున్నాము. ఇది ఆర్టికల్ 38 నుంచి ఆర్టికల్ 51 దాకా మనం ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో చూస్తాము. దీస్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ గివెన్ టు ద గవర్నమెంట్ టు ఫాలో. అంటే గవర్నమెంట్ కి ఆదేశ సూత్రాలాగా ఇవ్వడం జరిగింది. అంటే మీరు 1947 తర్వాత ఇట్లాంటి పాలసీలు చేస్తే మనకు నిజంగా మన దేశాన్ని మార్చొచ్చు అని చెప్పిండ్రు అన్నట్టు మన పొలిటీషియన్లకి, మన అప్పుడున్న కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డ్రాఫ్ట్ చేసిన పీపుల్. సో కానీ మన 75 years లో చాలా గవర్నమెంట్స్ ప్రయత్నించినాయి తేవాలని, కానీ ఇంకా కంప్లీట్ గా తేలేకపోయిండ్రు. సో ఇంతే కాకుండా మన గవర్నమెంట్ కి ఎట్లాంటి అయితే రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చిండ్రో అదే విధంగా మన సిటిజన్స్ కి కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చిర్రు అన్నట్టు. రెస్పాన్సిబిలిటీస్ అంటే డ్యూటీస్. అంటే నువ్వు గవర్నమెంట్ కి ఇచ్చినావు రెస్పాన్సిబిలిటీస్, కానీ సిటిజన్స్ కూడా ఇవ్వాలి కదా. ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఒక రూల్ బుక్, అది గవర్నమెంట్ కి సిటిజన్స్ కి మధ్యలో ఉంటది కాన్స్టిట్యూషన్ అనేది. అంటే ఇద్దరికి రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చింది. గవర్నమెంట్ కి ఏమో ఆదేశ సూత్రాల వరకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని చెప్పి ఇచ్చింది, మనకేమో ఫండమెంటల్ డ్యూటీస్ ఇచ్చింది. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ కూడా చాలా మందికి ఇంకా తెలియదు అన్నట్టు మన సమాజంలో. ఇవి మనం ఫాలో కూడా అవ్వట్లేదు తెలిసిన, అంటే ఏదో చూసి వదిలేస్తాం అన్నట్టు. ఇది ఒకసారి చదువుతా. టు అబీడ్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ ఇట్స్ ఐడియల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్. మన నేషనల్ ఫ్లాగ్, నేషనల్ యాంథమ్ రెస్పెక్ట్ చేయాలన్నది ఫండమెంటల్ డ్యూటీ. టు చెరిష్ అండ్ ఫాలో నోబుల్ ఐడియల్స్ విచ్ ఇన్స్పైర్డ్ అవర్ నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. అంటే ఎందరో ఫ్రీడమ్ ఫైటర్స్ మన 100 ఏళ్ళు వాళ్ళు శ్రమించిన తర్వాత మన ఫ్రీడమ్ వచ్చింది. వాళ్ళకున్న ఐడియల్స్, వాళ్ళకున్న ఆశయాలను మనం ఫాలో అవ్వాలని చెప్పేసి చెప్తుంది. సెకండ్ పాయింట్, టు అప్హోల్డ్ ద ప్రొటెక్ట్ ద సోవరెనిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా యుద్ధం వచ్చినా మన దేశంలో ఉన్న పౌరులందరూ యుద్ధానికి సిద్ధంగా ఉండిపోవాలని చెప్పేది ఈ థర్డ్ ఇంకా ఫోర్త్ అది టు డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీస్ అండ్ కాల్ అపాన్ టు డూ సో. ఈ సోవర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అంటే మనం చెప్పాను ఇంతకుముందు, యూనిటీ అండ్ డైవర్సిటీని కాపాడాలి, ఎవరిని కించపరచొద్దు అని. సో వాటిని. ఫిఫ్త్, అండ్ ప్రమోట్ హార్మోనీ అండ్ స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ అమాంగ్స్ట్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, transcending religious, linguistic, regional, sectional diversities, to renounce practices derogatory to the dignity of women. ఏ రకమైన ప్రాక్టీసెస్ ఏవైతే డిస్క్రిమినేటరీ ఉన్నాయో వాటన్నిటిని మనం ఫాలో అవ్వద్దు. ప్రతి ఒక్క ఇండివిజువల్ ని ఒక హ్యూమన్ బీయింగ్ లాగా చూడాలని చెప్పేది ఫిఫ్త్ పాయింట్. టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ అ కాంపోజిట్ కల్చర్. కాంపోజిట్ కల్చర్ అనేది మీకు ఉద్దేశించాలి. మన దాదాపు 2000 సంవత్సరాల ఒక హిస్టరీలో మన దేశంలో ఒక మతం లేదు, ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు లేరు, చాలా డైవర్సిఫైడ్ ఉన్నారు, చాలా కల్చర్స్ ఉండే. వాళ్ళందరినీ మనం రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళందరినీ మనం ప్రొటెక్ట్ చేయాలని చెప్పేది ఇది అన్నట్టు కాంపోజిట్ కల్చర్ అంటే. టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద న్యాచురల్ ఎన్వైరన్మెంట్ ఇంక్లూడింగ్ ద ఫారెస్ట్, లేక్స్, రివర్స్, వైల్డ్ లైఫ్ అండ్ హ్యావ్ కంపాషన్ ఫర్ లివింగ్ క్రియేచర్స్.
అంటే మనకున్న లేక్స్ ని, రివర్స్ ని, వైల్డ్ లైఫ్ యానిమల్స్ ని, ఇంకా ప్రతి ఒక్క జీవులు ఎవరైతే ఉంటారో మన చుట్టుపక్కల వాళ్ళందరినీ వాటన్నిటిని మనము ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి, అంతరించకుండా చూసుకోవాలని చెప్పి 7th టు డెవలప్ ద సైంటిఫిక్ టెంపర్మెంట్, సైంటిఫిక్ వాల్యూస్ ని, హ్యూమనిజం ని, ఇంకా స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీని మన స్టూడెంట్స్ మధ్యలో, మన ప్రజల మధ్యలో పెంపొందించాలి. అంటూ సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ, మన పబ్లిక్ ఉన్న ప్రాపర్టీస్ ని అవన్నిటిని మనం సేఫ్ గార్డ్ చేయాలి, వాయిలెన్స్ ని మనం ఎంకరేజ్ చేయొద్దు. టు స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్పియర్స్, యాజ్ ఎ ఇండివిజువల్ ఈ ఉన్న వాల్యూస్ అన్ని, మన డ్యూటీస్ ని ఫాలో అవుతూ మనం చేసే ప్రొఫెషన్ లో మన పెద్ద స్థాయికి వెళ్ళాలని చెప్పేది కూడా ఒక ఫండమెంటల్ డ్యూటీ. అంటే మనకున్న ప్రొఫెషన్ లో మనము ఇంటిగ్రిటీతోని, ఒక ఎథిక్స్ తోని ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఎథిక్స్ అనేది చాలా వరకు లేకుండా పోతుంది. పాలిటిక్స్ లో కానీ, ఇండస్ట్రీస్ లో కానీ, బిజినెస్ లో కానీ, రీసెర్చ్ లో కూడా, సైంటిఫిక్ రీసెర్చ్ లో కూడా ఈ ఎథిక్స్ ని ఫాలో అవ్వాలి చెప్పారు 10th. ఇప్పుడు అందరు గార్డియన్ కానీ, ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ప్రతి ఒక్క చిల్డ్రన్ ఒక ఎడ్యుకేషన్ ని వాళ్ళకి ప్రొవైడ్ చేయాలని చెప్పేది కూడా ఇంకొక ఫండమెంటల్ డ్యూటీ. ఈ 11 ఫండమెంటల్ డ్యూటీస్ ప్రతి ఒక్క సిటిజన్ ఎవరైతే ఇండియాలో ఉన్నారో అందరూ ఫాలో అవ్వాలి చెప్పేది ఫండమెంటల్ డ్యూటీస్ అన్నట్టు. ఎట్లయితే గవర్నమెంట్ కి రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం జరిగిందో, మన కాన్స్టిట్యూషన్ మన సిటిజన్స్ కూడా రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. సో ఈ రెండిటితోని మనం డెమోక్రటిక్ సిటిజన్స్ ని చేయాలనుకున్నాం ఈ 75 years లో. సో సో ఇప్పుడు ఏంటంటే మనము ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అనేది ఇన్ని రకాల విజన్ తోని ఇవన్నిటిని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి మనం తెచ్చుకోవడం జరిగింది 1949 లో. ఈ వాల్యూస్, ఈ రైట్స్, ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, ప్రియాంబుల్, వీటన్నిటితోనే ఒక పెద్ద అద్భుతమైన ప్రోగ్రెసివ్ డాక్యుమెంట్, కనివిని ఎరగని డాక్యుమెంట్, ఏ దేశంలో కూడా లేని డాక్యుమెంట్ మనం తెచ్చుకున్నాం. కానీ తెచ్చుకున్నది మాత్రమే అయిపోదు కదా. కాన్స్టిట్యూషన్ ఒక డాక్యుమెంటే, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళు ప్రజలు. అది ఇంప్లిమెంట్ చేస్తేనే దాని ఒక వాల్యూస్ ని మనం నిజంగా మన సొసైటీలో కానీ, ఇండియాలో తీసుకుపోవచ్చు. సో కాన్స్టిట్యూషన్ ఒక వర్క్, కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ మనం చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం చూస్తే కాన్స్టిట్యూషన్ ఆఫ్ వర్క్ లో మనకి దాదాపు 105 అమెండ్మెంట్స్ అయినాయి త్రూ అవుట్ సిరీస్ ఆఫ్ 75 years లో. అమెండ్మెంట్స్ ఎట్లా చేస్తామంటే మన పార్లమెంట్ అమెండ్మెంట్స్ ఎట్లా చేస్తుందంటే 2 types ఆఫ్ మెజారిటీస్ ఉంటాయి అన్నట్టు. అంటే ఈ మోర్ దాన్ 50% ఆఫ్ పీపుల్ ఉండాలి ఆ లోక్సభలో. వాళ్ళు ఇప్పుడు 500 చేంజ్ పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారు లోక్సభలో, వాళ్ళందరూ ఆ రోజు ఉండాలన్నట్టు. మోర్ దాన్ 50% ఆఫ్ స్ట్రెంగ్త్ ఉండాలి. ఉన్నాక అప్పుడు దాంట్లో ఒక అమెండ్మెంట్ చేయాలంటే, ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలంటే 2/3 మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కి సపోర్ట్ చేయాలి. అప్పుడే అమెండ్మెంట్ పాస్ అవుతుంది అన్నట్టు. సపోర్ట్ చేయకపోతే కాదు. అంటే స్పెషల్ మెజారిటీ అనేది అదన్నట్టు. ఇంకోటి స్పెషల్ మెజారిటీ విత్ కన్సెంట్ ఆఫ్ స్టేట్స్ ఉంటుంది. అంటే కాన్స్టిట్యూషన్ లో మన కాన్స్టిట్యూషన్ అనేది ఏదో ఉట్టిగానే పార్లమెంట్ తలుచుకుంటే మార్చే రకంగా కాన్స్టిట్యూషన్ ని తీర్చిదిద్దలేదు అన్నట్టు. పార్లమెంట్ తలుచుకుంటే ఏదన్నా మార్చచ్చు కాన్స్టిట్యూషన్ అంటే కాదు, ఏదన్నా మార్చలేము. దానికి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండే. విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ మనం పెట్టుకున్నాం. పార్లమెంట్ ఏది అనుకుంటే అది మార్చరాదు కాన్స్టిట్యూషన్ లో. అది మార్చడానికి కూడా 2 ప్రాసెస్లు ఉన్నాయి. ఒకటేమో స్పెషల్ మెజారిటీ, ఇంకోటేమో స్పెషల్ మెజారిటీ విత్ కన్సెంట్ ఆఫ్ స్టేట్స్. అంటే స్టేట్ గవర్నమెంట్స్ ఒక కన్సెంట్ ద్వారానే మనం ఇది చేంజ్ చేయగలుగుతాం. ఒకటి స్పెషల్ మెజారిటీ అంటే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఉన్నాయి. అవి ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే, ఆ సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకున్నాక ఒక బిల్లు తెచ్చి లోక్సభలో రాజ్యసభలో పెట్టి అక్కడ 50% కంటే ఎబో పీపుల్ ఉన్నప్పుడు, ప్రజెంట్ ఆ రోజు ఉన్నప్పుడు, ఆ 50% కంటే ఎబో పీపుల్ ప్రజెంట్ అయినప్పుడు, అయిన దాంట్లో కూడా 2/3 మెజారిటీ అంటే 100% లో 70% దాకా, 75% దాకా పీపుల్ వాళ్ళు ఇస్తని చెప్తే అప్పుడు ఆర్టికల్ మార్చొచ్చు. స్పెషల్ మెజారిటీ విత్ కన్సెంట్ ఆఫ్ స్టేట్స్ ఏంటంటే కొన్ని ఫెడరల్ స్ట్రక్చర్ కి ఎఫెక్ట్ అయ్యే పాలసీలు కూడా ఉంటాయి అన్నట్టు. అంటే స్టేట్ గవర్నమెంట్ కి ఎఫెక్ట్ అయ్యే పాలసీలు కూడా ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే స్పెషల్ మెజారిటీ తెచ్చుకున్నాక స్టేట్ గవర్నమెంట్ కూడా పంపిస్తారు అన్నట్టు. ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్ కి వాళ్ళ ఒపీనియన్ కూడా చెప్పి పాస్ చేయమని వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ లో. అట్లా 50% ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ పాస్ చేయాలి. అప్పుడు స్పెషల్ మెజారిటీ విత్ కన్సెంట్ ఆఫ్ స్టేట్స్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఒక బిల్లుని మనము ఐదర్ ఆఫ్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ లో పెట్టచ్చు. అదే లోక్సభలో పెట్టచ్చు, రాజ్యసభలో పెట్టచ్చు, ఎల్లన్నా పెట్టచ్చు, కానీ రెండిట్లా పాస్ అవ్వాలి. అప్పుడు స్పెషల్ మెజారిటీ ఆఫ్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్, అక్కడ ఉన్న వాళ్ళల్లో ప్రెసెంట్ అయిన పీపుల్ లో 2/3 ఆఫ్ ద పీపుల్ స్పెషల్ మెజారిటీ అండ్ ఓటింగ్ ఉండాలి. ప్లస్ 1/2 ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ఈచ్ హౌస్.
చెప్పిన 50% ఆఫ్ ద పీపుల్ ఉండాలి. లోక్సభ, రాజ్యసభలో ఉన్న 50% ఆఫ్ ద పీపుల్ ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు అది ఫెడరల్ స్ట్రక్చర్ కి ఎఫెక్ట్ చేయలేదు అనుకోండి, అప్పుడు డైరెక్ట్ గా అది పాస్ అయినాక ప్రెసిడెంట్ చేతికి పోతుంది. ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ దగ్గర పోతుంది. ఒకవేళ ఫెడరల్ స్ట్రక్చర్ కి ఎఫెక్ట్ అయితే అప్పుడు స్టేట్స్ దగ్గరకు పోతుంది. ఫస్ట్ స్టేట్స్ 50% ఆఫ్ స్టేట్స్ రాటిఫై అంటే అంగీకరిస్తే అప్పుడు మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గర పోతుంది. ఈ 2 రకాలుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమెండ్మెంట్స్ ఉన్నాయి. అమెండ్మెంట్స్ ఎట్లయితే అని మీకు చెప్పడం జరుగుతుంది. ఈ ఆర్టికల్ 368 ద్వారా, ఆర్టికల్ 368 అంటే అమెండ్మెంట్ ప్రాసెస్ ని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పెట్టుకోవడం జరిగింది. అక్కడ కూడా మీకు ఈ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను ఇక్కడ మీకు గ్రాఫికల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసిన. కాబట్టి ఈ 75 years లో ఏమైందంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ వచ్చినాయి అన్నట్టు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ ఏంటంటే, ఇప్పుడు మీకు చెప్పిన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉన్నాయి. సుప్రీం కోర్టు యొక్క రోల్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ ని సేఫ్ గార్డ్ చేయడం. ఇప్పుడు ఏమైందంటే ఈ పార్లమెంట్ జుడిషియరీకి సేమ్ ఇంపార్టెంట్ ఈక్వల్ పవర్ ఉన్నది మన డెమోక్రసీలో. కాబట్టి పార్లమెంట్ ఏదైనా లా చేస్తే దాన్ని స్ట్రక్ డౌన్ చేసే అబిలిటీ జుడిషియరీ దగ్గర ఉన్నది. ఇఫ్ దట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ అయితే అది స్ట్రక్ డౌన్ చేయొచ్చు. కాబట్టి లాస్ట్ 75 years లో, ఇనిషియల్ ఇయర్స్ లో అంటే 1947 నుంచి 1970 దాకా ఏమైందంటే, పార్లమెంట్ ఏమో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని నేను ఫాలో అవుతా అని చెప్పేసి ఈ రిజర్వేషన్లు కానీ ఇంకా చాలా అవన్నీ తేవడం జరిగింది. అంటే జమీందారీ సిస్టమ్ ని అబాలిష్ చేసిండ్రు, అవన్నీ తేవడం జరిగింది అన్నట్టు. జమీందారీ సిస్టమ్ ని అబాలిష్ చేసి జమీందారుల చేతిలో అప్పుడు ల్యాండ్లన్నీ ఉండే, ఆ ల్యాండ్లన్నీ తీసేసి జమీందారుల దగ్గర నుంచి తీసేసి ఆ ల్యాండ్లన్నీ గవర్నమెంట్ తీసుకొని రీడిస్ట్రిబ్యూట్ చేసింది. ఇప్పుడు ఇట్లా చేసేసరికి ఏమైంది, గవర్నమెంట్ మంచి ఉద్దేశంతోనే చేసింది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఫాలో అయ్యి. కానీ కొందరు జమీందారులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేసిండ్రు, ఇంటెలిజెంట్ గా ఆలోచించి సుప్రీం కోర్టుని అప్రోచ్ అయ్యింది. అప్పుడు మనకు ఇంకొక రైట్ ఉండే అన్నట్టు, రైట్ టు ప్రాపర్టీ అని. ఆ రైట్ టు ప్రాపర్టీ మెల్లమెల్ల మనం తీసేసినాము ఫండమెంటల్ రైట్స్ నుంచి. ఆ రైట్ టు ప్రాపర్టీ అనే రైట్ ఉండేసరికి ఈ జమీందారులు, ఈ ల్యాండ్ లార్డ్స్ సుప్రీం కోర్టుని అప్రోచ్ అయ్యి, మా రైట్ టు ప్రాపర్టీ వైలేట్ అవుతున్నది, గవర్నమెంట్ ఒక పాలసీ తెచ్చి మా దగ్గర ఉన్న ల్యాండ్లన్నీ తీసుకుంటుందని చెప్పేసి సుప్రీం కోర్టుని అప్రోచ్ అయితే, సుప్రీం కోర్టు ఏం చేసింది, సుప్రీం కోర్టు అవును వీళ్ళు చెప్పింది నిజమే, వీళ్ళ రైట్ వైలేట్ అవుతుందని చెప్పేసి గవర్నమెంట్ తెచ్చిన పాలసీలను స్ట్రక్ డౌన్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే గవర్నమెంట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ని ఫాలో అయ్యి మంచి చేద్దాం అనుకున్న, సుప్రీం కోర్టు ఏమో ఆ రకంగా ఇంటర్ప్రిట్ చేసింది. కాన్స్టిట్యూషన్ ని ఇంటర్ప్రిట్ చేసే బాధ్యత సుప్రీం కోర్టు. ఆ రకంగా ఇంటర్ప్రిట్ చేసేసరికి ఆ పాలసీని స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది. ఇట్లా పార్లమెంట్ ఇంకా జుడిషియరీ మధ్యలో చాలా ఫైట్ అవుతుండే ఇనిషియల్ 30 years లో. ఇప్పుడు పార్లమెంట్ ఏం చేసింది, ఇట్లా నేను ఏ లా తెచ్చినా సుప్రీంకోర్టు స్ట్రక్ డౌన్ చేస్తున్నది, మేము పాలసీలు చేయలేకపోతున్నాము, గవర్నెన్స్ నడిపించలేకపోతున్నాము, ప్రజలకి మేము నిజమైన మార్పు తీసుకురాలేకపోతున్నామని వాళ్ళు కొన్ని పార్లమెంట్ లో వాళ్ళు ఒక లాస్ తెచ్చిండ్రు అన్నట్టు. ఎలాంటి లాస్ అంటే, మేము ఏ ఆర్టికల్ అయినా కాన్స్టిట్యూషన్ లో మేము అమెండ్ చేయొచ్చు, మేము ఏ కాన్స్టిట్యూషన్ లో ఏ ఆర్టికల్ అయినా మేము అమెండ్మెంట్ చేయొచ్చు, కాన్స్టిట్యూషన్ అంతా మేము అమెండ్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి పార్లమెంట్ లో వాళ్ళు లెజిస్లేచర్ అదే లోక్సభ, రాజ్యసభలో వాళ్ళు పాస్ చేసుకున్నారు. అట్లా పాస్ చేసుకుంటే జుడిషియరీలో మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి పార్లమెంట్ కి అంత అథారిటీ లేదు, ఏ ఆర్టికల్ అన్నా అమెండ్మెంట్ చేసే అథారిటీ పార్లమెంట్ కి లేదని చెప్పేసి జుడిషియరీ సిరీస్ ఆఫ్ జడ్జిమెంట్లు ఏం చెప్పిందంటే, మీకు పార్లమెంట్ కి ఏ ఆర్టికల్ ని అమెండ్మెంట్ చేసే అధికారం లేదు, కానీ ఏం చేయాలంటే మీరు అమెండ్మెంట్ చేయాలంటే కొన్ని బేసిక్ స్ట్రక్చర్ ని ఫాలో అవ్వాలి. మీరు అమెండ్మెంట్ చేసుకోండి పార్లమెంట్ లో ఏ బిల్ అన్నా పెట్టి ఏదన్నా పెట్టి కాన్స్టిట్యూషన్ అంతా అమెండ్మెంట్ చేయొచ్చు, కానీ ఫస్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ బేసిక్ స్ట్రక్చర్ ని ఎవరు ముట్టుకోలేరు. ఆ బేసిక్ స్ట్రక్చర్ ఒక ఫిలాసఫీని, కాన్సెప్ట్ ని సుప్రీం కోర్టు దాదాపు 30 years ఇనిషియల్ ఇండిపెండెన్స్ వచ్చినాక 30 years లో సిరీస్ ఆఫ్ జడ్జిమెంట్స్ ద్వారా ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ని ఎస్టాబ్లిష్ చేసింది అన్నట్టు, కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేసి. ఇప్పుడు ఈ బేసిక్ స్ట్రక్చర్ కి సంబంధించిన వరకు ఏమైనా వాల్యూస్ కానీ ఏదైనా ఆర్టికల్ ఉంటే అది పార్లమెంట్ టచ్ చేయలేదు. ఏ పాలసీ తెచ్చినా ఇంకా ముందు వచ్చే గవర్నమెంట్లు కూడా తెచ్చి ఏ వరకు కూడా వాళ్ళు టచ్ చేసి లాస్ చేయలేరు. అట్లా చేస్తే సుప్రీంకోర్టు దాన్ని స్ట్రక్ డౌన్ చేస్తుంది. ఆ బేసిక్ స్ట్రక్చరే మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు లాస్ట్
దాదాపు 30-40 ఇయర్స్, ఈవెన్ ఈ 75 ఇయర్స్ లో బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనేది ఎవాల్వ్ అయింది. ఈ బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే హార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నట్టు. ఒక హార్ట్, ఈ హార్ట్ ని మీరు ఎప్పటికీ అమెండ్ చేయలేరు. పార్లమెంటు, పొలిటీషియన్స్ ఎప్పటికీ ఈ బేసిక్ స్ట్రక్చర్ ని అమెండ్ చేయలేదని చెప్పింది సుప్రీంకోర్టు. ఇది ఇప్పుడు చెప్పిందంటే ఏంటంటే ఈ కేశవానంద భారతి అనే కేసులో ఇది చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ కేశవానంద భారతి కేసులో 13 జడ్జెస్ బెంచ్ ఉన్నది అన్నట్టు, కాన్స్టిట్యూషనల్ బెంచ్. ఆ 13 మెంబర్ బెంచే హైయెస్ట్ అన్నట్టు. అంటే 13 మెంబర్స్ బెంచ్ వాళ్ళు ఉండి ఈ డిసిజన్ తీసుకున్నారు 13 మెంబర్స్ తోని. అంటే చాలా కేసెస్ త్రూ అవుట్ ద 75 ఇయర్స్ లో కాన్స్టిట్యూషనల్ జడ్జిమెంట్ ఇవ్వడానికి 7 మెంబర్ బెంచో, 10 మెంబర్ బెంచో, 11 మెంబర్ బెంచో, 5 మెంబర్ బెంచో ఉంటది. అంటే జడ్జెస్ ఒక బెంచ్ ఎంతమంది ఉంటారు ఆ కమిటీలో. ఇక 13 మెంబర్స్ బెంచ్ అంటే హైయెస్ట్. 13 కంటే మించి ఉండరు ఎవరు. ఇప్పటిదాకా ఎప్పుడు కూడా మన 75 ఇయర్స్ జరగలేదు, జరగదు కూడా. అంటే హైయెస్ట్ ఇప్పటిదాకా ఒకటేసారి 13 మెంబర్స్ బెంచ్ అయింది. ఒక 2-3 సార్లు 11 మెంబర్ బెంచ్ అయింది. ఫ్రీక్వెంట్ అయ్యేది 7 మెంబర్ బెంచ్. అందుకే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డాక్ట్రిన్ 13 మెంబర్స్ బెంచ్ చెప్పింది కాబట్టి ఇది ఎప్పటికీ ఎవరు తీసేయలేరు. ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డాక్ట్రిన్ ఏముంటాయి? సుప్రమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మన భారతదేశంలో లెజిస్లేటివ్ పెద్దది కాదు, జుడిషియరీ పెద్దది కాదు, పార్లమెంట్ పెద్దది కాదు, ప్రైమ్ మినిస్టర్ పెద్ద కాదు, ప్రెసిడెంట్ పెద్ద కాదు, ఎవరు పెద్ద కాదు. కాన్స్టిట్యూషన్ అనేది పెద్ద అందరికంటే. రిపబ్లిక్ అండ్ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇవి చాలా కేసెస్లలో ఇలాంటి జడ్జిమెంట్స్ ఇచ్చింది అన్నట్టు. ఈ జడ్జిమెంట్స్ అన్ని డిఫరెంట్ కేసెస్ నుంచి కలిపి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డాక్ట్రిన్ అయింది. నేను అవన్నీ కంపేర్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. సెక్యులర్ క్యారెక్టర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే సెక్యులరిజం, మీకు చెప్పిన సోషలిస్ట్ సెక్యులర్ వర్డ్స్ అనేది ముందు పెట్టిందే కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి అవి. సో ఆ సెక్యులర్ క్యారెక్టర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవ్వరు ఎప్పటికీ తీసేయలేరు. నేను ఈ రిలీజియన్ కి సంబంధించిన కంట్రీని చేస్తా, ఆ రిలీజియన్ కి సంబంధించిన కంట్రీని చేస్తా అంటే ఎవరు చేయలేరు మన కంట్రీని. అది అందరికీ తెలుసుకోవాలి. సో సెక్యులర్ క్యారెక్టర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఈ 3 ఇండిపెండెంట్, ఎవరిపైన పెత్తనం చూపియలేరు. ఫెడరల్ క్యారెక్టర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, మన ఫెడరల్ స్ట్రక్చర్ ని ఫాలో అవుతున్నాం. మొత్తం ఒక సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి స్టేట్ గవర్నమెంట్ ఉండదు, లోకల్ బాడీస్ ఉండే అని చెప్పరాదు. స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి, లోకల్ బాడీస్ ఉంటాయి. పవర్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ అంటే జుడిషియల్ సిస్టమ్ ప్రతి ఒక్క పాలసీ మీద రివ్యూ చేయొచ్చు. వాళ్ళు సుమోటోగా తీసుకొని ఆ పాలసీ కాన్స్టిట్యూషనల్ అన్కాన్స్టిట్యూషనల్ చెప్పొచ్చు. డెమోక్రసీ ద బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ includes free and fair elections, parliamentary democracy, 3 organs of the state, sovereign democratic republic, balance between fundamental rights and directive principles. ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. గవర్నమెంట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉద్దేశించి ఒక పాలసీలు చేసింది అనుకోండి, ఆ ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ అయ్యేలాగా పాలసీలు చేయొద్దు. ఇంతకుముందు రైట్ టు ప్రాపర్టీ వైలేట్ అయింది కదా, ఆ వైలేట్ అయిందని చెప్పేసి రైట్ టు ప్రాపర్టీని తీసేసింది మన గవర్నమెంట్ మళ్ళా. సో ఏం చేసిందంటే మన పార్లమెంట్ కొన్ని ఇంపార్టెంట్ పాలసీలు తీసుకొని 9th షెడ్యూల్ లో పెట్టుకున్నారు అన్నట్టు. 9th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి, అవి జ్యుడిషియల్ రివ్యూ కిందికి రాదన్నట్టు. జ్యుడిషియల్ రివ్యూ కిందికి ఈ 9th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాదు. సో అట్లా మన గవర్నమెంట్ అట్లా చేసింది. 9th షెడ్యూల్ అని ఒకటి వాళ్ళు ఒక ఇన్నోవేషన్ చేసి ఈ మా జ్యుడిషియల్ సిస్టమ్ చాలా ఇబ్బంది పడుతున్నది, మమ్మల్ని వర్క్ చేయనిస్తలేదని చెప్పేసి వాళ్ళు 9th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ తెచ్చి ఈ జమీందారీ సిస్టమ్ ఒక పాలసీలు ఇంకా చాలా ల్యాండ్ రిఫార్మ్స్ అవన్నీ 9th షెడ్యూల్ లో పెట్టుకోవడం జరిగింది. ఆ 9th షెడ్యూల్ లో పెట్టుకునేసరికి దాని జ్యుడిషియల్ రివ్యూ కిందికి రాదు. మళ్ళీ 9th షెడ్యూల్ లో కూడా ఏ రకమైన పాలసీలు వస్తాయి అనే దానికి కూడా ఒకటి ఉన్నది ప్రాసెస్. అది మన దాని డీటెయిల్కి వెళ్తలేము, మీరు తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు దాని తర్వాత. సో ఇది 9th షెడ్యూల్ లో పెట్టారన్నట్టు, ప్రొవిజన్స్ 9th షెడ్యూల్ లో పెట్టడం జరిగింది. సో ఇప్పుడు democratic charter of the polity, unity of the country, mandate to build a welfare state, sovereign democratic republic status, equality of status, opportunity of individual, secularism and freedom of conscience and religion, government of laws and not of men. రాజుల కాలంలో రాజులు లాస్ చేస్తుండే, ఇప్పుడు మనం గవర్నమెంట్ లాస్ తో నడిపిస్తాం, కాన్స్టిట్యూషన్ తో నడిపిస్తాం. ఎవరు ఒక పెద్ద మనిషి వచ్చి ఒక లా చేస్తా అంటే కుదరదు. సో ఇవన్నీ మనం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో వచ్చినాయి అన్నట్టు. ఇప్పుడు ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏ గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న ప్రభుత్వము గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇంకా 200 ఏళ్ళు వచ్చినా దీన్ని టచ్ చేయలేరు అన్నట్టు. సో ఈ బేసిక్ స్ట్రక్చర్ చూసినాం కదా, 75 ఇయర్స్ లో బేసిక్ స్ట్రక్చర్ కూడా తేవడం జరిగింది. అంతేకాకుండా ఇంతకుముందు చెప్పినా కదా, రైట్ టు లైఫ్ ని ఆర్టికల్ 21 ని మనం ఎక్స్పాండ్ చేసినాం చాలా వరకు.
ఎక్స్పాండ్ చేసి ఇవి 2 ఎగ్జాంపుల్స్ గా చెప్తున్నా అన్నట్టు. అంటే 75 ఇయర్స్ లో మన కాన్స్టిట్యూషన్ ని చూడాలంటే కాన్స్టిట్యూషన్ రాకముందు ఏమైంది, కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ స్టేజ్ ఫౌండింగ్ మూమెంట్ లో ఏమైంది, కాన్స్టిట్యూషన్ వచ్చినాక ఏమైంది కూడా మనం తెలుసుకోవాలన్నట్టు. ఈ 3 ఫేజెస్ ని తెలుసుకుంటేనే మన రియల్ గా నోయింగ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఒక డెఫినేషన్ వర్క్ షాప్ ఒక టైటిల్ కి న్యాయం చేసినట్టు జరుగుతుంది. కాన్స్టిట్యూషన్ రాకముందు ఏమైంది, ఫౌండింగ్ మూమెంట్ ఏమైంది, వచ్చినాక ఏమైంది, వచ్చినాక ఈ లాస్ కూడా ఇంపార్టెంట్ అన్నాడు. ఈ జడ్జిమెంట్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. రైట్ టు లైఫ్ అనేది దాదాపు 75 ఇయర్స్ లో ఈ విధంగా సిరీస్ ఆఫ్ జడ్జిమెంట్స్ లో ఇన్ని రైట్స్ ఉన్నాయి రైట్ టు లైఫ్ లో అని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. రీసెంట్ గా మార్చి 21 రోజు రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ కూడా ఒక రైట్ అని చెప్పింది సుప్రీంకోర్టు. అంటే మన క్లైమేట్ చేంజ్ పరంగా మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకి ఇబ్బంది జరుగుతున్నది, వాళ్ళు ప్రొటెక్షన్ అందలేకపోతున్నది, వాళ్ళ లైఫ్ కూడా డేంజర్ లో పడుతుందని రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ కూడా ఒక ఫండమెంటల్ రైట్ కింద సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఇప్పటిదాకా వచ్చిన అమెండ్మెంట్స్ 75 ఇయర్స్ లో మీకు తెలిసి ఇంతకుముందు చెప్పిన 9th షెడ్యూల్ ని మన గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది 1951 లో. ఇంకా స్టేట్స్ రీఆర్గనైజ్డ్ బై లాంగ్వేజ్ అయింది 1956 లో. సోషలిస్ట్ సెక్యులర్ వర్డ్ యాడ్ చేయడం జరిగింది 1976 లో. రైట్ టు ప్రాపర్టీని తీసేయడం జరిగింది 44th అమెండ్మెంట్ తోని. 1985 లో డిఫెక్షన్ బికమ్స్ ఇల్లీగల్, అంటే ఒక పార్టీలో విన్ అయ్యి ఇంకొక పార్టీకి పోతే అది ఇల్లీగల్ అని చెప్పడం జరిగింది. ఓటింగ్ ఏజ్ ముందు ఆ కాన్స్టిట్యూషన్ వచ్చినాక 1989 దాకా 21 ఇయర్స్ అబోవ్ వాళ్ళు ఓటేస్తుండే, దాన్ని 21 నుంచి 18 కి కుదించడం జరిగింది. 1992 లో ఇంతకుముందు చెప్పిన లోకల్ గవర్నెన్స్ కి సంబంధించి 73rd 74th అమెండ్మెంట్ తేవడం జరిగింది. ఇంకా అలానే 2002 లో ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ రైట్ టు ఎడ్యుకేషన్ ని తేవడం జరిగింది. 2016 లో ఇంట్రొడక్షన్ ఆఫ్ జిఎస్టి తెచ్చారు, యూనిటరీ ట్యాక్స్ ఉండాలని. 2019 లో వీకర్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దీస్ ఆర్ ద మేజర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ద లాస్ట్ 75 ఇయర్స్. ఇప్పుడు నేను ఒక వీడియో మీకు చూపిస్తా, దాని తర్వాత మనం కంక్లూడ్ చేద్దాము ఈ వీడియో అయిపోయాక. At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. What do you do as a country when your GDP is 3% and your population 13% of the global total? What do you do when 88% of your citizens are illiterate? What do you do when the life expectancy of your citizens is a meager 32 years? What do you do when you have earned freedom for the first time after hundreds of years of foreign rule? These were some of the questions India faced in 1947, and it's safe to say that India answered with gusto. 75 years later, India is the world's 5th largest economy and set to become the 3rd largest in less than 10 years. 3 out of 4 Indians are now literate, and life expectancy has shot up to 70 years. The transformation India witnessed did not happen overnight, and there were simply too many challenges to overcome. India had to take baby steps before she learned to fly. The first step was setting up of the Planning Commission in 1950, and the first 5-year plan focused on agriculture and irrigation to make India Atmanirbhar in food production. The second 5-year plan focused on increasing national income and employment opportunities and also paved the way for rapid industrialization with emphasis on basic and heavy industries. But just as India was finding her feet, the first setback came in: the war with China. Food shortages and price rise became rampant. India had to find a way to stabilize the economy, and it had to be done quickly. M.S. Swaminathan sowed the seeds of Green Revolution to increase food production. New varieties of wheat were introduced, and attempts were made to expand the use of fertilizers and technology. The seeds of this revolution started germinating soon enough, and in less than 25 years, India became self-sufficient in food grain production. The government then set its sight on milk and roped in Verghese Kurian. Within 2 decades, India became the world's biggest milk producer, and it now accounts for more than 22% of the global milk production.
1975 saw a dark chapter in India's democracy when then Prime Minister Indira Gandhi imposed emergency, which lasted 21 months. And then came the government of Morarji Desai, which in January 1978 demonetized currency notes of 1,000, 5,000 and 10,000 with an intent to eradicate illegal wealth. But India's economy was still not mature, and the impact of the move was limited. India had also brought in the Foreign Exchange Regulation Act. Foreign companies were asked to reduce their stake to 40% if they wanted to operate in India. IBM and Coca-Cola decided to exit. IBM's exit also offered an opportunity for the expansion of the Indian IT sector. Companies such as Wipro, HCL and TCS never looked back again. India's IT sector is now among the best in the world and one of the largest employers in the country. Another momentous occasion for India was 1983, when the first Maruti car rolled out of the Gurgaon factory. Indians could now take pride in a made-in-India car that was also affordable and revolutionized personal mobility. Rajiv Gandhi became the Prime Minister of India in 1984 when he was just 40 years old. He set up the Centre for Development of Telematics to fast-track India's telecom revolution. Less than 40 years later, India has introduced 5G technology. The independent India had barely turned 45 when the country faced another economic setback. The year was 1991, and the country's foreign reserves were almost nil. India faced the risk of sovereign default. The RBI then decided to devalue the rupee, and the government pledged gold holdings to raise money. Manmohan Singh, as finance minister in the Narasimha Rao government, played a critical role in liberalizing Indian economy. Export subsidies were curtailed, laws were reformed to end the license Raj, and a committee was set up to reform the financial sector. By the turn of the century, India rolled out divestment plans and soon enough became the fastest growing economy in the world. 2014 saw Narendra Modi rise to power with a huge mandate, and he used the numbers to roll out tax reforms, provide banking facilities to the poor, and to fast-track India's digital transformation. India is set to have the biggest middle class in the world and is among a handful of nuclear weapon states. India's growth story in the last 75 years has been encouraging, but it is far from over. And the list of challenges is equally long. Income disparity and unemployment continue to test India's policies. The 21st century does belong to India if she finds the right answers, just as she did in 1947. With Gulshan Kumar, this is Alex Matthew for ET Now. So basically, after 75 years of the constitution, ఇది ఫస్ట్ చూసినాం కదా మన స్లైడ్. దీంట్లో మన ఫెమైన్స్ ఇవన్నీ రావడం, డ్రౌట్స్ రావడం, అది చేంజ్ అయింది. వీఆర్ ఏబుల్ టు టాకిల్ ఇట్. జీడిపి కాంట్రిబ్యూషన్ ఇస్ ద వరల్డ్ కూడా ఇప్పుడు ఇంక్రీజ్ అయింది. పవర్టీని రెడ్యూస్ చేసినాము 75 years. లిటరసీ రేట్ ఇంక్రీజ్ అయింది, 75కి వచ్చింది ఇప్పుడు 12 నుంచి. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా 72 ఉంది ఇప్పుడు. కానీ ఏదైతే రెండు మారలేదు ఏంటంటే క్యాస్ట్ ఇంకా రిలీజియన్ డిస్క్రిమినేషన్ మారలేదు. డిస్క్రిమినేషన్ అనేది ఇంకా అట్లనే ఉంది ప్రజల జంత. ఇంకా ఇన్ఈక్వాలిటీ, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ, రిచ్ వాళ్ళు రిచ్ అయిపోతున్నారు, పూర్ వాళ్ళు పూర్గానే మిగిలిపోతున్నారు. ఈ రెండు మారలేదు, మిగతా అన్ని మారినాయి. ఈ వీడియో చూసినాక మీకు అర్థమై ఉంటది, ఇవన్నీ మారినాయి కానీ ఇవి రెండు మారలేదు. సో దాంతో ఈ 75 years ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఇది మనం చూసినాము. సో కాబట్టి మన కాన్స్టిట్యూషన్ అంటే మన సిరీస్ ఆఫ్ గవర్నమెంట్స్ వాళ్ళ సంబంధించి చేస్తూ వచ్చిండ్రు, కానీ డిఫరెంట్ ఛాలెంజెస్ ఇంకా ఉన్నాయి. కరప్షన్ ఉన్నది, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది, ఎన్వైరన్మెంటల్ క్రైసిస్ ఉన్నది, ఇప్పుడు ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ ఉన్నది, క్యాస్ట్ డిస్క్రిమినేషన్, రిలీజియన్ డిస్క్రిమినేషన్ ఉన్నది. ఇవన్నీ ఇంకా ఉన్నాయి ఛాలెంజెస్ నెక్స్ట్ 75 years కి. సో కాబట్టి ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. హీఈస్ ద నామ్ చామ్స్కీ అని ఒక సైకాలజిస్ట్ అండ్ ఆల్సో అమెరికన్ ఇంపార్టెంట్ ప్రామినెంట్ ఫిగర్. ఆయన ఏం చెప్తారు, యూ కాంట్ హ్యావ్ మీనింగ్ఫుల్ పొలిటికల్ డెమోక్రసీ వితౌట్ ఫంక్షనింగ్ ఎకనామిక్ డెమోక్రసీ. మనం డెమోక్రటిక్ పాలిటిక్స్ తెద్దాం అనుకున్నాం కదా అప్పుడు కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేసినప్పుడు.
డెమోక్రటిక్ పాలిటిక్స్ ఉంది, ఎలక్షన్లు అవుతున్నాయి, ఓట్స్ వేస్తున్నారు, కానీ ఎకనామిక్ డెమోక్రసీ లేదు. అప్పుడు కూడా రిచ్ వాళ్ళు అట్లనే ఉంటుండే. మీరు చూస్తుంటారు ఇండిపెండెన్స్ కంటే ముందు రిచ్ ఉన్న వాళ్ళ దగ్గర పైసలు ఎక్కువ ఉంటుండే, పూర్ వాళ్ళు పూర్గానే ఉన్నారు. ఇప్పుడు కూడా అట్లనే ఉన్నారు అన్నట్టు, పాపులేషన్ ఇంకా ఎక్కువైనా. ఈయన ఏం చెప్తున్నారు, పొలిటికల్ డెమోక్రసీ అనేది ఎకనామిక్ డెమోక్రసీ లేదు, రాదు ఫంక్షనింగ్ ఎకనామిక్ డెమోక్రసీ. ఇంకోటి మన అంబేద్కర్ గారు ఏం చెప్తున్నారు, పొలిటికల్ డెమోక్రసీ కెనాట్ లాస్ట్ అన్లెస్ దేర్ లైస్ ఎట్ ద బేస్ ఆఫ్ ఇట్స్ సోషల్ డెమోక్రసీ. What does social democracy mean? It means a way of life which recognizes liberty, equality, fraternity as the principle of life. సోషల్ డెమోక్రసీ అంటే మన ప్రజల మధ్యలో ఇలాంటి సోదర భావము, ఈక్వాలిటీని ప్రతి ఒక్కరు హ్యూమన్ బీయింగ్ లాగా ట్రీట్ చేయడము చూడడం లేకపోతే మనం ఎంత పొలిటికల్ ఫ్రీడమ్ తెచ్చుకొని డెమోక్రటిక్ పాలిటిక్స్ చేసుకున్నా సిటిజన్స్ మాత్రం డెమోక్రటిక్ అవ్వరు. కాబట్టి ఈ కాన్స్టిట్యూషన్ ని మనం ఒక రూల్ బుక్ కాకుండా టెక్స్ట్ బుక్ గా చూసుకొని ప్రజల చెంతకి వాల్యూస్ ని తీసుకుపోవాలి, అప్పుడే సోషల్ డెమోక్రసీ ఎస్టాబ్లిష్ అవుతుందని మన అంబేద్కర్ గారు చెప్తున్నారు. సో ఐ లెండ్ దిస్ బై షోయింగ్ అనదర్ 2-minute వీడియో. దాని తర్వాత ఇక అయిపోయింది. సో ఇది ఈజ్ అ ప్రియాంబుల్ ఇన్ తెలుగు. దీంతో మనం ఈ కంక్లూడ్ చేస్తున్నాం అన్నట్టు. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనల్లో స్వాతంత్ర్యాన్ని, స్థాయి అవకాశాల్లో సమానత్వాన్ని చేకూర్చడానికి, వ్యక్తిగత గౌరవం, జాతీయ ఐక్యత, సమగ్రతలను సంరక్షిస్తూ అందరిలో సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి మా రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి శాసనంగా చేసి మాకు మేమే సమర్పించుకుంటున్నాం. సో అలా మన 1950లో మన కాన్స్టిట్యూషన్ మనం అడాప్ట్ చేసుకున్నాము. అట్లా చేసుకున్నాము, కానీ మన ఈ ప్రియాంబుల్ ఉన్న వాల్యూస్ ని, కాన్స్టిట్యూషన్ వాల్యూస్ ని ఇంకా మన ప్రజల దగ్గరికి తీసుకుపోవాల్సిన అవసరం ఇంకా చాలా ఉంది. ఎందుకంటే మన మన ఇంట్లో ఫాలో అయ్యే మన పర్సనల్ లైఫ్ లో ఒక రిలీజియన్ కానీ ఏదో ఒక ఫిలాసఫీ ఫాలో అవుతాం, కానీ పబ్లిక్ గా బయటికి వచ్చినప్పుడు మన కాన్స్టిట్యూషన్ ఒక వాల్యూస్ పరంగా మనం బిహేవ్ చేయడం నేర్చుకోవాలి. మీరు ఏ రిలీజియన్ నుంచి వచ్చినా, ఏ కులమైనా, ఏదైనా కాన్స్టిట్యూషన్ ఒక వాల్యూస్ పరంగా నడుచుకుంటేనే నిజంగా సోషల్ డెమోక్రసీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. గవర్నమెంట్ కూడా కాన్స్టిట్యూషన్ చూసి అక్కడ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని తీసుకొని వాళ్ళ పాలసీలు డ్రాఫ్ట్ చేస్తేనే ఎకనామిక్ డెమోక్రసీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ ఇది మా స్మాల్ ఇనిషియేటివ్ టు మేక్ యూ అవేర్ అబౌట్ అవర్ కాన్స్టిట్యూషన్ చాలా పెద్దది. మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే దీని గురించి డిఫరెంట్ రిసోర్సెస్ ఉంటే తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.